Good morning champions. Welcome to Vedantu Telugu NEET channel. నా పేరు అజయ్ కుమార్, మీ బయాలజీ మాస్టర్ టీచర్. ఇంకా ఈ సెషన్ లో మనం చేసుకుంటున్నాం వన్ షాట్ లో ఎవల్యూషన్ చాప్టర్. ఎవల్యూషన్ చాప్టర్ లో మనకు వచ్చేసి దాదాపు 3 నుంచి 4 క్వశ్చన్లు వస్తాయి. ఓకే, అయితే ఈ 3 నుంచి 4 క్వశ్చన్లు మనకి ఎక్కడి నుంచి వస్తాయో అది కూడా చెప్పేస్తాను. ఇందులో ఉన్న హై వెయిటేజ్ టాపిక్స్ లో వచ్చేసి అన్నిటికన్నా ఫస్ట్ మీకు ఓకే ఏదైతే ఎవిడెన్సెస్ ఆఫ్ ఎవల్యూషన్ ఉందో అందులో నుంచి అన్నిటికన్నా ఎక్కువ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తాయి. దీంట్లో హోమోలాగస్, ఎనలాగస్ ఆర్గన్స్ తో సంబంధించి, అడాప్టివ్ రేడియేషన్ తో సంబంధించి, దాని తర్వాత మీకు ఏదైతే ఇండస్ట్రియల్ మెలనిజం ఉందో దాంతో సంబంధించి, ఇంకా ఈ సిమిలర్ టైప్ ఆఫ్ టాపిక్స్ ఏవైతే ఉన్నాయో వీటన్నిటి నుంచి మీకు మాక్సిమం నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తాయి. మిగతా నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఏదైతే ఇంట్రొడక్టరీ పార్ట్ ఆఫ్ ద చాప్టర్ ఉన్నదో దాని నుంచి కొంతవరకు వస్తాయి. దాని తర్వాత లాస్ట్ ఎవల్యూషన్ ఆఫ్ మ్యాన్ నుంచి కొన్ని క్వశ్చన్స్ వస్తాయి. సో ఓవరాల్ గా మనం చూసుకున్నట్లయితే రాబోయే 3-4 క్వశ్చన్లోని గ్యారంటీగా 2 క్వశ్చన్లు మనకి ఎవిడెన్సెస్ ఆఫ్ ఎవల్యూషన్ నుంచి వచ్చే తీరుతాయి అనమాట. ఓకే, అండ్ థ్యాంక్ యూ నాన్న. సో గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. గుడ్ మార్నింగ్. అందరికీ నా వాయిస్ క్లియర్ గా వినిపిస్తున్నదా? ఇస్ మై వాయిస్ క్లియర్ అండ్ ఆడిబుల్ టు ఎవ్రీవన్? ఎస్, ఇస్ మై వాయిస్ క్లియర్లీ ఆడిబుల్ టు ఎవ్రీవన్? సూపర్. సరే, సో పొద్దున్నే అందరూ క్లాస్కి వచ్చేసాము. సో మీ అందరు బ్రేక్ఫాస్ట్ లేదన్నా అట్లీస్ట్ కొంచెం ఫ్రెష్ అప్ అయ్యి వచ్చి ఉంటారని అనుకుంటున్నాను. కొంచెం కూడా నిద్రపోకుండా క్లాస్ వినాలి. చూడండి, నేను ముందే మీకు ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాలి. ఏంటి, మనకి ఎవల్యూషన్ అనేది చాలా ఇంట్రెస్టింగ్ చాప్టర్. కానీ అలా చదువుకుంటూ వెళ్తున్నప్పుడు మనకు కొంచెం డ్రైగా అనిపించవచ్చు. ఇన్ ద మిడిల్ మనకి లైట్ గా డ్రైగా అనిపించవచ్చు. బట్ నందలెస్ ఒక విషయం ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, దిస్ ఇస్ ద హిస్టరీ ఆఫ్ ఎవల్యూషన్. అంటే మనకి యాక్చువల్గా ఆర్గానిజమ్స్ ఈ పర్టికులర్ మన చుట్టూ చూస్తున్న ఆర్గానిజమ్స్, ప్లాంట్స్ అవనండి, యానిమల్స్ అవనండి, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యానిమల్స్ అవనండి, ఓకే, వీటన్నిటిది ఎవల్యూషన్ అనేది ఎలా జరిగింది, ఇవన్నీ మనకి ఎలా డెవలప్ అయ్యి వచ్చాయి. స్టార్టింగ్ లో మన భూమి ఏదైతే ఉండేదో యాక్చువల్గా దాని మీద ఎలాంటి లైఫ్ సస్టైన్ అయ్యే కండిషన్స్ ఉండేవే కాదు. అలాంటప్పుడు భూమి మీద లైఫ్ సస్టైన్ అయ్యే కండిషన్స్ ఎలా వచ్చాయి, లైఫ్ అనేది ఎలా స్టార్ట్ అయింది, లైఫ్ స్టార్ట్ అయ్యి ఒక్కొక్క ఆర్గనిజం ఎలా ఇవాల్వ్ అయింది, ఒక్కొక్క ఆర్గనిజము అన్న లేదంటే నంబర్ ఆఫ్ ఆర్గనిజమ్స్ మధ్యన ఎవల్యూషనరీ లేదంటే ఫైలోజెనెటిక్ రిలేషన్షిప్స్ ఎలా డెవలప్ అయ్యేది అనేది మనకి ఈ చాప్టర్ లో జస్ట్ అన్నమాట. ఓకే, సో కొంచెం డ్రై టాపిక్ అయినా కూడా మనం దీన్ని కొంచెం ఏం చేద్దాం, ఇంట్రెస్టింగ్ గానే పెట్టడానికి ట్రై చేద్దాం. అండ్ నేను మీకు ఎక్కువ బోరింగ్ చేసేను సెషన్ ని. ఓకే, ఎక్కడ అవసరం అక్కడ మాత్రం ఎన్సీఆర్టీ చదివిస్తాను, మిగతా అంతా మనకు కాన్సెప్టే. సో దిస్ ఈస్ హెవీలీ కాన్సెప్ట్ బేస్డ్ చాప్టర్. దీంట్లో మనకి ఎన్సీఆర్టీ కన్నా కాన్సెప్ట్ చాలా ఇంపార్టెంట్. సో కాన్సెప్ట్ నేర్చుకుంటూ వెళ్తాం. క్లియర్? అందరికీ ఈ పాయింట్ అర్థమైందా? ఓకే, సో షుడ్ వి స్టార్ట్? అందరూ రెడీనా? ఇఫ్ ఎవ్రీవన్ ఈజ్ రెడీ, లెట్ us స్టార్ట్ ద సెషన్. ఓకే, అందరూ 100% అని సెషన్ లో పెట్టండి, అండ్ లేదంటే రెడీ అనైనా పెట్టండి. ఓకే, you can put ready or 100% in the chat section and let us begin the session. పదండి స్టార్ట్ చేద్దాం. సో ఎవల్యూషన్ ఓకే, సరే. అయితే సో ఎవల్యూషన్ లో ఏం జరిగిందన్న? ఓకే, ఎవల్యూషన్ లో ఏం జరిగిందన్న? వాట్ ఈజ్ ఎవల్యూషన్? ఎవల్యూషన్ అంటే చెప్పుకున్నాము, ఎలాగ మనకి భూమి మీద నాన్ లివింగ్ థింగ్స్ మాత్రమే ఉండేవి, దాని నుంచి మనకి లివింగ్ ఆర్గానిజమ్స్ ఎలా డెవలప్ అయ్యి వచ్చి ఇప్పుడు మన ప్రస్తుతం చూస్తున్న ఆర్గానిజమ్స్ అన్ని ఎలా యాక్చువల్ గా ఇవాల్వ్ అయ్యి వచ్చాయి. అదే మనకి ఎవల్యూషన్ అంటే. ఇప్పుడు మనం చుట్టూ చూస్తున్న ఆర్గానిజమ్స్ ఇలాగే ఉండేది కాదు. అంటే మన చుట్టూ చూస్తున్న అర్త్ ఇలాగే ఉండేది కాదు. అర్త్ అనేది ఒక బాల్ ఆఫ్ ఫైర్ లా ఉండేది అంటారు. ఎప్పుడైతే మనకి యాక్చువల్ గా భూమి సృష్టించబడిందో యూనివర్స్ లోని, ఓకే, సో దీంతో సంబంధించి బోల్డ్ థియరీస్ ఉన్నాయి. మన అర్త్ అనేది ఎలా వచ్చింది, లివింగ్ ఆర్గానిజమ్స్ ఎలా వచ్చాయని థియరీస్. ఆ థియరీసే ఫస్ట్ మనం మాట్లాడుకుంటాం. బట్ నందలెస్ లెట్ మీ టెల్ యూ అ వెరీ ఇంపార్టెంట్ థింగ్. ఓకే, దట్ మనకి యాక్చువల్ గా అర్త్ మీద ముందు లివింగ్ కండిషన్స్ ఉండేవే కాదు. బికాస్ అర్త్ కంటిన్యూస్ గా బర్న్ అయ్యేది. ఓకే, అర్త్ మీద పూర్తిగా ఏదైతే వాల్కనిక్ ఎరప్షన్ అయితే లావా వచ్చేది కదా, అలాగే అర్త్ అంతా పూర్తిగా లావాతోనే కవర్ అయ్యి ఉండేది. ఇట్ వాస్ బర్నింగ్. ఓకే, సో అలాంటప్పుడు తర్వాత ఏం జరిగింది అన్నదే మనం మాట్లాడుకోబోతున్నాం అనమాట. ఎందుకు యాక్చువల్ గా మనం చూసుకున్నట్లయితే అర్త్ మీద ఒక లివింగ్ కండిషన్ అనేది క్రియేట్ అయింది. నంబర్ 1. నంబర్ 2, మనం ఇక్కడ మీకు స్టార్టింగ్ లో ఒక చాలా ఇంట్రెస్టింగ్ ఫినామినా చెప్తారు. మనం యాక్చువల్గా మనందరం యాక్చువల్గా ఎప్పుడైనా ఒకసారి మనం మన ఇంటి టెర్రస్ మీద పడుకొని ఉంటాం. ఓకే, సో మన ఇంటి టెర్రస్ మీద అయినా లేదంటే ఊర్లో మన ఇల్లు ఏదైతే ఉన్నదో ఆ ఇంటికి వెళ్ళినప్పుడు, మన రిలేటివ్స్ ఇంటికి వెళ్ళినప్పుడైనా టెర్రస్ మీద ఎప్పుడప్పుడు పడుకొనే ఉంటాం. ఓకే, ఎండాకాలం టైంలోని చాలా వేడిగా ఉంటుంది మన ఇంటి లోపల. సో అలాంటప్పుడు యాక్చువల్గా మన పల్లెటూరులో ఏం చేస్తామంటే టెర్రస్ మీదకి వెళ్ళిపోయి హాయిగా మనం ఫ్యామిలీస్ తో పడుకుంటాం. సో అప్పుడు ఏమవుతుందంటే మనం యాక్చువల్గా వీ కెన్ లుక్ ఎట్ ద స్కై యాక్చువల్లీ. బట్ వెన్ వీ లుక్ ఎట్ ద స్కై
వి సీ ఎ లాట్ ఆఫ్ స్టార్స్, బోల్డ్ అని కాన్స్టిలేషన్స్, స్టార్స్, ఇవన్నీ మనం చూస్తాం. ఇప్పుడు ఇక్కడ విషయం ఏం చెప్తానికి ట్రై చేస్తున్నామంటే మనం, ఓకే, ఎప్పుడైతే మనం యాక్చువల్గాను ఈ స్టార్స్ పక్క చూస్తామో లేదంటే ఈ నక్షత్రాల పక్క చూస్తామో, ఈ నక్షత్రాలను చూసి మనం ఫ్యాసినేట్ అవుతాం, ఎంత బ్యూటిఫుల్గా ఉంది కదా మన ఆకాశం అనేసి. కాకపోతే ఇందులో ఒక చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏముందంటే, ఈ నక్షత్రాలు ఏవైతే ఉన్నాయో దే డోంట్ ఎగ్జిస్ట్ యాజ్ ఆఫ్ నౌ. ఈ నక్షత్రాలని మనం ఇప్పుడు చూడలేం. ఇప్పుడు ఈ నక్షత్రాలు యాక్చువల్గా లేవు. ఓకే, ఎందుకు లేవు అంటున్నాం అంటే, బికాస్ ఆ నక్షత్రాలు కొన్ని మిలియన్స్ ఆఫ్ ఇయర్స్ ముందే ఎగ్జాస్ట్ అయిపోయి, అలా వాటి లోపల న్యూక్లియర్ ఫిజన్ రియాక్షన్స్ ఏవైతే ఉన్నాయో జరిగి వాటిలో ఉన్న ఎనర్జీ పోయి ఆ పర్టికులర్ స్టార్స్ ఏవైతే ఉన్నాయో పూర్తిగా ఎగ్జాస్ట్ అయిపోయి. దట్ ఈస్ కంప్లీట్లీ ఫిజిక్స్, మనందరికీ తెలుసు అది కదా. ఇప్పుడు అన్నిటికన్నా ఇంపార్టెంట్ విషయం ఏంటి అంటే, మనకి యాక్చువల్గా ఆ స్టార్ ఇప్పుడు ఎందుకు కనిపిస్తున్నది అంటే, మనకి లైట్ అనేది ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి, మనం ఏదైనా వస్తువుని చూస్తున్నాం అంటే దాని దగ్గర నుంచి వస్తున్న లైట్ మన కంటి మీద పడి అది రిఫ్లెక్ట్ అవుతుంటేనే మనం చూడగలుస్తున్నాం. మీ చుట్టూ ఉన్న వస్తువులు కూడా మనం అలాగే చూస్తున్నాం. ఇదే మీరు చదువుకుంటారు, రిఫ్లెక్షన్ ఆఫ్ లైట్ అని మీరు ఫిజిక్స్ లో చదువుతారు. ఇప్పుడు ఇది మీరు 10th లోనే చదువుంటారు, 9th 10th లోనే మనం చదువుతాం. ఇప్పుడు ఇదే సిచ్యువేషన్ యాక్చువల్గా స్టార్స్ తో కూడా జరుగుతుంది. స్టార్స్ ఎప్పుడో వాటి లైట్ ని ఎమిట్ చేసాయి అనమాట, కొన్ని మిలియన్స్ ఆఫ్ ఇయర్స్ ముందు వాటి లైట్ ని ఎమిట్ చేసి ఆ లైట్ మనకి ఇప్పుడు వస్తున్నది. ఆ లైట్ ఇప్పుడు రావడం వల్ల వాటిని మనం ఇప్పుడు చూడగలుస్తున్నాం. సో ఇఫ్ యూ థింక్ అబౌట్ ఇట్, వెన్ వీఆర్ లుకింగ్ ఎట్ ద స్టార్స్, మీకు ఒక సెంటెన్స్ ఇస్తారు, వీఆర్ పీపింగ్ ఇన్ టు ద పాస్ట్ అంటారు. ఓకే, వెన్ వీఆర్ లుకింగ్ ఎట్ ద స్టార్స్ వీఆర్ యాక్చువల్లీ పీపింగ్ ఇన్ టు ద పాస్ట్ అనేసి అంటారు కదా. అది సో దట్ ఈస్ విత్ రెస్పెక్ట్ టు అ బేసిక్ ఐడియా ఆఫ్ ఎవల్యూషన్. ఇప్పుడు మనకి యాక్చువల్గా యూనివర్స్ అనేది ఎలా ఫస్ట్ వచ్చింది చూడండి. యాజ్ ఆఫ్ బిఫోర్ దెర్ వాజ్ నో యూనివర్స్. ఓకే, మన చుట్టూ ఏదైతే ప్లానెట్స్ ఉన్నాయో లేదంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గెలాక్సీస్ ఉన్నాయో అవి ముందు ఉండేది కాదు. సో అందుకే మనం ఫస్ట్ మాట్లాడుకోవడం మొదలెడతాం విత్ ఒరిజిన్ ఆఫ్ యూనివర్స్. సో లెట్ us start with discussion of origin of universe. Let us start with the discussion of origin of universe. Origin of universe. ఓకే, మన యూనివర్స్ అనేది ఎలా ఇప్పుడు వచ్చింది, మనం చూస్తున్న ఏదైతే యూనివర్స్ ఉన్నదో అది ఎలా మనకు వచ్చింది అనేది. ఓకే, సో అన్నిటికన్నా ఫస్ట్ వచ్చేసి ఓకే, వీఆర్ గోయింగ్ టు టాక్ అబౌట్ ద బిగ్ బ్యాంగ్ థియరీ. బిగ్ బ్యాంగ్ థియరీ మనకి ఏం చెప్తుందంటే, అసలు యాక్చువల్గా మన చుట్టూ ఉన్న ఏదైతే ప్లానెట్స్ లేదంటే మొత్తం వరల్డ్ ఏదైతే ఉన్నదో అది ఎలా డెవలప్ అయ్యి వచ్చిందని. సో ఈ బిగ్ బ్యాంగ్ థియరీ ఎప్పుడు జరిగిందన్న దాదాపు ఒక 20 బిలియన్ ఇయర్స్ అగో. సో BYA అని రాసుకుంటాం, దిస్ ఇస్ ద టర్మ్ విచ్ విల్ బి యూజింగ్, BYA MYA అని రాసుకుంటాం. వెనెవర్ వి సే BYA ఇట్ మీన్స్ బిలియన్ ఇయర్స్ అగో, వెనెవర్ వి సే MYA మనకి మిలియన్ ఇయర్స్ అగో అంటాం. ఓకే, సో బిలియన్ ఇయర్స్ అగో అంటే BYA, బిలియన్ ఇయర్స్ అగో. ఓకే, సో లెట్ us రిమెంబర్ దిస్ పాయింట్ ఫస్ట్, సరేనా. ఇప్పుడు ఈ బిగ్ బ్యాంగ్ థియరీలో అసలు యాక్చువల్గా జరిగింది ఏమిటి, వాట్ డిడ్ హ్యాపెన్ ఇన్ దిస్ బిగ్ బ్యాంగ్ థియరీ? బిగ్ బ్యాంగ్ థియరీలో ఏమంటారంటే, ఒక చాలా పెద్ద ఎక్స్ప్లోజన్ జరిగిందంట. దిస్ ఎక్స్ప్లోజన్ ఈజ్ యాక్చువల్లీ అన్ఇమాజినబుల్ ఇన్ ఫిజికల్ టర్మ్స్. ఓకే, చాలా పెద్ద ఎక్స్ప్లోజన్ జరిగింది, చాలా పెద్ద స్కేల్లో ఈ ఎక్స్ప్లోజన్ జరిగింది. ఈ ఎక్స్ప్లోజన్ జరగడం వల్ల ఈ ఎక్స్ప్లోజన్ ఏదైతే ఉందో ఇట్ ఈస్ అన్ఇమాజినబుల్ ఇన్ ఫిజికల్ టర్మ్స్. అంటే మనం యాక్చువల్గా చెప్పలేము ఎంత పెద్ద ఎక్స్ప్లోజన్. మన దగ్గర ఉన్న ఏదైతే ఫిజికల్ టర్మ్స్ ఉన్నాయో ఆ టర్మ్స్ మీద కూడా మనం మెజర్ చేసి చెప్పలేము ఎంత పెద్ద ఎక్స్ప్లోజన్ జరిగిందో. ఇప్పుడు ఈ ఎక్స్ప్లోజన్ జరగడం వల్ల ఏమైందంటే, ఇలా కండెన్స్ అయిన యూనివర్స్ ఏదైతే ఉందో ఎక్స్పాండ్ అయింది. దానివల్ల ఇలా ఎక్స్ప్లోజన్ జరిగింది, ధుడుమ్ మన ఎక్స్ప్లోజన్ జరిగింది. ఆ ధుడుమ్ మన ఎక్స్ప్లోజన్ లో ఏమైంది, మనకి మొత్తం యూనివర్స్ లో పెద్ద ఎక్స్పాన్షన్ అనేది జరిగింది. ఇప్పుడు యాక్చువల్గా ఏం జరుగుతుందంటే, ఎప్పుడైతే ఈ పర్టికులర్ ఎక్స్ప్లోజన్ జరిగిందో బోల్డ్ అంత గ్యాసెస్ ఇంకా డస్ట్ అనేది రిలీజ్ అయింది. When this explosion took place, it caused a release of a lot of gases and dust. In this process, ఈ gases ఇంకా dust ఏవైతే ఉన్నాయో కంటిన్యూస్ గా ఆ పర్టికులర్ మన యూనివర్స్ లో రిలీజ్ అవుతున్నాయి. ఇప్పుడు ఎక్స్ప్లోజన్ వల్ల ఎక్స్పాన్షన్ అయింది అంటున్నాను, అది కూడా ఒకటి గుర్తుపెట్టుకుంటాం మనం. ఎక్స్ప్లోజన్ లెడ్ టు ఎక్స్పాన్షన్ ఆఫ్ ద వరల్డ్. ఇప్పుడు ఈ గ్యాసెస్ ఇంకా డస్ట్ ఏవైతే యాక్చువల్ గాను రిలీజ్ అయ్యాయో దీంట్లో బోల్డ్ అన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి. అప్పటి వరకు ఇంకా ఎలిమెంట్స్ ఇంకా కనిపెట్టడమే జరిగేది, అంటే ఇంకా పుట్టేలేదు. మనం చూస్తున్న హైడ్రోజన్, హీలియము, ఓకే, లీథియము, క్రోమియము, అయోడిన్, సల్ఫర్, ఏవైతే మనం మొత్తం ఫాస్ఫరస్, ఓకే, కార్బన్, ఆక్సిజన్, ఇవన్నీ ముందు లేనే లేవు. ఇవన్నీ ఫార్మ్ అవ్వాలి ఇంకాను, దే హ్యావ్ టు ఫార్మ్ స్టిల్ నౌ. సో మనకి స్లోగా ఏవైతే గ్యాసెస్ రిలీజ్ అయ్యాయో దీంట్లో అన్నిటికన్నా ఫస్ట్ హైడ్రోజన్ అనేది కండెన్స్ అవడం స్టార్ట్ అయింది. సో ద ఫస్ట్ గ్యాస్ దట్ స్టార్టెడ్ కండెన్సింగ్, హైడ్రోజన్ అనేది కండెన్స్ అవడం స్టార్ట్ అయింది. హైడ్రోజన్ కండెన్స్ అవుతున్నప్పుడు
హైడ్రోజన్ కండెన్సీ రియాక్ట్ అవుతున్నప్పుడు ఇన్ దిస్ ప్రాసెస్ హీలియం అనేది ఫార్మ్ అయింది. ఓకే, మనకి హైడ్రోజన్ నుంచే హీలియం అనేది ఫార్మ్ అయింది. నంబర్ 1. ఓకే ఓకే సరేనా. నెక్స్ట్ వచ్చేసి మనకి గెలాక్సీస్ ఇంకా స్టార్స్ కూడా ఇలాగే ఫార్మ్ అయ్యి అంటారు. బోల్డ్ అని గ్యాసెస్ కలిపి వచ్చాయి, బోల్డ్ అని ఎలిమెంట్స్ కలిపి వచ్చాయి. దానివల్లే మనకి గెలాక్సీస్, ప్లానెట్స్ ఇవన్నీ మనకి ఏవైతే ఉన్నాయో స్టార్స్ ఇవన్నీ క్రియేట్ అయ్యాయి. సో దానివల్లే మనకి గెలాక్సీస్ క్రియేట్ అయ్యాయి. ఓకే, దాని తర్వాత స్టార్స్ క్రియేట్ అయ్యాయి, దాని తర్వాత ప్లానెట్స్ క్రియేట్ అయ్యాయి. ఇవన్నీ ఇదే ప్రాసెస్ త్రూగా క్రియేట్ అయ్యాయి అనేసి అంటారు. ఓకే, మన ఏదైతే సోలార్ సిస్టమ్ మన ఎర్త్ ఏదైతే సోలార్ సిస్టమ్ ఉన్నదో ఓకే, అది యాక్చువల్గా మనకి మిల్కీ వే గెలాక్సీ అని ఒక గెలాక్సీ ఉంది, అందులో ఉన్నది. వెర్ ఈస్ అవర్ ఎర్త్ రైట్ నౌ? మనది ఏదైతే ఎర్త్ ఉందో అది సోలార్ సిస్టమ్ లో ఉంది. అండ్ దిస్ సోలార్ సిస్టమ్ ఈజ్ ఇన్ ద మిల్కీ వే గెలాక్సీ. మిల్కీ వే గెలాక్సీ. 1 minute నాన్న. మిల్కీ వే గెలాక్సీ. జస్ట్ 1 minute నాన్న, ఒక ఇంపార్టెంట్ కాల్ వస్తున్నది. 1 minute ఆగండి. ఓకే ఫైన్. సరే సార్, టెలిగ్రామ్ లింక్ పింగ్ చేయండి. సరే నేను చేపిస్తానమ్మా, నేను టెలిగ్రామ్ లింక్ మీకు పింగ్ చేయించేస్తాను, అదేం మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఓకే, సో ఈ బేసిస్ మీద యాక్చువల్గా ఒక కాన్సెప్ట్ చెప్తారు. ఈ కాన్సెప్ట్ ఏదైతే ఉందో మనకి యాక్చువల్గా క్వశ్చన్ వైజ్గా కూడా కొంచెం ఇంపార్టెంటే మనకి. ఓకే, చూసుకున్నట్లయితే మనకి యూనివర్స్ ది ఒరిజిన్ ఎప్పుడైందని అడుగుతారు. యూనివర్స్ ది ఒరిజిన్ ఒకటి అడుగుతారు, ఇది ఒకటి ఇంపార్టెంట్ మనకి. రెండోది మనకి అర్త్ ది ఒరిజిన్ ఎప్పుడైంది అంటారు. అర్త్ ది ఒరిజిన్ ఎప్పుడైంది అంటారు ఈ యూనివర్స్ లో, ఇదొకటి. మూడోది లైఫ్ ది ఒరిజిన్ ఎప్పుడైంది అంటారు. అర్త్ మీద లైఫ్ ది ఒరిజిన్ ఎప్పుడైంది. సో ఒరిజిన్ అంటే స్టార్ట్ అవడం అనమాట. సో యూనివర్స్ ఎప్పుడైతే మనకి స్టార్ట్ అయింది, యూనివర్స్ వచ్చేసి మనం ఇప్పుడే మాట్లాడుకున్నాం 20 బిలియన్ ఇయర్స్ అగో స్టార్ట్ అయింది. 20 బిలియన్ ఇయర్స్ అగో ఫస్ట్ మనకి యూనివర్స్ స్టార్ట్ అయితే అక్కడ ఉన్న గ్యాసెస్, ఎలిమెంట్స్ కండెన్స్ అయ్యి మనకి గెలాక్సీస్, స్టార్స్, ప్లానెట్స్ క్రియేట్ అయ్యి మనకి సోలార్ సిస్టమ్ అనేది క్రియేట్ అయింది. ఇప్పుడు ఈ సోలార్ సిస్టమ్ ఏదైతే మనకి క్రియేట్ అయిందో దీంట్లో అర్త్ అనేది మనకి ఎప్పుడు ప్రాపర్ గా ఫార్మ్ అయింది అంటే 4.5 బిలియన్ ఇయర్స్ అగో. ఓకే, సో అర్త్ ఒరిజిన్ వచ్చేసి 4.5 బిలియన్ ఇయర్స్ అగో. అందులో అర్త్ మీద లైఫ్ వెంటనే స్టార్ట్ అయిపోలా, ఒక 500 మిలియన్ ఇయర్స్ పట్టింది. 500 మిలియన్ ఏళ్ల తర్వాత మనకి 4 బిలియన్ ఇయర్స్ అగో మనకి యాక్చువల్ గాను అర్త్ మీద లైఫ్ అనేది స్టార్ట్ అయింది. సో ఈ కాన్సెప్ట్ ఏదైతే ఉందో ఇది మనకి ఇంపార్టెంట్. ఈ పాయింట్స్ అనేవి మనల్ని అడుగుతారు, సో అది మనకి ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకుంటారు ఇది. ఓకే సరే, అయితే ఇప్పుడు చూడండి ఇక్కడ ఏం జరుగుతుంది అంటే నేను కొంచెం ఏం చేస్తానంటే నేను మీకు ఓకే ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మనకి యాక్చువల్గా ఫర్దర్ ఏం జరిగిందని అడుగుతారు. చాలాసార్లు ఏం అడుగుతారంటే ఇప్పుడు ఇద్దరితో కాదు, ఇప్పుడు యాక్చువల్గా మనం మాట్లాడుకున్నట్లయితే అర్త్ మీద ఏం జరిగిందని అడుగుతారు. సో అర్త్ వాజ్ అ బాల్ ఆఫ్ ఫైర్. నేను ఇప్పుడే చెప్పాను, అర్త్ ఏదైతే ఉండేదో వెన్ ఇట్ ఒరిజినేటెడ్, దాని ఒరిజిన్ జరిగినప్పుడు ఓకే ఇట్ వాజ్ అ బాల్ ఆఫ్ ఫైర్. ఓకే, ఇట్ వాజ్ అ బాల్ ఆఫ్ ఫైర్. ఓకే, యాక్చువల్గా మండుతున్నది అది, ఇట్ వాజ్ బర్నింగ్ యాక్చువల్లీ. అది ఒరిజినేట్ అయినప్పుడు అది మండుతున్నది. ఇప్పుడు ఈ మండుతున్నప్పుడు ఏమవుతున్నది అంటే మనకి చుట్టూ బోల్డ్ అని వాల్కానిక్ ఎరప్షన్స్ జరుగుతున్నాయి. ఓకే, మనకి వాల్కానిక్ ఎరప్షన్స్ ఒక పక్క నుంచి జరుగుతున్నాయి, బోల్డ్ అంతా లావా అనేది రిలీజ్ అవుతున్నది. ఓకే, సో దీనివల్ల ఏమవుతున్నది అంటే టెంపరేచర్ అనేది చాలా వేడిగా ఉంది. ఓకే, సో ఈ టెంపరేచర్ వేడిగా ఉన్న సిచ్యువేషన్ ఏమంటాం, హై టెంపరేచర్స్. అలాంటి టెంపరేచర్స్ లో ఎలాంటి లైఫ్ సర్వైవ్ అవ్వలేదు. అండ్ రిడ్యూసింగ్ అట్మాస్ఫియర్.
ఓకే, రిడ్యూసింగ్ అట్మాస్ఫియర్ అంటే ఆక్సిజన్ ఈజ్ అబ్సెంట్. ఏం అబ్సెంట్? ఆక్సిజన్ ఏదైతే ఉందో ఆక్సిజన్ ఈజ్ అబ్సెంట్. ఆక్సిజన్ ఉంటే ఆక్సిడైజింగ్ అట్మాస్ఫియర్ ఉండొచ్చు, కానీ ఆక్సిజన్ లేదు కాబట్టి రిడ్యూసింగ్ అట్మాస్ఫియర్ అంటాం. ఇప్పుడు ఫర్దర్ వెళ్తూ మనకి దీని తర్వాత ఏం జరిగిందంటే వర్షాలు పడడం స్టార్ట్ అయ్యి అంటారు. వర్షాలు ఎలా పడ్డాయి అంటే ఏదైతే యాక్చువల్గా మనకి గ్యాసెస్ కండెన్స్ అయ్యాయో ఆ గ్యాసెస్ కండెన్స్ అయిన తర్వాత క్లౌడ్స్ అనేవి ఫార్మ్ అవడం స్టార్ట్ అయ్యాయి. ఓకే, సో గ్యాసెస్ కండెన్స్ అవడం తర్వాత ఏమైంది? క్లౌడ్స్ అనేవి ఫార్మ్ అవడం స్టార్ట్ అయ్యాయి. ఎప్పుడైతే ఈ క్లౌడ్స్ ఫార్మ్ అయ్యాయో క్లౌడ్స్ నుంచి మనకి ఏం జరిగింది? వర్షం పడడం స్టార్ట్ అయ్యింది. మనకి లావా ఉండేది కదా, ఈ లావా నుంచి బోల్డ్ అంతా వేపర్ అనేది మీదకి వెళ్ళేది అనమాట. నా వేపర్ ఈజ్ లైటర్ దాన్ ఎయిర్, అవునా కాదా? మనకి వేపర్ అనేది ఎప్పుడైనా ఇలా మీద పక్కే వెళ్తుంది, ఎందుకంటే హీట్ ఎందులో హీట్ ఉన్నది అంటే ఇట్ విల్ గో అప్, అవునా కాదా? సో ఆ వేపర్ అలా మీదకి వెళ్ళిన తర్వాత అదే మనకి క్లౌడ్స్ ఫార్మ్ చేసింది. ఏదైతే వేపర్ ఉన్నదో లావా నుంచి రిలీజ్ అయిన వేపర్ ఏదైతే ఉందో ఇదే మనకి వెళ్ళి క్లౌడ్స్ అని ఫార్మ్ చేసింది. ఈ క్లౌడ్స్ ఏవైతే ఉన్నాయో దీని నుంచి మనకి వర్షం పడడం స్టార్ట్ అయింది. ఈ వర్షం ఏదైతే ఉందో దీని నుంచి మనకి ఏం జరిగింది? ఏదైతే చిన్న చిన్న డిప్రెషన్స్ ఉండేవో, మన భూమి మీద బోన్లన్నీ డిప్రెషన్స్ ఉండేవి, వీటిని మనం డిప్రెషన్స్ అండ్ క్రేటర్స్ అంటాము. ఈ డిప్రెషన్స్ ఇంకా క్రేటర్స్ ఏవైతే ఉన్నాయో వీటిలో యాక్చువల్గా నీళ్లు నిండిపోవడం స్టార్ట్ అయ్యి ఫుల్ నీళ్లు నిండిపోతున్నాయి అనమాట. ఇంకా ఇలాగే యాక్చువల్గా వర్షాలు పడి మనకి యాక్చువల్గా ఓషన్స్ ఫార్మ్ అయ్యి ఓషన్స్ ఫార్మ్ అయ్యి ఇప్పుడు ఏం జరిగింది? ఈ నీళ్ళు ఏవైతే ఉన్నాయో దీని మీద సూర్యకిరణాలు పడ్డాయి. దీని మీద మళ్ళీ మనకి సూర్యకిరణాలు పడ్డాయి. ఓకే, ఎప్పుడైతే ఈ సూర్యకిరణాలు దీని మీద పడ్డాయో ఏం జరిగింది? వాటర్ అనేది మళ్ళీ వేపర్ ఫామ్ లో మీదకి వచ్చింది. ఓకే, వాటర్ అనేది మళ్ళీ వేపర్ ఫామ్ లో మీదకి వచ్చింది. ఈ వేపర్ ఫామ్ లో వచ్చిన వాటర్ స్ప్లిట్ అయిపోయింది. హైడ్రోజన్ ఇంకా ఆక్సిజన్ మధ్యన స్ప్లిట్ అయింది. ఆక్సిజన్ అనేది ఇలాగే ఉండిపోయింది, ఇది ఎస్కేప్ అయిపోయింది. ఇంకా ఎందుకంటే ఇది చాలా లైట్ గా ఉంటుంది కాబట్టి ఇది మనకి అట్మాస్ఫియర్ లోకి ఎస్కేప్ అయిపోయింది. హైడ్రోజన్, ఆక్సిజన్ అనేది మన చుట్టూ క్రియేట్ అవడం స్టార్ట్ అయ్యింది. అండ్ దిస్ ఇస్ లైక్ ద ఒరిజిన్ ఆఫ్ ఆక్సిజన్. మనకు ఆక్సిజన్ అనేది యాక్చువల్ గా ఇలాగే ఒరిజినేట్ అయింది అనేసి అంటాం అనమాట. సో దిస్ ఇస్ వన్ ఆఫ్ ద important points that you should remember. Now this makes it pretty much clear. మనందరికీ ఒక విషయం అర్థమైంది. ఏంటి నాన్న? మనకి యాక్చువల్ గాను ఏవైతే ఈ సముద్రాలు ఉన్నాయో సముద్రాలు ఫస్ట్ ఫార్మ్ అయ్యాయి కాబట్టి నీళ్ళల్లోనే ఫస్ట్ లైఫ్ అనేది స్టార్ట్ అయింది అంటారు. ఎందుకంటే సముద్రాలు క్రియేట్ అయినా కూడా భూమి మీద ఇంకా మనకి ప్లాంట్స్ అనేవి రాలేదు. మీరు చూసుకున్నట్లయితే మూన్ ఎలా ఫార్మ్ అయిందో దాంతో ఒక థియరీ ఉన్నది. అంటారు ఒక చాలా పెద్ద ప్లానెట్ ఉండేదంట. ఓకే, ఆ పెద్ద ప్లానెట్ ఏదైతే ఉందో అది వచ్చి అర్త్ కి ఇలా గుద్దుకుందంట. ఓకే, ఆ పెద్ద ప్లానెట్ ఏదైతే ఉందో లెట్ us say దిస్ ఇస్ అర్త్. ఓకే, లెట్ us say ఇది అర్త్ అనుకుందాం. ఇది అర్త్ అన్నమాట. ఇది ఒక పెద్ద ప్లానెట్. అప్పట్లో ప్లానెట్స్ మధ్యన కొలిషన్స్ చాలా ఎక్కువగా జరిగేవి. సో ఎప్పుడైతే ఆ పెద్ద ప్లానెట్ వచ్చి అర్త్ ని ఇలాగా తోసుకుంటూ వెళ్ళిందో ఏం జరిగిందంటే అర్త్ లో నుంచి కొంత భాగం ఆ ప్లానెట్ లో నుంచి కొంత భాగం సపరేట్ అయిపోయాయి అనమాట. ఒక పెద్ద కొలిషన్ జరిగింది ఫట్ అనేసి ఆ పెద్ద ప్లానెట్ మళ్ళీ ఇంకేటో వెళ్ళిపోయింది. కానీ అర్త్ ని ఇలా గుద్దుకొని వెళ్ళడం వల్ల ఏం జరిగిందంటే అర్త్ లో ఉన్న కొంత భాగం ఆ ప్లానెట్ లో కొంత భాగం రెండు భాగాలు కలిపి సెపరేట్ అయిపోయాయంట. సెపరేట్ అయిపోయి ఎక్కువ దూరం వెళ్ళలేదు, ఎందుకంటే మన అర్త్ లో గ్రావిటేషనల్ పుల్ ఉండడం వల్ల ఆ పర్టికులర్ భాగం ఏదైతే ఉందో అది అర్త్ కన్నా కొంచెం దూరం వెళ్ళి ఉండిపోయింది. అదే మనకి మూన్ కింద ఫార్మ్ అయింది అనమాట. ఓకే, సో ఇలాగా మనకి యాక్చువల్ గా మూన్ అనేది ఫార్మ్ అయింది అంటారు. ఎందుకంటే ప్లానెట్ మధ్యన మనకి కొలిషన్స్ అనేవి చాలా ఎక్కువగా జరిగేవి. ఓకే, ఇప్పుడు అందుకే మనకి ఓషన్స్ ఫస్ట్ ఫార్మ్ అయ్యాయి కాబట్టి బికాస్ ఓషన్స్ వర్ ఫార్మ్ ఫస్ట్, అందుకే మనకి అక్వాటిక్ లైఫ్ అనేది ఫస్ట్ ఫార్మ్ అయింది అంటారు. అక్వాటిక్ లైఫ్ అనేది ఫస్ట్ వచ్చిందంటారు. అక్వాటిక్ లైఫ్ అనేది ఫస్ట్ వచ్చిందనేసి అంటారు. ఓకే, సరే, ఇప్పుడు మనం ఏం చేస్తామంటే థియరీస్ ఆఫ్ ఒరిజిన్ ఆఫ్ లైఫ్ గురించి మాట్లాడుకుంటాం. వీఆర్ గోయింగ్ టు స్టడీ అబౌట్ థియరీ ఆఫ్ ఒరిజిన్ ఆఫ్ లైఫ్. బట్ బిఫోర్ దాట్ మీ అందరికీ కొన్ని డౌట్స్ ఉన్నాయి. సార్ నేను ఎన్సీఆర్టీ చదివిస్తారా లేదా అనేసి మీ అందరికీ డౌట్స్ వస్తున్నాయి కదా. సో ఆ డౌట్స్ నేను క్లియర్ చేయించేస్తాను. పదండి కొంచెం ఎన్సీఆర్టీ చదువుకుందాం. చూడండి, బిగ్ బ్యాంగ్ థియరీ ఏం చెప్తుందంటే attempts to explain the origin of universe. Singular huge explosion, unimaginable in physical terms. Universe expanded and temperature came down. Hydrogen ఇంకా helium ఏవైతే ఉన్నాయో కొన్ని రోజుల తర్వాత ఫార్మ్ అయ్యాయి. Gases condensed under gravitation and form the galaxies of present day. Solar system అనేది మిల్కీ వేలో ఉంది, 4.5 billion years అన్నాము. ఓకే, early earth మీద there was no atmosphere. చూడండి,
మనకి ఎర్లీ ఎర్త్ మీద అట్మాస్ఫియర్ అనేది లేదు. వాట్ ఈస్ అట్మాస్ఫియర్ నాన్న? అట్మాస్ఫియర్ అంటే ఏంటి? అట్మాస్ఫియర్ అంటే ఏంటి చెప్పండి, వింటున్నారా లేదా? అట్మాస్ఫియర్ అంటే ఏంటి? అట్మాస్ఫియర్ అంటే మన చుట్టూ ఎయిర్ ఏదైతే ఒక లేయర్ ఉన్నదో, మన అర్త్ చుట్టూ దెర్ ఇస్ అ వెరీ థిక్ లేయర్ ఆఫ్ ఎయిర్ అండ్ అ లాట్ ఆఫ్ గ్యాసెస్, దాన్ని అట్మాస్ఫియర్ అంటాం. అది ఇప్పుడు లేదు ఇంకాను, తర్వాత వెళ్ళి ఫార్మ్ అయింది. వాటర్ వేపర్, మీథేన్, కార్బన్ డైఆక్సైడ్ అండ్ అమోనియా released from the molten mass covered the surface. The UV rays from the sun broke water into hydrogen and oxygen, and the lighter H2 escaped. Oxygen combined with ammonia and methane and to form water, carbon dioxide and the others. అది చూడండి, ఇక్కడ ఏం జరిగిందంటే మనకి ఏదైతే మాల్టన్ లావా ఉందో దాని నుంచి వాటర్ వేపర్, మీథేన్, కార్బన్ డైఆక్సైడ్ ఇంకా అమోనియా రిలీజ్ అయ్యాయి. ఇప్పుడు ఈ వాటర్ ఏదైతే ఉందో వాటర్ మీద వచ్చి మనకి ఏం పడింది? డ్యూరేషన్ ఒక 3-4 గంటలు ఉంటుంది. మీ అందరికీ తెలుసు, మనకి ఎవల్యూషన్ చాప్టర్ చాలా చిన్న చాప్టర్, మరి మీ అందరికీ తెలుసు ఎంతసేపు ఉంటుందో. ఓకే, అది ఓకే, మీ అందరికీ తెలుసు ఎంతసేపు ఉంటుందో. సో మీరు అడగక్కర్లే నన్ను, యూ ఆల్రెడీ నో ఎంతసేపు ఉంటుందో. సరేనా? పదండి. సరే, సో ఇప్పుడు వాటర్ వేపర్, మీథేన్, కార్బన్ డైఆక్సైడ్ ఇంకా అమోనియా ఏవైతే ఉన్నాయో ద రిలీజ్ ఫ్రమ్ మాల్టన్ మాస్ కవర్డ్ ద సర్ఫేస్. దాని నుంచి మనకి వాటర్ వేపర్ మీద యూవీ రేస్ పడగానే సూర్యుడిది, దాని నుంచి బ్రేకప్ అయ్యి మనకి హైడ్రోజన్ ఇంకా ఆక్సిజన్ వచ్చింది అంటారు. హైడ్రోజన్ ఏంటది ఎస్కేప్ అయిపోయింది, ఆక్సిజన్ అనేది మనకి ఇక్కడ ఉండిపోయింది. ఆక్సిజన్ ఫర్దర్ మనకి ఇంకా వెళ్ళి అమోనియాతో ఇంకా రియాక్ట్ అయింది. అమోనియా ఇంకా మీథేన్ తో అది రియాక్ట్ అయ్యి మనకి వాటర్, CO2 ఇంకా మిగతా కాంపోనెంట్స్ ని ఫామ్ చేసాయి అనమాట. ఇప్పుడు లైఫ్ అనేది 500 మిలియన్ ఇయర్స్ తర్వాత జరిగింది. దట్ ఈస్ ఆల్మోస్ట్ 4 బిలియన్ ఇయర్స్ బ్యాక్. అంతే, అయిపోయింది. దట్స్ ఇట్. మీరు అందరూ అడిగారు, సార్ మీకు నాకు కాన్సెప్ట్ చెప్పాలి, మనం ఏంటది NCERT చెప్పాలన్నారు, సో చెప్పేశాను. నౌ వి విల్ స్టార్ట్ విత్ ఓకే థియరీస్ ఆఫ్ ఒరిజిన్ ఆఫ్ లైఫ్ ఆన్ ఎర్త్. Theories of origin of life. Theories of origin of life. భూమి మీద లైఫ్ అనేది ఎలా వచ్చింది అనేసి. సో దీంతో సంబంధించి మనకు బోల్డ్ అనే థియరీస్ ఉన్నాయి, విచ్ కెన్ బి ఓకే, విచ్ కెన్ సమ్ మైట్ బి కరెక్ట్, సమ్ మైట్ బి రాంగ్, బట్ ఇవన్నీ థియరీస్ మనకి ఇంపార్టెంట్. ఇప్పుడు మీకు అడిగిన క్వశ్చన్ ఏంటో చెప్తాను. మీకు ఏం క్వశ్చన్ అడుగుతారు చెప్పండి? ఓకే, మీకేం క్వశ్చన్స్ ఏం అడుగుతారో తెలుసా? ఈ స్టార్టింగ్ పార్ట్ నుంచి అర్లీ ఎర్త్ మీద ఎలాంటి టైప్ ఆఫ్ అట్మాస్ఫియర్ ఉండేది? రిడ్యూసింగ్ టైప్ ఆఫ్ అట్మాస్ఫియర్. అది మనం గుర్తుపెట్టుకోవాలి, తర్వాత వస్తుంది, బట్ స్టిల్ నేను మీకు ఇప్పుడు కూడా చెప్పేస్తున్నాను. ఓకే, సో ఇక్కడి నుంచి ఇట్ విల్ గెట్ ఎ లిటిల్ బిట్ ఇంట్రెస్టింగ్. ఇక్కడ నుంచి మనకు కొంచెం ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది ఇంకా. సో అందుకే ఓకే, సో ఇవన్నీ అన్నిటికన్నా ఫస్ట్ మనం స్టార్ట్ చేస్తున్నాం విత్ థియరీ ఆఫ్ స్పెషల్ క్రియేషన్. ఫస్ట్ మనం స్టార్ట్ చేస్తాం థియరీ ఆఫ్ స్పెషల్ క్రియేషన్. ఓకే, థియరీ ఆఫ్ స్పెషల్ క్రియేషన్ ఎవరిచ్చారు? ఫాదర్ సువారెస్ అనే ఒక క్రిస్టియన్ ఫాదర్ ఉండేవారు, అతను ఇచ్చారు. This was given by Father Suarez. It was given by Father Suarez. ఇప్పుడు యాక్చువల్ గా ఇదేంటి? ఇట్ హ్యాస్ బీన్ డిస్ప్రూవ్డ్. ఇప్పుడు ప్రస్తుతానికి ఏదైతే ఉందో ఈ థియరీ అనేది డిస్ప్రూవ్ అయిపోయింది. ఇట్ హ్యాస్ బీన్ డిస్ప్రూవ్డ్ బట్ యాక్చువల్లీ ఈ థియరీ ఏం చెప్పడానికి ట్రై చేసింది? డిస్ప్రూవ్డ్ అంటే మనకి ఇది ఇప్పుడు యాక్చువల్ గా మనం దీన్ని నమ్మట్లేదు అనేసి, ఇట్ ఈస్ నాట్ కరెక్ట్ అని అర్థం. ఓకే, సరేనా? ఇప్పుడు వినండి, ఇక్కడ ఏం జరిగిందంటే అన్నిటికన్నా ఫస్ట్ ఇక్కడ ఏం జరిగిందంటే కేర్ఫుల్ గా వింటారు. ఇతను ఏమన్నారంటే, ఫాదర్ సోరెస్ ఏమన్నారంటే, దేవుడు అనేవాడు ఉన్నారు, దేవుడు అనే అతను ఉన్నారు. దేవుడు ఏం చేశారంటే మనకి 6 రోజుల్లో ఇన్ 6 days మన చుట్టూ ఉన్న ఏదైతే యాక్చువల్ గా కాంటినెంట్స్, ఓషన్స్, వీటన్నిటిని అతనే సృష్టించారు, దేవుడే సృష్టించారు. సో గాడ్ క్రియేటెడ్ కాంటినెంట్స్, ఓషన్స్, ఓకే, దాని తర్వాత రివర్స్, ప్లాంట్స్, యానిమల్స్, ప్లాంట్స్ ఇంకా యానిమల్స్ ని సృష్టించారంట. ఓకే, 6 రోజులు తీసుకొని సృష్టించారంట. ఓకే, సో ఇది ఎప్పుడు జరిగిందంటే దాదాపు ఒక 4000 years ago జరిగింది. ఇట్ హ్యాపెండ్ అరౌండ్ 4000 years ago. ఓకే, అండ్ వాట్ ఎవర్ వి సీ రైట్ నౌ, మనం ఏదైతే యాక్చువల్ గా చూస్తున్నామో, మన చుట్టూ యాక్చువల్ గా చూస్తున్నామో, దీన్ని అలాగే యాక్చువల్ గా క్రియేట్ చేయడం జరిగింది. ఇట్ వాస్ క్రియేటెడ్ యాజ్ సచ్. ఇట్ వాజ్ యాక్చువల్లీ క్రియేటెడ్
యాజ్ సచ్ అంటే ఏమిటి, ఎలా ఉన్నవి ఆల్రెడీ అలా క్రియేట్ అయ్యి ఉన్నాయంటే ఏం ఇవాల్వ్ అయ్యి రాలేదంట. సో దిస్ క్లియర్లీ డిస్ప్రూవ్స్ ద ఎవల్యూషన్ ప్రాసెస్. మనకి ఎవల్యూషనే జరగలేదు, డైరెక్ట్ గా లివింగ్ ఆర్గానిజమ్స్ వచ్చేసాయి అంటారు కదా. సో అందుకే చాలా మంది అది నమ్మరు. లాస్ట్ డేలోని అతని 6 రోజులు ఇదన్నీ చేసిన తర్వాత లాస్ట్ డే ఏదైతే ఉందో లాస్ట్ డే ఓకే వాట్ డి డిడ్ ఓకే హీ యాక్చువల్లీ అతను ఒక మనిషిని ఉమెన్ ని సృష్టించారనమాట. హీ యాక్చువల్లీ మ్యానుఫ్యాక్చర్డ్ హ్యూమన్స్ అనమాట. అతను హ్యూమన్స్ ని సృష్టించారు. అందులో యాడమ్ ఇంక ఈవ్ ని అన్నిటికన్నా ఫస్ట్ సృష్టించారు అని చెప్తారు అతను. ఓకే, యాడమ్ వాజ్ ద మేల్ అండ్ ఈవ్ వాజ్ ద ఫీమేల్. ఇది అతను చెప్పారు. బట్ ఆఫ్ కోర్స్ ఇది ఒక విషయం మన అందరికీ తెలుసు దట్ దిస్ ఇస్ నాట్ ట్రూ. ఎందుకంటే మనకి ఎవల్యూషన్ ది ప్రాసెస్ రద్దు అయిపోతుంది ఇది నిజంగా కరెక్ట్ అయితే. సో ఆఫ్ కోర్స్ ఇట్ వాస్ డిసప్రూవ్డ్. దీంట్లో మనకి ప్రాబ్లం లేదు. ఇప్పుడు మనకి దీని తర్వాత వచ్చేది ద థియరీ ఆఫ్ పాన్స్పర్మియా ఆర్ కాస్మోజోయిక్ థియరీ. నెంబర్ 2 థియరీ ఆఫ్ పాన్స్పర్మియా. ఫాస్ట్ గా కంప్లీట్ చేసుకుందాం నాన్న, ఎందుకంటే మనకి ఈ పర్టికులర్ పార్ట్ నుంచి నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ తక్కువ. దీని తర్వాత మనం చదువుకుంటాం ఎవిడెన్సెస్ ఆఫ్ ఎవల్యూషన్ కదా. ఎవిడెన్సెస్ ఆఫ్ ఎవల్యూషన్ నుంచి మనకి అన్నిటికన్నా ఎక్కువ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తాయి. సో థియరీ ఆఫ్ పాన్స్పర్మియా ఆర్ థియరీ ఆఫ్ కాస్మోజోయిక్ థియరీ కూడా అంటాం దీన్ని. కాస్మోజోయిక్ థియరీ అని కూడా అంటాం. సో థియరీ ఆఫ్ పాన్స్పర్మియా లేదంటే కాస్మోజోయిక్ థియరీ మనకి ఏం చెప్తుంది? వాట్ డస్ ఇట్ సే అబౌట్ ఎవల్యూషన్? ఇది ఎవరిచ్చారంటే రిచర్ హెల్మాండ్స్ అనే ఒక అతను ఇచ్చారు. ఇది ఎవరిచ్చారు మనకి? రిచర్ హెల్మ్నాట్స్ అనే ఒక అతను ఇచ్చారు. ఇప్పుడు ఇతనేమన్నారంటే యాక్చువల్ గాను మన అర్థం మీద లైఫ్ అనేది లేనే లేదు కానీ ఇంకెక్కడి నుంచో వచ్చింది అన్నారు. సో దిస్ ఇస్ సంథింగ్ లైక్ ఫారెన్ ప్లానెట్ నుంచో లేదంటే యూనివర్స్ లో ఇంకెక్కడి నుంచో మన దగ్గరికి లైఫ్ వచ్చింది. సో దిస్ ఇస్ కంప్లీట్లీ రిలేటెడ్ టు ద ఆస్ట్రోనామిక్స్ అనమాట. ఆస్ట్రోఫిజిక్స్ లేదంటే ఆస్ట్రోఫిజిక్స్ తో సంబంధించింది. బోల్డ్ అండ్ ఆస్ట్రోనామర్స్ దీన్ని ఇంకా నమ్ముతున్నారు. వాళ్ళు ఏమంటారంటే మన అర్త్ ఇలా ఉన్నది కదా, ఇఫ్ దిస్ ఈస్ అవర్ అర్త్ మీద యాక్చువల్ గా లైఫ్ లేదు. సో కొన్ని స్పోర్స్ ఉన్నాయంట. ఓకే, కొన్ని స్పోర్స్ ఉన్నాయంట. ఎక్కడి నుంచో బోల్డ్ అని స్పోర్స్ అర్త్ మీద వచ్చి పడ్డాయంట. ఎక్కడి నుంచో బోల్డ్ అని స్పోర్స్ లేదంటే స్పోర్స్ ని ఇంకోటి ఏంటంటాం స్పర్మ్స్ అని కూడా అన్నారు వాళ్ళు. బోల్డ్ అని స్పోర్స్ లేదంటే స్పర్మ్స్ ఏవైతే ఉన్నాయో అర్త్ మీద వచ్చి పడ్డాయి. ఎప్పుడైతే అవన్నీ వచ్చి అర్త్ మీద పడ్డాయో దాని వల్ల అర్త్ మీద లైఫ్ అనేది క్రియేట్ అయింది అనేసి. ఓకే, దాన్ని థియరీ ఆఫ్ పాన్స్పర్మియా లేదంటే కాస్మోజోయిక్ థియరీ అంటాం. ఆఫ్ కోర్స్ ఇది కూడా కరెక్ట్ కాదు మనకు తెలుసు. దట్ కంప్లీట్లీ డిస్రిగార్డ్స్ ద ఫ్యాక్ట్ దట్ అర్త్ మీద లైఫ్ అసలు జనరేట్ అవ్వలేదు, ఇంకెక్కడి నుంచో వచ్చేసింది అనే విషయం చెప్తుంది. కాబట్టి మనం యాక్చువల్ గా దీన్ని నమ్మం. మూడోది విచ్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అండ్ విచ్ ఇస్ ద మోస్ట్ బిజార్ కాన్సెప్ట్ ఇస్ ద థియరీ ఆఫ్ ఏబయోజెనెసిస్. ఓకే, మూడోది ఓకే is the theory of abiogenesis. Theory of abiogenesis. Theory of abiogenesis. దీన్ని మనం థియరీ ఆఫ్ స్పాంటేనియస్ జనరేషన్ అని కూడా అంటాం. థియరీ ఆఫ్ స్పాంటేనియస్ జనరేషన్ అని కూడా అంటాం. ఓకే, ఇప్పుడు థియరీ ఆఫ్ ఏబయోజెనెసిస్ లేదంటే స్పాంటేనియస్ జనరేషన్ ఏం చెప్తుందంటే లైఫ్ అనేది డెడ్ డికేయింగ్ మ్యాటర్ లేదంటే నాన్ లివింగ్ థింగ్స్ నుంచి వచ్చిందంట. ఎందుకంటే మనకి ముందు లివింగ్ థింగ్స్ లేవు కదా, లివింగ్ ఆర్గానిజమ్స్ లేవు కదా. సో నాన్ లివింగ్ థింగ్స్ నుంచి మనకి లివింగ్ ఆర్గానిజమ్స్ వచ్చాయి. చెత్త కుప్ప నుంచి పురుగులు వచ్చేయడం. మనం ఇప్పుడు ఏదైనా చెత్త కుప్పని చూసాం అనుకోండి, ఆ చెత్త కుప్ప మీద మనకి పురుగులు కనిపిస్తాయి, ఈగలు వాళ్తూ ఉంటాయి. సో ఆ చెత్త కుప్ప నుంచి ఆ ఈగలు పుట్టుకొచ్చాయంట. అలాంటి కాన్సెప్ట్ అనమాట ఇది. ఓకే, అది సరేనా. సో దీన్ని మనం ఏమంటాం? లైఫ్ ఒరిజినేట్స్ from dead decaying matter or dead decaying matter or non living things. ఇప్పుడు ఈ కాన్సెప్ట్ ఎక్కడి నుంచి వచ్చిందంటారా? చూడండి, అప్పట్లో యాక్చువల్ గా చాలా మందికి నాలెడ్జే లేదు. ఎందుకంటే చాలా అంతవరకు సైన్స్ ఇంకా డెవలప్ అవ్వలేదు. కొన్ని వేల ఏళ్ల విషయం ముందు అనుకోండి ఇది. ఓకే, కొన్ని వేల ఏళ్ల విషయం ముందు ఇది. అప్పట్లో ఏం జరిగిందంటే ఇప్పుడు ఫర్ సపోజ్ వర్షం పడిన తర్వాత ఏమైంది? ఓకే, మనకి రోడ్డు మీద పాట్ హోల్స్ నిండిపోయి ఉన్నాయి, అందులో నీళ్లు లైట్ గా నిండిపోయి ఉన్నాయి, రోడ్లన్నీ జామై ఉన్నాయి, చెత్తలా ఉన్నది. అక్కడ బోల్డ్ అని దోమలు తిరుగుతున్నాయి. సో ఆ దోమలు చెత్త కుప్ప నుంచి వచ్చాయి. లేదంటే ఈగలు చెత్త కుప్ప మీద వాడుతున్నాయంటే చెత్త కుప్ప అక్కడి నుంచి వచ్చింది. చిన్న వర్మ్స్ ఇన్సెక్ట్స్ ఏవైతే ఉన్నాయో కుళ్ళు కాలువలు కనిపిస్తే ఆ కుళ్ళు కాలువల నుంచి అవి పుట్టుకొని వచ్చాయి. అవే అని అనిపించేవి అనమాట. అవి వాళ్ళకి అంతే తెలుసు అప్పట్లోని. ఓకే, సో ఇది ఎలాంటి ఎగ్జాంపుల్ అంటే లెట్ us ఇమాజిన్ ఒక సిచ్యువేషన్ ఇమాజిన్ చేద్దాం. ఓకే, మనకి
ఎవరిదో ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఓకే ఓకే ఎవరిదో ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఎవరిదో ఎగ్జాంపుల్ తీసుకుందాము. ఓకే ఎవరో ఇక్కడ ఓకే డాకో అంట. నా లైఫ్ ఒరిజినేట్స్ ఫ్రమ్ సాన్వి బంగారం అంట. ఓకే మనం డాకోనే తీసుకుందాం యాక్చువల్గాను. ఓకే సో మన డాకో ఎవడైతే ఉన్నాడో అన్ని ఇలాంటి అక్కర్లేని పులిహోర పనులే చేసేవాడు అనమాట. ఓకే మన డాకో అన్ని ఇలాంటి అక్కర్లేని పులిహోర పనులే చేసేవాడు. సో అలాంటి పులిహోర పని ఏం చేశాడు ఒకసారి మన డాకో అలాంటిది ఒక పులిహోర పని ఏం చేశాడు చెప్పండి. ఇప్పుడు ఇలా చెప్పాడు కదా, ఇలాంటి బోల్డ్ అని పులిహోర పనులు చేసేవాడు. ఇందులో ఏం పులిహోర పనులు ఎక్కువగా చేసేవాడు మన డాకో? ఏం చేసేవాడు? ఓకే తన ఇంటి చుట్టూ ఉన్న చెత్త కుప్పని తెచ్చి దాని మీద రీసెర్చ్ చేయడం, ఆ చెత్త కుప్పలో ఎలాంటి కాంపోనెంట్స్ ఉన్నాయి, ఓకే ఆ చెత్త దేంతో ఫార్మ్ అయి ఉన్నది, చెత్తది ఒరిజిన్ ఏమిటి అనేసి చూడడం మొదలెట్టాడు అనమాట. ఇప్పుడు ఏం జరిగిందంటే ఒకరోజు అలాగే ఏం చేశాడు మనకి మన డాకో ఏం వెళ్ళాడు దగ్గరున్న చికెన్ షాప్కి వెళ్ళాడు అనమాట. దగ్గరున్న మటన్ షాప్కి వెళ్ళాడు. దగ్గరున్న మటన్ షాప్కి వెళ్ళి ఒక 1/2 కిలో మటన్ మోసుకొచ్చి దాంతో మంచి బిర్యానీ వండుకున్నాడు. ఓకే ఇప్పుడు ఏంటంటే మన డాకోకి ఆస్పోతాను ఎక్కువ. సో అందుకే తను 1/2 కిలో బిర్యానీ తనే కూర్చొని తినేస్తాను అనుకున్నాడు, కానీ తినలేపాడు పాపం. ఓ 1/2 కిలో బిర్యానీ తినగలిచాడు, మిగతా 1/2 కిలో బిర్యానీ తినలేపాడు పాపం. కానీ అలా దాన్ని ఎందుకు పారేయాలి? తను అనుకున్నాడు ఇదే తర్వాత వెళ్ళి చెత్త కుప్ప అవుతుంది. సో ఇదే బయట నుంచి వెళ్ళి చెత్త కుప్ప తెచ్చుకోవడం కన్నా దీన్నే నేను డస్ట్బిన్ లో పడేసి అలా ఉంచుతాను, అదే ఒక చెత్త కుప్పై కంపు కొడుతుంది, దాని మీద నేను తర్వాత రీసెర్చ్ చేస్తాను. ఇలాంటి అన్ని తిక్క పనులన్నీ డాకో చేసేవాడు అనమాట. సో ఆ రోజు ఏం జరిగింది, చాలా రోజుల వరకు ఆ మటన్ బిర్యానీలు అలాగే డస్ట్బిన్ లో పడేసి వదిలేశాడు. ఇప్పుడు ఏం జరిగిందంటే ఇప్పుడు ఆ మటన్ బిర్యానీని ఒక 10 రోజుల తర్వాత చూస్తే దాంట్లో బోల్డని పురుగులు కంపు వస్తున్నది అనమాట. అప్పుడు డాకో అన్నాడు, చూసారా ఇప్పుడు మీరు అందరికీ అర్థమైందా, నేను అప్పటి నుంచి చేస్తున్న రీసెర్చ్ ఇప్పుడు ఫలించింది. ఓకే చెత్త కుప్ప ఎక్కడైనా దాని నుంచి లివింగ్ ఆర్గానిజమ్స్ మాత్రం డెవలప్ అయ్యి వస్తాయి. నేను నా ఇంటి బయట చెత్త ఉన్నా, ఇంటి లోపల చెత్త ఉన్నా, నా రూమ్ బయట చెత్త ఉన్నా, రూమ్ లోపల చెత్త ఉన్నా, బాత్రూమ్ బయట ఉన్నా, బాత్రూమ్ లోపల ఉన్నా, చెత్త కుప్ప నుంచే కొత్త ఆర్గానిజమ్స్ డెవలప్ అవుతాయి అనేసి తను ఒక కాన్సెప్ట్ అనేది ఇచ్చాడు అనమాట. ఓకే అది సో ఇప్పుడు యాక్చువల్గా విషయం ఏం జరిగిందంటే ఓకే ఇప్పుడు ఆ విషయం ఏదైతే జరిగిందంటే దీనివల్ల డాకోది రీసెర్చ్ అనేది ఫేమస్ అయింది. ఇంకా డాకో ఫైనల్ గా ఒక థియరీ ఇచ్చాడు. ఆ థియరీ ఏంటంటే లైఫ్ ఫ్రమ్ చెత్త కుప్ప అనేసి లైఫ్ ఫ్రమ్ చెత్త కుప్ప అనేసి ఒక థియరీ ఇచ్చాడు. దాన్ని మనం థియరీ ఆఫ్ ఏబయోజెనసిస్ అని మాట్లాడుకుంటున్నాం అనమాట. ఇప్పుడు డాకో లాంటి బోల్డ్ మంది ఇలాంటి కాన్సెప్ట్లు ఇవ్వడం మొదలెట్టారు అనమాట. ఓకే సో దానివల్ల బోల్డ్ మంది ఒప్పేసుకున్నారు, ఎందుకంటే అప్పట్లో బోల్డ్ మందికి నాలెడ్జ్ లేదు. సో చెప్పిన వాళ్ళదే రాజ్యం, కొత్తగా చెప్పిన వాళ్ళదే రాజ్యం. సో ఒప్పేసుకున్నారు అనమాట. ఇప్పుడు ఒప్పేసుకున్న వాళ్ళు కొంతమంది ఉంటే కొంతమందికి తిక్కలెక్కిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇది ఒక పచ్చ సోది కదా, దీన్ని ఎవడు నమ్ముతాడరా అనేసి అనుకున్నారు. ఓకే దీన్ని మేమే డిస్ప్రూవ్ చేస్తాం, ఇది రాంగ్ అనేసి 3 సైంటిస్టులు వచ్చారనమాట. ఏంటా 3 సైంటిస్టుల పేరేంటి? ఒకటి మనకి రెడీ అనమాట, రెండోది స్ప్లాన్స్ అని, ఓకే రెండోది స్పెలాన్స్ అని, మూడోది వచ్చేసి లూయిస్ పాస్చర్. ఓకే ఈ 3 సైంటిస్టుల పని ఏంటంటే ఈ పర్టికులర్ థియరీ ఆఫ్ ఏబయోజెనసిస్ లేదంటే స్పాంటేనియస్ జెనసిస్ ఏదైతే ఉన్నదో దాన్ని డిస్ప్రూవ్ చేయడం. సో ఎవరి కష్టాలు వాళ్ళు పడ్డారు కానీ మన లూయిస్ పాస్చర్ మాత్రం చాలా సీరియస్ గా తీసుకున్నాడు. అతనేమో హట్ అయిపోయాడు అనమాట. అంటే ఏదో పర్సనల్ గా అతను అన్నట్టు ఏదో హట్ అయిపోయి అతను ఒక ఎక్స్పెరిమెంట్ చేస్తాడు. ఆ ఎక్స్పెరిమెంట్ నే మనం స్వాన్ నెక్ ఎక్స్పెరిమెంట్ అనేసి అంటాం. ఆ ఎక్స్పెరిమెంట్ ని మనం ఏమంటాం? స్వాన్ నెక్ ఎక్స్పెరిమెంట్ అంటాం. ఈ స్వాన్ నెక్ ఎక్స్పెరిమెంట్ లోని అతను కూడా ఒక పని చేశాడు. డాకో ఎలాగైతే వెళ్ళి మటన్ తెచ్చుకున్నాడు, ఓకే మన పాస్చర్ ఏం చేశాడు? ఓకే మన పాస్చర్ వెళ్ళి ఏం చేశాడు? నాన్న చికెన్ తెచ్చుకున్నాడు. ఎక్కువ తీసుకోవాలా, ఓకే ఒక 1/2 కిలో చికెన్ తెచ్చుకున్నాడు. దుకాణంకి వెళ్ళి ఒక 1/2 కిలో చికెన్ ఇవ్వండి అని. ఎవడయ్యా 1/2 కిలో చికెన్ తీసుకెళ్తానంటే నాకు అంతే చాలు, నేను ఒక థియరీని డిస్ప్రూవ్ చేయడానికి మాత్రం చేస్తున్నాను, నేను ఒక వెజిటేరియన్, నేను ఎలాంటివన్నీ తిన్నని చెప్పాడు అనమాట. ఓకే సరే అయితే అని ఇచ్చారనమాట. ఇప్పుడు ఆ 1/2 కిలో చికెన్ తీసుకొని ఏం చేశాడు? దాన్ని తీసుకెళ్లి నీళ్ళలో పడేసి శుభ్రంగా బాయిల్ చేశాడు. బాయిల్ చేసిన తర్వాత దాని నుంచి ఏమైంది మనకి? దాన్ని ఎందులో వేసాడంటే నార్మల్ శుభ్రంగా ఆ చికెన్ బ్రాత్ ని ఏం చేశాడు? సో ఇప్పుడు ఫర్ సపోజ్ చికెన్ ని బాయిల్ చేసామనుకోండి, చికెన్ నుంచి ఏదైతే అంటే చికెన్ సూప్ ఏదైతే క్రియేట్ అవుతుందో దాన్ని చికెన్ బ్రాత్ అంటాం అనమాట. ఇప్పుడు ఈ బ్రాత్ ఏదైతే ఉందో దాన్ని ఒక
ఏం చేశాడు, ఆ చికెన్ బ్రాత్ని ఏం చేశాడు అతను ఒక ఫ్లాస్క్ లో వేశాడు. ఇప్పుడు ఈ ఫ్లాస్క్ ఏదైతే ఉందో దాని షేప్ కొంచెం ఇలా ఉండేదన్నమాట. ఇలా ఉండేది ఆ ఫ్లాస్క్. ఓకే, దీంట్లో మనకి చికెన్ బ్రాత్ వేసాడు మనోడు. లూయిస్ పాస్చర్ ఏం చేశాడు, చికెన్ బ్రాత్ వేసాడు. ఇప్పుడు ఏమన్నాడంటే, సరే మీరు అంటున్నారు కుళ్ళిపోయిన వస్తువులు లేదంటే నాన్ లివింగ్ థింగ్స్ నుంచి, కుళ్ళిపోయిన వస్తువులు లేదంటే నాన్ లివింగ్ థింగ్స్ నుంచి మనకి యాక్చువల్ గాను ఓకే ఏంటది లివింగ్ ఆర్గనిజమ్స్ పుట్టుకొచ్చేస్తున్నాయి అంటున్నారు కదా. సో చూద్దాం దీంట్లో లివింగ్ ఆర్గనిజమ్స్ పుట్టుకొస్తాయేమో అని చూద్దాం అనేసి అన్నాడు అనమాట. విషయం ఏం జరిగిందంటే, ఇప్పుడు దీన్ని శుభ్రంగా బాయిల్ చేసి ఇలా ఉంచితే ఇక్కడ ఏం జరిగింది, మనకి యాక్చువల్లీ ఇలా వదిలేశాడు, 3-4 రోజులు అలా వదిలేశాడు అనమాట దీంట్లో చికెన్ బ్రాత్ వేసి. చూస్తే ఇక్కడ నుంచి కొత్త ఆర్గనిజం పుట్టుకు రావట్లా. ఎందుకంటే నార్మల్ గా మనకి ఏం జరుగుతుంది, నార్మల్ గా మనకి మైక్రో ఆర్గనిజమ్స్ బయట నుంచి రావాలి. ఏదైతే బ్యాక్టీరియా వస్తాయో, ఏదైనా బ్యాక్టీరియా లేదంటే వర్మ్స్ వస్తాయో బయట నుంచి రావాలి. అవేమి అంటే అవి ఇక్కడే స్టక్ అయిపోయి వచ్చి, దీస్ మైక్రోబ్స్ వర్ స్టక్ హియర్. ఓకే, ఏవైతే మైక్రోబ్స్ ఉన్నాయో ఈ పర్టికులర్ స్వాన్ నెక్ ని క్రాస్ చేయలేకపోయి. ఓకే, సో అప్పుడు అవి ఎక్కడ స్టక్ అయిపోయి. సో ఇతను ఏం చేశాడు, సరే చూసారా ఇక్కడ మనకి ఏమైనా కొత్త ఆర్గనిజమ్స్ కనిపించాయా, లేదు. దాని అర్థం ఏమిటి, కొత్త ఆర్గనిజమ్స్ మనకి కుళ్ళిపోయిన వస్తువుల నుంచో నాన్ లివింగ్ థింగ్స్ నుంచో రాలేవు. సో అది ప్రూవ్ చేయడానికి అతను ఏం చేశాడు, పార్ట్ అని ఒకటి కొట్టాడు దాన్ని. సో అందరూ ఏమన్నారో తెలుసా, అందరూ ఏమన్నారు, అలాగేం లేదు ఇంకో 10 రోజులు ఉంటే అలాగే ఉంటుందేమో అన్నారు. అలాగేం లేదు రాబే అనేసి ఇలా తీసి పార్ట్ అని కొట్టాడు దాన్ని, ఆ ఫ్లాస్క్ ని. కొట్టేగానే ఏమైంది, ఇక్కడ విరిగిపోయింది. అది ఇక్కడ ఇలా విరిగిపోగానే ఆ ఫ్లాస్క్ ఇక్కడ విరిగిపోగానే ఏమైందో తెలుసా, ఆ ఫ్లాస్క్ ఇక్కడ విరిగిపోగానే ఏమైంది, ఇలాగా విరిగిపోయి ఇలాగా బ్రేక్ అయిపోయింది. ఇక్కడ అతను బ్రేక్ చేశాడు దాన్ని. ఓకే, హీ బ్రోక్ ఇట్, బ్రేక్ చేశాడు, ఈ ఏరియాలో బ్రేక్ చేశాడు. విరిగిపోగానే ఏమైంది, బోల్డ్ అని మైక్రో ఆర్గనిజమ్స్ ఏవైతే ఉన్నాయో ఇప్పుడు వాటికి దారి దొరికింది. ఆ మైక్రో ఆర్గనిజమ్స్ ఏం చేసాయి, ఓకే మైక్రో ఆర్గనిజమ్స్ లోపలికి ట్రావెల్ చేసేసి ఇక్కడ అవి చక్కగా కాలనీస్ క్రియేట్ చేసుకున్నాయి. ఓకే, దెన్ ఇట్ బికేమ్ కంటామినేటెడ్. అప్పుడు కంటామినేట్ అయింది. ఓకే, అది మళ్ళీ అప్పుడు కంటామినేట్ అయిపోయింది. ఓకే, దెన్ ఇట్ బికేమ్ కంటామినేటెడ్. అర్థమైందా? సో అప్పుడు వెళ్ళి అది కంటామినేట్ అయింది. ఇప్పటి వరకు ఇంకా అన్కంటామినేటెడ్, ఇక్కడ స్టిల్ అన్కంటామినేటెడ్ హియర్. కంటామినేషన్ అంటే ఏంటి, ఫారెన్ ఆర్గనిజమ్స్ వచ్చేసి మనకి అక్కడ కాలనీస్ ఫామ్ చేసుకోవడం. సో దెన్ ఇట్ బికేమ్ కంటామినేటెడ్. డన్, అర్థమైందా? డన్. దీంతో అతను ఏం చెప్పాడు, లైఫ్ కమ్స్ ఫ్రమ్ ప్రీ ఎగ్జిస్టింగ్ లైఫ్. ఏమన్నాడు, లైఫ్ అనేది నాన్ లివింగ్ థింగ్స్ వల్ల కాదు. ఓకే, మీరు ఏదో రాస్తారు కదా, ఏంటది ఆ స్టేట్మెంట్ ఒకటి రాస్తారు. ఏంటి ఆ స్టేట్మెంట్ మీరు రాస్తారు, లైఫ్ కమ్స్ ఫ్రమ్ నాన్ లివింగ్ థింగ్స్ అన్నది రాంగ్. మీరు యూట్యూబ్లోని ఇన్స్టాగ్రామ్లో ఇలాంటి కమెంట్లు పెడతారు కదా, రాంగ్ అని పెట్టి ఒకటి రైట్ అని పెడతారు కదా, మనం అలాగే రాద్దాం. ఓకే, లైఫ్ కమ్స్ ఫ్రమ్ ప్రీ ఎగ్జిస్టింగ్ లైఫ్. ముందు నుంచి లైఫ్ ఉంటే దాని నుంచి మళ్ళీ లైఫ్ వస్తుంది, చెత్త కుప్పల నుంచి వాటి నుంచి లైఫ్ అనేది క్రియేట్ అవ్వదు అనేసి ఇలా పెడతారు అన్నమాట. ఓకే, అర్థమైందా? సో ఇది ఈజ్ రాంగ్, దిస్ ఈజ్ రైట్. అది అతను ప్రూవ్ చేశాడు అనమాట. ఓకే, ఇది వచ్చేసి మనకి యాక్చువల్ గాను స్వాన్ నెక్ ఎక్స్పెరిమెంట్ ది ఎగ్జాంపుల్ అనమాట. ఓకే, డన్, సరేనా? సూపర్. ఇక్కడ వరకు ఓకే. ఇక్కడ వరకు మనకి యాక్చువల్ గాను అన్ని ఏవైతే అక్కర్లేని సోది ఏవైతే థియరీస్ ఉన్నాయో, కానీ ఇక్కడ నుంచి మనకు ఒక సీరియస్ టాపిక్ స్టార్ట్ అవుతుంది. దట్ ఈస్ ద థియరీ ఆఫ్ కెమికల్ ఇవల్యూషన్. దేని నుంచి అయితే మీకు క్వశ్చన్స్ వస్తాయో. ఇప్పుడు థియరీ ఆఫ్ కెమికల్ ఇవల్యూషన్ మాత్రమే మీకు ఎక్కువగా క్వశ్చన్స్ తీసుకొని వస్తుంది ఈ చాప్టర్ లోని. సో ఈ టాపిక్ లో థియరీ ఆఫ్ కెమికల్ ఇవల్యూషన్ చాలా ఇంపార్టెంట్. థియరీ ఆఫ్ కెమికల్ ఇవల్యూషన్ చాలా ఇంపార్టెంట్. ఓకే, ఎందుకంటే థియరీ ఆఫ్ కెమికల్ ఇవల్యూషన్ మనకి ఫైనల్ గా వెళ్ళి చెప్తుంది అసలు యాక్చువల్గా ఇవల్యూషన్ ఎలా జరిగిందని. చూడండి, థియరీ ఆఫ్ కెమికల్ ఇవల్యూషన్ ఏం చెప్తుందంటే, కెమికల్ ఇవల్యూషన్ ప్రిసీడ్స్ బయోలాజికల్ ఇవల్యూషన్. కెమికల్ ఇవల్యూషన్ ప్రిసీడ్స్ బయోలాజికల్ ఇవల్యూషన్. అంటే ఏమిటి?
కెమికల్ ఎవల్యూషన్ ప్రిసీడ్స్ బయోలాజికల్ ఎవల్యూషన్ అంటే ఏంటి అంటే బేసిక్గా ఏమీ లేదు మనకి ఏవైతే కెమికల్స్ ఉన్నాయో అవే మనకి లైఫ్ అని ఫామ్ చేస్తున్నాయి మన బాడీ అంతా బయోమాలిక్యూల్స్ తో ఫార్మ్ అయి ఉంది కార్బోహైడ్రేట్స్ ఫ్యాట్స్ ప్రోటీన్స్ ఇవన్నీ ఏవైతే మ్యాక్రోమాలిక్యూల్స్ ఉన్నాయో దే ఆర్ బేసికలీ కెమికల్ కాంపోనెంట్స్ కదా సో మనకి లివింగ్ ఆర్గానిజమ్స్ అన్ని బేసికలీ బయోకెమికల్ కాంపోనెంట్స్ తోనే ఫార్మ్ అయి ఉన్నాయి అదే థియరీ ఆఫ్ కెమికల్ ఎవల్యూషన్ ఏదైతే ఉందో ఓకే ఓకే ఓకేనా అర్థమైందా అదే థియరీ ఆఫ్ కెమికల్ ఎవల్యూషన్ ఏదైతే ఉందో దాని మీద ప్రూవ్ చేయడం జరుగుతుంది అనమాట సో మనం ఇక్కడ ఏమంటున్నాం అంటే ఏవైతే ఇన్ఆర్గానిక్ ఎలిమెంట్స్ ఉండేవో కార్బన్ ఇన్ఆర్గానిక్ ఎలిమెంట్స్ అంటే లెటస్ సే మనకు అన్నిటికన్నా కామన్ ఇన్ఆర్గానిక్ ఎలిమెంట్స్ ఏంటి నాన్న వాట్ ఆర్ ద మోస్ట్ కామన్ ఇన్ఆర్గానిక్ ఎలిమెంట్స్ చాన్ ఎస్పి ఇవైతే మోస్ట్ కామన్ ఇన్ఆర్గానిక్ ఎలిమెంట్స్ కార్బన్ హైడ్రోజన్ ఆక్సిజన్ నైట్రోజన్ సల్ఫర్ ఫాస్ఫరస్ ఈ పర్టికులర్ ఇన్ఆర్గానిక్ ఎలిమెంట్స్ మనకి ఆర్గానిక్ మాలిక్యూల్స్ ని ఫామ్ చేసాయి ఫర్దర్ వెళ్ళి ఈ ఆర్గానిక్ మాలిక్యూల్స్ నుంచి మనకి లైఫ్ అనేది ఫార్మ్ అయింది మనకి ఎప్పుడైతే లైఫ్ ఫార్మ్ అయిందో అప్పుడు యాక్చువల్గా బయోలాజికల్ ఎవల్యూషన్ స్టార్ట్ అయింది దట్ ఈస్ వాట్ దిస్ ఎక్స్ప్లెయిన్స్ ఇప్పుడు దీన్ని ఎవరు ఇచ్చారు హూ గేవ్ దిస్ థియరీ ఆఫ్ బయోలాజికల్ కెమికల్ ఎవల్యూషన్ ఇది మనకి ఒపారిన్ ఇంకా హాల్డేన్ ఇచ్చారు ఒపారిన్ ఆఫ్ రష్యా అండ్ హాల్డేన్ ఆఫ్ ఇంగ్లాండ్ ఒపారిన్ అండ్ మరియు హాల్డేన్ ఈ ఇద్దరు ఇచ్చారు అంటే వీళ్ళు జస్ట్ థియరాటికల్ గా చెప్పారులేండి వీళ్ళు ఓన్లీ థియరాటికల్ గా చెప్పేశారు వీళ్ళేం ప్రూవ్ చేయలేదు ప్రూవ్ చేసిన తర్వాత మిల్లర్ మనకి ప్రూవ్ చేశారు ఓకే కానీ వీళ్ళు ఏం చేశారంటే వీళ్ళు చెప్పారనమాట ఇలా జరిగిపోయిందో అనేసి చెప్పారనమాట వీళ్ళు ఏమన్నారో వినండి జాగ్రత్తగా వినండి వీళ్ళు ఏం కష్టాలు పడ్డారో వినండి వీళ్ళు అన్నారు ఏంటంటే అర్లీ ఎర్త్ ఏదైతే ఉందో ఓకే అర్లీ ఎర్త్ ఏదైతే ఉందో ఓకే దీని మీద మనకి చాలా ఎక్కువ టెంపరేచర్లు ఉండేవి దీని మీద మనకి టెంపరేచర్ చాలా ఎక్కువ ఉండేది ఓకే దాని మీద ఎలాంటి లైఫ్ ఆర్గానిజమ్స్ సర్వైవ్ అవ్వలేకపోయేవి కానీ అక్కడ కొన్ని కెమికల్స్ ఉండేవి ఏంటంటే బేసిక్ కెమికల్స్ స్టార్టింగ్ లో వాటరు ఓకే కార్బన్ డైఆక్సైడ్ మీథేన్ అమోనియా ఇంకా అమోనియా ఇవి ముందు ఉండేవంట ఓకే ఆక్సిజన్ ఉండేది కాదంటే ఇంకా ఆక్సిజన్ వాజ్ అబ్సెంట్ ఆక్సిజన్ తర్వాత వాటర్ బ్రేక్ డౌన్ అవడం వల్ల ఫార్మ్ అయ్యింది సూర్యుడు ఇప్పుడు ఏం జరిగిందంటే మనకి ఆక్సిజన్ వాజ్ అబ్సెంట్ ఇవన్నీ అయ్యింది ఇప్పుడు ఈ వీటి మీద మనకి యాక్చువల్ గాను థండర్ ఇంకా లైటనింగ్ వచ్చి పడింది అని వచ్చేసి బోల్డ్ అంతా థండర్ ఇంకా లైటనింగ్ వచ్చిందంట ఇప్పుడు ఈ థండర్ ఇంకా లైటనింగ్ రావడం వల్ల ఏం జరిగింది వీటి మధ్యన రియాక్షన్స్ అనేవి స్టార్ట్ అయ్యాయి వీటి మధ్యన జరిగిన రియాక్షన్స్ వల్ల ఏం జరిగింది మనకి ఆర్గానిక్ మాలిక్యూల్స్ ఫార్మ్ అవడం మొదలెట్టాయంట ప్రాపర్ గా మనం ఏదైతే కార్బోహైడ్రేట్స్ ప్రోటీన్స్ ఇవన్నీ చూస్తున్నామో ఆ ఫార్మ్ అయ్యంట దీంతో సంబంధించి ఒక ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఉంది ఇక్కడ చూడండి మనకి ఏమంటారంటే ఇక్కడ ఓకే మనకేమంటామంటే ఇక్కడ చూడండి ఇక్కడ ఏమంటామంటే మనకి మెయిన్ గా నేను చెప్పినట్టు మనకి 6 ఎలిమెంట్స్ ఉండేవంట CHONSP ఈ ఎలిమెంట్స్ ఉండేవంట ఈ ఎలిమెంట్స్ నుంచి ఇవన్నీ మనకి దీని నుంచి మనకి ఫస్ట్ కొన్ని సింపుల్ మాలిక్యూల్స్ ఫార్మ్ అయ్యాయి ఈ ఎలిమెంట్స్ కంబైన్ అయ్యి మనకి అన్నిటికన్నా ఫస్ట్ కొన్ని సింపుల్ మాలిక్యూల్స్ ఫార్మ్ అయ్యాయి చెప్పాను నేను వాటరు కార్బన్ డైఆక్సైడ్ అమోనియా ఇంకా మనకి మీథేను ఇవన్నీ ఫార్మ్ అయ్యాయంట ఓకే అది ఇప్పుడు ఫార్మ్ అయిన తర్వాత మనకి దీని నుంచి సింపుల్ ఆర్గానిక్ మాలిక్యూల్స్ ఫార్మ్ అయ్యాయి ఫస్ట్ సింపుల్ మాలిక్యూల్స్ ఫార్మ్ అయ్యాయి సింపుల్ మాలిక్యూల్స్ నుంచి మనకి సింపుల్ ఆర్గానిక్ మాలిక్యూల్స్ ఫార్మ్ అయ్యాయి ఈ సింపుల్ మాలిక్యూల్స్ లో ఏమొస్తాయి ఫస్ట్ అన్నిటికన్నా మనకి ఏమొస్తాయి అన్నిటికన్నా ఓకే లెటస్ సే ఇలా కాదు 1 minute కొంచెం మీద పక్క రాద్దాం సో దట్ మనకి స్పేస్ ఉంటుంది కింద రాయడానికి ఓకే సో ఇక్కడ రాద్దాం రండి దీని నుంచి మనకి సింపుల్ మాలిక్యూల్స్ ఫార్మ్ అయ్యాయి ఈ సింపుల్ మాలిక్యూల్స్ లో మనకి ఫస్ట్ వచ్చేది ఏమిటంటే మనకి ఒకటి వాటర్ రెండో పక్క నుంచి కార్బన్ డైఆక్సైడ్ మూడో పక్క నుంచి మనకి మీథేన్ ఇంకో పక్క నుంచి మనకి అమోనియా ఇలాంటి ఫార్మ్ అయ్యాయంట ముందు దీని తర్వాత మనకి కొన్ని సింపుల్ ఆర్గానిక్ మాలిక్యూల్స్ ఫార్మ్ అయ్యాయంట దీని తర్వాత మనకి వెళ్ళి సింపుల్ ఆర్గానిక్ మాలిక్యూల్స్ ఫార్మ్ అయ్యాయి ఈ సింపుల్ ఆర్గానిక్ మాలిక్యూల్స్ ఏమిటి ఇవి వచ్చేసి మనకి యాక్చువల్ గాను లెట్ మీ టెల్ యూ షుగర్స్ ఓకే గ్లూకోజు ఫ్రక్టోజు ఇవన్నీ ఫార్మ్ అయ్యాయి దాని తర్వాత అమైనో యాసిడ్స్ ఫార్మ్ అయ్యాయి అమైనో యాసిడ్స్ తర్వాత మనకి ఏం ఫార్మ్ అయ్యాయి ఫ్యాటీ యాసిడ్స్ నైట్రోజన్ బేసెస్ ఫార్మ్ అయ్యాయి
ఫ్యాటీ యాసిడ్స్ మరియు నైట్రోజన్ బేసెస్ అనేవి ఫార్మ్ అయ్యాయి. దీంతో మనకు ఆగలేదు. ఎందుకు? వీటి నుంచి మనకి మ్యాక్రోమాలిక్యూల్స్ ఫార్మ్ అవ్వాలి కాబట్టి. ఓకే, దీని తర్వాత మనకి మ్యాక్రోమాలిక్యూల్స్ లేదంటే కాంప్లెక్స్ మాలిక్యూల్స్, అదే మనకి ఇక్కడ చెప్పుకుంటాం. దిస్ లెడ్ టు ద ఫార్మేషన్ ఆఫ్ కాంప్లెక్స్ మాలిక్యూల్స్. ఓకే, ఈ కాంప్లెక్స్ మాలిక్యూల్స్ ఏవైతే ఉన్నాయో ఈ కాంప్లెక్స్ మాలిక్యూల్లో లాస్ట్ లో వెళ్ళి మనకి ప్రాపర్ గా కొన్ని మాలిక్యూల్స్ ఫామ్ అయ్యాయి. షుగర్స్ అన్ని కంబైన్ అయ్యి మనకి కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ క్రియేట్ చేసాయి. కార్బోహైడ్రేట్స్ ప్రాపర్ గా ఫార్మ్ అయ్యాయి మనకి. ఓకే, పాలిసాకరైడ్స్, కార్బోహైడ్రేట్స్ లేదంటే పాలిసాకరైడ్స్ ఫార్మ్ అయ్యాయి మనకి. ఓకే, అలాగే మనకి అమైనో యాసిడ్స్ ఏం ఫామ్ చేస్తాయి? అమైనో యాసిడ్స్ మనకి ఏం ఫామ్ చేస్తాయి? మీరు ఆలోచించండి. షుగర్స్ కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ లేదంటే పాలిసాకరైడ్స్ అంటే అమైనో యాసిడ్స్ వెళ్ళి ప్రోటీన్ ని ఫామ్ చేసేయంట, ప్రోటీన్స్ ఫర్దర్ వెళ్ళి లిపిడ్స్ ఇంకా ఫ్యాట్స్ ని ఫామ్ చేసాయి, ఓకే, దాని తర్వాత నైట్రోజన్ బేసిస్ వెళ్ళి న్యూక్లిక్ యాసిడ్స్ ని ఫామ్ చేసాయి. ఓకే, సరేనా? ఇప్పుడు దీనివల్ల ఏం జరిగిందో చూడండి. ఇక్కడ ఏం జరిగిందంటే ఇక్కడ వరకు వాళ్ళు చెప్పేసి వదిలేశారు కదా, కానీ వాళ్ళు ఒక విషయం చెప్పారు ఇక్కడ. ఏంటది? మనకి స్టార్టింగ్ లో ఏవైతే ఆర్గానిజమ్స్ ఫార్మ్ అయ్యాయో అవి ఎలా ఫార్మ్ అయ్యి ఉండొచ్చు నాన్న? మీరు ఆలోచించి చెప్పండి నాకు. లెట్ అస్ ఇమాజిన్ ఎ సిచ్యువేషన్ మనకి యాక్చువల్ గాను లైఫ్ అనేది ఒరిజినేట్ అయినప్పుడు మనకి ఎలాంటి ప్రాసెస్ నడిచి ఉండొచ్చు? థియరాటికల్ గా మాట్లాడుకున్నట్లయితే ఏం జరిగి ఉండొచ్చు? మనకి ఏం జరుగుతుందో ఒకసారి మనం ఏం చేసుకోవచ్చు, మనం రాసుకోవచ్చు దాన్ని. ఓకే, చూడండి. అన్నిటికన్నా ఫస్ట్ ఏం జరిగిందంటే ఈ కాంప్లెక్స్ బయోమాలిక్యూల్స్ ఏవైతే ఉన్నాయో ఫస్ట్ ఫార్మ్ అయిన తర్వాత ఇవన్నీ ఏం చేసాయి? కలిసి వచ్చాయి ఒక దగ్గరికి కలిసి వచ్చి మనకి యాక్చువల్గా అన్నిటికన్నా ఫస్ట్ ఆర్గానిజమ్స్ ఏవైతే ఫార్మ్ అయ్యాయో వాటినే మనం ప్రోటోబయాంట్స్ అంటాం. ఇప్పుడు చాలా మంది ఏమంటారంటే ఈ ప్రోటోబయాంట్స్ లో యాక్చువల్గా లైఫ్ అనేది ఏమి ఉండేది కాదంటారు. సో ప్రోటోబయాంట్స్ అంటే ఏంటి? లివింగ్ ఆర్గానిజమ్స్ ఇంకా ఫార్మ్ అవ్వక ముందున్న ఫేజ్ అన్నమాట. మనకి బోల్డ్ అని కాంప్లెక్స్ బయోమాలిక్యూల్స్ ఇంకా కలిసి వచ్చాయి. ఇప్పుడు ఏం జరిగింది? మనకి ఒక లేయర్ అనేది క్రియేట్ అయింది. ప్రోటోబయాంట్స్ ఫార్మ్ అయిన తర్వాత ఒక ఫస్ట్ లివింగ్ ఆర్గానిజం వచ్చింది. ఫస్ట్ లివింగ్ ఆర్గానిజం ఎలా వచ్చిందంటే, అండ్ దిస్ హ్యాపెండ్ ఇన్సైడ్ వాటర్. ఇది మనకి ఇంకా అక్వాటిక్ లైఫ్ స్టైల్లోనే జరిగింది, నీళ్ళ లోపలే జరిగింది. ఏంటి? ప్రోటోబయాంట్స్ ఏవైతే ఉన్నాయో ప్రోటోబయాంట్స్ నుంచి మనకి యాక్చువల్గా లిపిడ్స్ ఏవైతే ఉన్నాయో మన లిపిడ్స్ ఏం ఫామ్ చేస్తాయనన్నా? మన సెల్ లోపల ఉన్న లిపిడ్స్ ఏం ఫామ్ చేస్తాయి? మనకి సెల్ మెంబ్రెయిన్ ని ఫామ్ చేస్తాయి. సో లిపిడ్స్ అనేవి సెల్ మెంబ్రెయిన్ ఫామ్ చేసాయంట అన్నిటికన్నా ఫస్ట్. ఓకే, లిపిడ్స్ లోపల మనకి వేరే వేరే కాంపోనెంట్స్ అన్ని ఉన్నాయంట. ఒక పక్క నుంచి కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్ అనేవి, ఎంజైమ్స్ లాగా ఇవన్నీ ఉన్నాయంట. ఇంకో పక్క నుంచి మనకి అన్నిటికన్నా ఫస్ట్ ఏదైతే న్యూక్లిక్ యాసిడ్ డెవలప్ అయిందో దట్ ఈస్ ఆర్ఎన్ఏ. అన్నిటికన్నా ఫస్ట్ మనకి ఏం డెవలప్ అయింది? ఆర్ఎన్ఏ డెవలప్ అయింది. సో ద ఫస్ట్ లివింగ్ ఆర్గానిజం హ్యాడ్ ఆర్ఎన్ఏ. ఓకే, మనకి ఆర్ఎన్ఏ అనేది ఒక న్యూక్లిక్ యాసిడ్ గా ఫస్ట్ డెవలప్ అయింది. ఇందులో మనకి ఆర్ఎన్ఏ ఏదైతే ఉందో ఆర్ఎన్ఏ రెండు పనులు చేస్తుందంట. ఒక పక్క నుంచి ఆర్ఎన్ఏ ఒక న్యూక్లిక్ యాసిడ్ లా పనిచేస్తూ ఇంకో పక్క నుంచి ఆర్ఎన్ఏ మనకి ఏం చేసేది? ఒక ఎంజైమ్ లా కూడా పనిచేసేదంట. ఎందుకంటే ఆర్ఎన్ఏ అనేది ఒక రైబోజైమ్ కదా నాన్న. ఆర్ఎన్ఏ ఇస్ ద రైబోజైమ్, ఇట్ ఆల్సో యాక్ట్స్ యాజ్ ఎ రైబోజైమ్. మనం చదువుకున్నాము ఏదైతే రైబోజోమల్ ఆర్ఎన్ఏ ఉందో రైబోజోమల్ ఆర్ఎన్ఏలో యూకెరియాట్స్ లో అయితే 28S RNA, ప్రోకెరియాట్స్ లో అయితే 23S RNA మనకి ఎలా యాక్ట్ చేస్తాయి? దే యాక్ట్ యాజ్ రైబోజైమ్స్ ఆర్ ఎంజైమ్స్ అన్నమాట, పెప్టైడ్ బాండ్ ఫామ్ చేయడానికి. ఇప్పుడు చాలా రోజులు ఇక్కడ మనకి ఇంకా ఈ ఆర్గానిజమ్స్ ఎనరోబికా అంటే దీస్ ఆర్గానిజమ్స్ ఫర్ ఎనరోబిక్. ఎందుకంటే వీటికి ఇంకా ఆక్సిజన్ స్టార్టింగ్ లో యూటిలైజ్ చేసుకోవడం వచ్చేది కాదు. స్లోగా బోల్డ్ అనే ఆర్గానిజమ్స్ వీటిలోని ఏరోబిక్ ఆర్గానిజమ్స్ ఫార్మ్ అవడం స్టార్ట్ అయ్యాయి. ఈ ఏరోబిక్ ఆర్గానిజమ్స్ ఫార్మ్ అయిన తర్వాత మనకి ఏమైందంటే ఆర్ఎన్ఏ అనేది చాలా అన్స్టేబుల్ అని తెలిసింది. ఆర్ఎన్ఏ అనేది మనకు ఆఫ్ కోర్స్ ఇట్ ఈస్ అ వెరీ గుడ్ న్యూక్లిక్ యాసిడ్, కానీ దాంట్లో మనకి రియాక్టివిటీ ఉండడం వల్ల మ్యూటేషన్స్ ఎక్కువ జరుగుతున్నాయి. సో ఫస్ట్ ఆర్ఎన్ఏ బేస్డ్ లివింగ్ సిస్టమ్స్ నుంచి నెక్స్ట్ మనకి డిఎన్ఏ బేస్డ్ లివింగ్ సిస్టమ్స్ వచ్చాయి. ఓకే, ఈ డిఎన్ఏ బేస్డ్ లివింగ్ సిస్టమ్స్ ఏవైతే ఉన్నాయో ఓకే ఇవి వచ్చిన తర్వాత ఫస్ట్ యూనిసెల్యులర్ ఆర్గానిజమ్స్ లోనే వచ్చాయి. ఇవి యూనిసెల్యులర్ ఆర్గానిజమ్స్ లో డిఎన్ఏ వచ్చింది. దాని తర్వాత మనకి మల్టీసెల్యులర్ ఆర్గానిజమ్స్ వచ్చాయి. సో దిస్ ఇస్ ద ప్రాపర్ థియరీ ఆఫ్
కెమికల్ ఇవల్యూషన్ నుంచి బయోలాజికల్ ఇవల్యూషన్ ఎలా జరిగిందన్న దానికి మొత్తం ఏదైతే ప్రాసెస్ ఉన్నదో. ఓకే, సో ఫస్ట్ మనకి ఆర్ఎన్ఏ, దాని తర్వాత డిఎన్ఏ వచ్చింది. ఓకే, ఫస్ట్ ఎనెరోబిక్, దాని తర్వాత ఏరోబిక్ ఆర్గానిజమ్స్ వచ్చాయి. ఫస్ట్ యానాక్సిజెనిక్ ఫోటోసింథసిస్, దాని తర్వాత ఆక్సిజెనిక్ ఫోటోసింథసిస్ వచ్చాయి. యానాక్సిజెనిక్ అంటే ఆక్సిజన్ యూజ్ చేయకుండా ఫోటోసింథసిస్. మీరు ఇప్పుడు చూస్తారు కొన్ని సైనోబాక్టీరియాలు ఎప్పుడు కూడా ఆక్సిజన్ లేకుండా ఫోటోసింథసిస్ చేస్తాయి. అది సో మనకి ఇది యాక్చువల్గా ఏదైతే థియరీ ఆఫ్ కెమికల్ ఇవల్యూషన్ ఉంది. ఇప్పుడు థియరీ ఆఫ్ కెమికల్ ఇవల్యూషన్ ఎవరు ప్రూవ్ చేశారు అంటే యురే ఇంకా మిల్లర్ అని ఇద్దరు సైంటిస్టులు ఉన్నారు. దే ప్రూవ్డ్ ద థియరీ ఆఫ్ కెమికల్ ఇవల్యూషన్. సో థియరీ ఆఫ్ కెమికల్ ఇవల్యూషన్ was proved by ఎవరు ఇచ్చారు అన్నది మనకి ఒపారెన్ ఇంకా హాల్డన్. was proved by యురే అండ్ మిల్లర్ ఎక్స్పెరిమెంట్. యురే ఇంకా మిల్లర్ ఒక ఎక్స్పెరిమెంట్ చేశారు. ఆ ఎక్స్పెరిమెంట్ లో వాళ్ళు ప్రూవ్ చేశారు అనమాట, ఇలా జరిగిందబ్బా అనేసి ప్రూవ్ చేశారు వాళ్ళు. ఓకే సరేనా, ఇప్పుడు ఈ ఎక్స్పెరిమెంట్ ఏంటో చూద్దామండి. ఈ ఎక్స్పెరిమెంట్ లో వాళ్ళు ఏం చేశారో చెప్తాను. చూడండి ఇక్కడ. ఓకే రైట్, సో ఒపారిన్ ఇది అయిందా, ఇదంతా మనం చెప్పుకున్నామా. ఓకే, ఇప్పుడు ఇన్ 1953 1953లోని ఎస్ఎల్ మిల్లర్ అని మాత్రం ఇచ్చాను, కానీ యూరే అని ఇంకో సైంటిస్ట్ కూడా ఉండేవారు, ఇద్దరు ఉన్నారు. ఓకే, సో ఎస్ఎల్ మిల్లర్ అండ్ అమెరికన్ సైంటిస్ట్ క్రియేటెడ్ సిమిలర్ కండిషన్స్ ఇన్ అ ల్యాబ్ స్కేల్. ఓకే, ఇలాంటి కండిషన్స్ ల్యాబ్ లో క్రియేట్ చేశారు. అతను ఏదైతే కష్టపడి ఒపారిన్కి హాల్డెన్ చెప్పారో వాళ్ళు ఈ కండిషన్స్ ల్యాబ్ లో క్రియేట్ చేశారు. జస్ట్ 1 minute నాన్న. వాళ్ళు ఈ పర్టికులర్ కండిషన్స్ ఎక్కడ క్రియేట్ చేశారు, ల్యాబ్ లోపల ఈ కండిషన్స్ ని క్రియేట్ చేశారు. ఓకే, లైట్స్ కూడా ఆన్ చేసేస్తాను అవ్వండి. ఓకే, సో ఈ కండిషన్స్ ఏవైతే ఉన్నాయో వీళ్ళు యాక్చువల్గా ల్యాబ్ లో క్రియేట్ చేయడం మొదలెట్టారు. ఇప్పుడు ఇక్కడ చాలా కేర్ఫుల్ గా వినాలి, ఎందుకంటే మిల్లర్ ఎక్స్పెరిమెంట్ ఏదైతే ఉందో మనకి కెమికల్ ఇవల్యూషన్ ఎంత ఇంపార్టెంటో మిల్లర్ ఎక్స్పెరిమెంట్ కూడా అంతే ఇంపార్టెంట్. ఓకే, సో మిల్లర్ ఎక్స్పెరిమెంట్ లో ఏం చేశారంటే హీ క్రియేటెడ్ అన్ ఎలక్ట్రిక్ డిశ్చార్జ్ ఇన్ అ క్లోజ్డ్ ఫ్లాస్క్. ఓకే, కంటైనింగ్ CH4, హైడ్రోజన్, అమోనియా అండ్ వాటర్ వేపర్. అతను ఏం ఉంచాడన్న చాలా ఇంపార్టెంట్. మనకి ప్రిమిటివ్ అర్త్ మీద ఏమేమి ఉండేది వేరు, మనకి యాక్చువల్గా అతను ఏం కెమికల్స్ యూస్ చేశాడు అన్నది వేరు. చాలా జాగ్రత్తగా వినండి. అతను యాక్చువల్గా ఏం యూస్ చేశాడు, అతను మీథేను, హైడ్రోజన్, అమోనియా ఇంకా వాటర్ వేపర్. మనకి ఒపారిన్ ఇంకా హాల్డెన్ ఏమన్నారు. ఓకే, ఒపారిన్ ఇంకా హాల్డెన్ మనకి కార్బన్ డైఆక్సైడ్, మీథేను, వాటర్ వేపర్, అమోనియా అన్నారు. సో ఇక్కడ మనకి అదొక్కటే డిఫరెన్స్ వస్తుంది. ఇక్కడ ఇతను కార్బన్ డైఆక్సైడ్ ని యూస్ చేయలేదు. ఓకే, ఇక్కడ ఇతను కార్బన్ డైఆక్సైడ్ ని యూస్ చేయలేదు. చాలా 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 ఇంపార్టెంట్. ఇక్కడ మనకి ఒపారిన్ ఇంకా హాల్డెన్ బట్టి మనకి ప్రిమిటివ్ అట్మాస్ఫియర్ లో ఏమేమి ఉన్నాయంటే వాటర్ వేపర్, కార్బన్ డైఆక్సైడ్, మీథేన్, అమోనియా, ఇవి 4. ఇంకా ఇటుపక్క వచ్చేసి యూరే ఇంకా మిల్లర్ ఏదైతే ఉన్నారో వాళ్ళ ఎక్స్పెరిమెంట్ లో వాడిన కాంపోనెంట్స్ ఏమిటి, మీథేన్, హైడ్రోజన్, అమోనియా, వాటర్ వేపర్. అర్థమైందా. సో కార్బన్ డైఆక్సైడ్ ని తీసేసి హైడ్రోజన్ ని పెట్టండి, అక్కడ మనకి యూరే మిల్లర్ ఎక్స్పెరిమెంట్ వస్తుంది. ఒపారిన్ ఇంకా హాల్డెన్ ప్రిమిటివ్ అట్మాస్ఫియర్ గురించి చెప్పినప్పుడు ఆక్సిజన్ లేదన్నప్పుడు వాళ్ళు ఏం చెప్పారో గుర్తుపెట్టుకుంటారు. సో ఇది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ మనకి కన్ఫ్యూజన్ అవుతుంది, వాళ్ళు అలా కన్ఫ్యూజ్ చేస్తారు. సో అందుకే మీరు ఇది గుర్తుపెట్టుకోవాలి. ఓకే సరే, ఐ హోప్ మీ అందరూ గుర్తుపెట్టుకుంటారు అనేది. సరే అయితే ఇప్పుడు మనకి ఏం జరిగిందంటే ఇది 800 degrees Celsius టెంపరేచర్ ఇచ్చారు. ఎందుకంటే ప్రిమిటివ్ అట్మాస్ఫియర్ లో అర్త్ది మనకి బోల్డ్ అంత టెంపరేచర్ అనేది ఉంటుంది అనేసి. ఓకే, హీ అబ్జర్వ్డ్ ఫార్మేషన్ ఆఫ్ అమైనో యాసిడ్స్. అన్నిటికన్నా ఫస్ట్ ఏం జరిగింది, అతను ఏం చూసారంటే అతను అమైనో యాసిడ్స్ అనే ఫార్మ్ అయ్యాయని చూసారు. ఇన్ సిమిలర్ ఎక్స్పెరిమెంట్స్ అదర్ అబ్జర్వ్డ్ ఫార్మేషన్ ఆఫ్ షుగర్స్, నైట్రోజన్ బేసెస్, పిగ్మెంట్స్ అండ్ ఫ్యాట్స్. దీనివల్ల మనకి యాక్చువల్గా ఓకే ఏదైతే యాక్చువల్గా కాన్సెప్ట్ ఉందో కెమికల్ ఇవల్యూషన్ ది అది కొంతవరకు మనకి ప్రూవ్ అయింది అనమాట. ఓకే, విత్ దిస్ ఎవిడెన్స్ ద ఫస్ట్ పార్ట్ ఆఫ్ కంజక్చర్ స్టోరీ కెమికల్ ఇవల్యూషన్ వాజ్ మోర్ ఆర్ లెస్ యాక్సెప్టెడ్. అది అనమాట. ఇప్పుడు నౌ చూడండి, ఇది అతను చేసిన ఎక్స్పెరిమెంట్స్. అతను ఏం చేశాడంటే వాటర్ ని బాయిల్ చేసి కంటిన్యూస్ గా సప్లై చేయడం మొదలెట్టాడు విత్ ద హెల్ప్ ఆఫ్ అ వాక్యూమ్ పంప్. ఎంత అవసరం అంత వాటర్ వేపర్ వెళ్తున్నది. ఆ వాటర్ వేపర్ తో పాటు ఇక్కడ అతను ఏం పెట్టాడు, ఆ వాటర్ వేపర్ తో పాటు మనకి మీథేను, అమోనియా ఇంకా హైడ్రోజన్ ఉన్నది. అతను ఏం చేశాడు, ప్రిమిటివ్ అట్మాస్ఫియర్ లో జరిగిన థండర్ ఇంకా లైట్నింగ్ ఏదైతే ఉందో జిగ్ 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 దుమ్ 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 అదంతా అతను ఎలక్ట్రోడ్స్ తో క్రియేట్ చేశాడు అనమాట. ఎలక్ట్రోడ్స్ వల్ల స్పార్క్ డిశ్చార్జ్ ఇచ్చాడు. ఓకే, ఆ స్పార్క్ డిశ్చార్జ్ వల్ల ఏమైంది, వాటి మధ్య రియాక్షన్ జరిగి మనకి అతను ఏం చూసాడంటే మనకి ఇక్కడ ఏదైతే ఆర్గానిక్ కాంపౌండ్ అతను కలెక్ట్ చేశాడో దాంట్లో అతనికి అమైనో యాసిడ్స్ దొరికాయి. సో ఇలాగే మిగతా కాంపోనెంట్స్ కూడా ఫార్మ్ అవ్వచ్చు అనే ఒక కాన్సెప్ట్ అతను ఇచ్చాడు. అంతే, ఇంకేం లేదు, అయింది, దట్స్ ఇట్. దీనికన్నా ఎక్కువ మనం బొర మొత్తుకోక్కర్లేదు దీంట్లోని. ఓకే
ఓకే, సో ఇక చూడండి మనకి లైఫ్ అనేది ఇక్కడ చూడండి ఫస్ట్ యూనిసెల్యులార్ ఫార్మ్స్ ఎప్పుడు వస్తాయని అన్నారు చూడండి. ఓకే, ద ఫస్ట్ నాన్ సెల్యులార్ ఫార్మ్స్ కుడ్ హ్యావ్ ఒరిజినేటెడ్, ఏవైతే ప్రోటోబయాంట్స్ ఉన్నాయో వాటిని మనం నాన్ సెల్యులార్ ఫార్మ్స్ అంటున్నాం. ప్రోటోబయాంట్స్ ఏవైతే ఉన్నాయో ప్రోటోబయాంట్స్ నే మనం నాన్ సెల్యులార్ ఫార్మ్స్ అంటున్నాం. ఓకే, ఇవి యాక్చువల్గా మనకి 3 బిలియన్ ఇయర్స్ అగో ఫస్ట్ వచ్చాయంట. ఓకే, దాని తర్వాత ఓకే could have been giant molecules, RNA protein ఇవన్నీ ఉన్నాయి. These capsules reproduce their molecules. The first cellular forms of life ఎప్పుడు వచ్చాయంటే the first cellular forms of life 2000 million years ago కన్నా అర్లీగా రాలేదు. దాని తర్వాత సింగిల్ సెల్స్ వచ్చాయి, దాని తర్వాత మిగతాదంతా జరిగింది అంటున్నారు అంతే. ఓకే, ఇప్పుడు దీని మీద జరిగిన కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మనం చేసుకుందాము. లెట్ us do some important questions. ఆ క్వశ్చన్స్ చేసిన తర్వాత మనం ముందుకు వెళ్దాం పదండి. From his experiments, S.L. Miller produced amino acids by mixing the following in a closed flask. ఒక క్లోజ్డ్ ఫ్లాస్క్ లో అతను ఏం కాంపోనెంట్స్ పెట్టాడు అని అడుగుతున్నారు అనమాట. పదండి, లెట్ us try to answer this question. ఫస్ట్ అందరూ ఆన్సర్ చేస్తారు పదండి. సింధు ఏమో సార్ ఎక్స్ప్లెయిన్ క్లియర్లీ అంటున్నారు. ఏం అర్థం కాలేదు నాన్న, ఏం అర్థం కాలేదు మీకు, ఎక్స్ప్లెయిన్ క్లియర్లీ అంటున్నారు. మీకు ఎక్కడ అర్థం కాలేదో చెప్తే నేను ఇంకొకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫ్రమ్ హిస్ ఎక్స్పెరిమెంట్స్ S.L. Miller produced amino acids by mixing the following in a closed flask. ఏంటి, మీథేను, హైడ్రోజను, అమోనియా, వాటర్ వేపర్ at 600 అంట. ఎంత మనకి ఏంటంటే మీథేన్, హైడ్రోజన్, అమోనియా ఇంకా వాటర్ వేపర్ at 800 degrees Celsius. ఆప్షన్ సి. ఓకే, పదండి నెక్స్ట్ క్వశ్చన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ ద కరెక్ట్ సీక్వెన్స్ ఆఫ్ ఈవెంట్స్ ఆఫ్ ఒరిజిన్ ఇన్ లైఫ్? లైఫ్ ఒరిజిన్ ఫామ్ అయినప్పుడు మనకి కరెక్ట్ సీక్వెన్స్ ఏమిటి అని అడుగుతున్నారు. లైఫ్ ఒరిజినేట్ అయినప్పుడు మనకి యాక్చువల్గా కరెక్ట్ సీక్వెన్స్ ఏమిటి అని అడుగుతున్నారు. ఇప్పుడు మీరు ఆలోచించి చెప్తారు, ఈజీగా ఆన్సర్ ఇస్తారు పదండి. సార్ బీఎస్సీ నర్సింగ్లో నీట్ పార్షియల్ ప్రిపరేషన్తో నీట్ క్రాక్ చేయొచ్చా? చూడండి అన్న, బీఎస్సీ నర్సింగ్ అనేది ఒక ఈజీ కోర్స్ కాదు. మనం ఎప్పుడైనా పార్షియల్ డ్రాప్ చేద్దాం అనుకుంటున్నాం అంటే ఈజీ కోర్స్ తీసేసుకోవాలి. కొన్ని బీఎస్సీ సింపుల్ లైఫ్ సైన్స్ కోర్సెస్ ఉంటాయి కదా, బీఎస్సీ బాటనీ, బీఎస్సీ జువాలజీ, అది మీ ప్రిపరేషన్లో కూడా హెల్ప్ అవుద్ది. అలాంటివి తీసుకుంటే పర్లా. కానీ మీరు బీఎస్సీ నర్సింగ్ తీసుకొని చేద్దాం అంటే కొంచెం కష్టం అవ్వచ్చు, ఎందుకంటే బీఎస్సీ నర్సింగే దాంట్లో అది ఒక పెద్ద టఫ్ కోర్సు, అదంత ఈజీ కాదు. సో చూసుకోండి, మీరు చేయగలుగుతారంటే డెఫినెట్లీ ఇట్స్ వెల్ అండ్ గుడ్. పదండి, ఆప్షన్ బి అంటున్నారు. అంటే ఏమిటి, అన్నిటికన్నా ఫస్ట్ మోనోమర్స్ వచ్చాయి కదా. సో అన్నిటికన్నా ఫస్ట్ మనకి మోనోమర్స్ తర్వాత మనకి పాలిమర్స్ ఫార్మ్ అయ్యాయి. పాలిమర్స్ తర్వాత మనకి ఏం ఫార్మ్ అయ్యాయి, ప్రోటోబయాంట్స్ ఫార్మ్ అయ్యాయి. ప్రోటోబయాంట్స్ తర్వాత మనకి డిఎన్ఏ బేస్డ్ జెనెటిక్ సిస్టమ్స్ ఫార్మ్ అయ్యాయి. కరెక్ట్. సో మనకి ఏం వస్తుంది అన్న, ఆప్షన్ బి వస్తుంది, ఆప్షన్ బి. అందుకే నేను మీకు ఆ కెమికల్ ఎవల్యూషన్ ది ఫ్లో చార్ట్ చెప్పాను. ఇగో ఇలాంటి క్వశ్చన్ అడుగుతారు, అర్థమైందా, ఇలాంటి క్వశ్చన్లు అడుగుతారు. అది నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, the earliest organisms that appeared on earth were non-green and presumably anaerobes. The first autotrophic organisms were the chemototrophs that never released oxygen. Of the above statement, which of the following statements are correct? అంటే రెండు స్టేట్మెంట్స్ నాన్న ఇవి. The earliest organisms that appeared were non-green. అంటే నాన్-గ్రీన్ అంటే క్లోరోఫిల్ లేదు, ఫోటోసిన్సిస్ చేయలేకపోతున్నాయి. అండ్ ప్రిజమబ్లీ ఎనరోబ్స్ అంటే ఆక్సిజన్ మీద డిపెండ్ అవ్వట్లేదు, అవి ఎనరోబిక్ అన్నమాట అవి. ఇప్పుడు సో ద ఫస్ట్ ఆటోట్రాఫిక్ ఆర్గానిజమ్స్ ఫర్ కిమోటోట్రాఫ్స్ దట్ నెవర్ రిలీజ్డ్ ఆక్సిజన్. చెప్పండి. సో ఈ రెండు స్టేట్మెంట్స్ కరెక్టా రాంగా ఏమిటి అంటారు మీరు చెప్పండి. ఈ రెండు స్టేట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో ఇవి కరెక్ట్ అంటారా రాంగ్ అంటారా ఏమిటో ఒకసారి చెప్పండి. అయిన తర్వాత మనం ముందుకు వెళ్దాం. పదండి, ఏమవుతుంది, ఆప్షన్ సి, బోత్ ఆర్ కరెక్ట్ కదా. వెరీ గుడ్, బోత్ ఏ అండ్ బి ఆర్ కరెక్ట్. ఆప్షన్ సి, వెరీ గుడ్. ఎందుకంటే మనకి రెండు స్టేట్మెంట్లు కరెక్టే. సరే, ఇందులో డౌట్స్ లేవు. దాని తర్వాత నెక్స్ట్
The concept of chemical evolution is based on. The concept of chemical evolution is based on. కెమికల్ ఎవల్యూషన్ ఏదైతే కాన్సెప్ట్ ఉందో ఇది దేని మీద బేస్ అయి ఉన్నది, ఇది దేని మీద బేస్ అయి ఉన్నది, కెమికల్ ఎవల్యూషన్ ఏదైతే కాన్సెప్ట్ ఉందో ఇది దేని మీద బేస్ అయి ఉన్నది అని అడుగుతున్నారు. చెప్తారా? ఏంటి? పాసిబుల్ ఒరిజిన్ ఆఫ్ లైఫ్ బై కాంబినేషన్ ఆఫ్ కెమికల్స్ అండర్ suitable environmental conditions. Option A, right? Option A. Done? Okay. Idi అయిపోయింది. Last. According to Oparin, which one of the following was not present in primitive atmosphere? Primitive atmosphere లో ఏది ఉండేది కాదు అని అంటున్నారు. Oparin ని బట్టి, Oparin ఇచ్చిన థియరీ ఆఫ్ కెమికల్ ఎవల్యూషన్ ని బట్టి మనకి ఏదైతే ప్రిమిటివ్ అట్మాస్ఫియర్ ఉండేదో అక్కడ ఏది ఉండేది కాదు. హైడ్రోజన్, వాటర్ వేపర్, మీథేన్ అన్ని ఉండేవి, కానీ ఏం ఉండేది కాదు. వాట్ వాజ్ నాట్ ప్రెసెంట్? వాట్ వాజ్ నాట్ ప్రెసెంట్? ఏం ఉండేది కాదు నాన్న. మనకి ప్రిమిటివ్ అట్మాస్ఫియర్ అనేది రిడ్యూసింగ్ అట్మాస్ఫియర్. రిడ్యూసింగ్ అట్మాస్ఫియర్ లో మనకి ఏం ఉండేది కాదు? ఆక్సిజన్ ఉండేది కాదు. సో ఆప్షన్ ఏ. ఆప్షన్ ఏ. డన్. అయిపోయింది. ఇప్పుడు మనం వెళ్ళిపోతాం ఇంటూ ఎవిడెన్సెస్ ఆఫ్ ఎవల్యూషన్. ఇప్పుడు మనం ఇంకా ఎవిడెన్సెస్ ఆఫ్ ఎవల్యూషన్ డిస్కస్ చేసుకుంటాం. పదండి. లెట్ us టాక్ అబౌట్ ఎవిడెన్సెస్ ఆఫ్ ఎవల్యూషన్. ఓకే, ఎవిడెన్సెస్ ఆఫ్ ఎవల్యూషన్ టాపిక్ ఏదైతే ఉన్నదో ఇట్ హ్యాస్ ద మాక్సిమం వెయిటేజ్ ఇన్ దిస్ చాప్టర్. మాక్సిమం వెయిటేజ్ ఈ టాపిక్ కే ఉంది. దీని నుంచే మాక్సిమం నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తాయి. అంటే మీరు కనీసం ఎవల్యూషన్ లో వచ్చిన 3-4 క్వశ్చన్లో 1-2 క్వశ్చన్లు ఖచ్చితంగా కరెక్ట్ గా చేయాలంటే మాత్రం ఈ టాపిక్ మీకు వచ్చి ఉండాలి. హైయెస్ట్ వెయిటేజ్ యూనిట్ టాపిక్ అనమాట ఇందులోని. సో ఐ వాంట్ యువర్ 100% అటెన్షన్ వెన్ వీఆర్ డూయింగ్ దిస్ టాపిక్. దీంట్లో మనకి ఓకే థియరీ ఆఫ్ కెమికల్ ఎవల్యూషన్ అంటే ఏం లేదు నాన్న. కెమికల్ మాలిక్యూల్స్ ఏవైతే ఉన్నాయో ఆర్గానిక్ మాలిక్యూల్స్ నుంచి మనకి లైఫ్ అనేది వచ్చింది. మన బాడీ అంతా బయోమాలిక్యూల్స్ తోనే కదా ఫార్మ్ అయి ఉంది. కార్బోహైడ్రేట్స్, ఫ్యాట్స్, ప్రోటీన్స్, న్యూక్లిక్ యాసిడ్స్. సో ఆ న్యూక్లిక్ యాసిడ్స్ మనకి మోనోమరిక్ ఫామ్ నుంచి పాలిమరిక్ ఫార్మ్ లో ఫార్మ్ అయ్యి పాలిమరిక్ ఫామ్ నుంచి మనకి లైఫ్ అనేది జనరేట్ అయ్యి వచ్చింది అంటుంది. అదే మనకి థియరీ ఆఫ్ కెమికల్ ఎవల్యూషన్, ఇంకేమీ లేదు. పదండి. వాట్ ఆర్ ద ఎవిడెన్సెస్ ఆఫ్ ఎవల్యూషన్ అంటే ఎవిడెన్సెస్ ఆఫ్ ఎవల్యూషన్ అంటే ఏంటి? ఎవిడెన్సెస్ ఆఫ్ ఎవల్యూషన్ అంటే మనకి యాక్చువల్ గాను ఎవల్యూషన్ జరిగింది అని చెప్పడానికి ఏంటి ఎవిడెన్స్ ఉంది ఏంటి? సో ఎవిడెన్స్ ని మనం తెలుగులో ఏమంటాము? ఆధారం. అవునా కాదా? ఏమంటాం? ఎవిడెన్స్ ని మనం తెలుగులో ఏమంటాం? వాట్ డు వి కాల్ ఎవిడెన్స్ ఇన్ తెలుగు? తెలుగులో మన ఎవిడెన్స్ అంటే ఏమిటి? ఇప్పుడు మీరు ఈ సినిమాలు చూస్తారు, డిటెక్టివ్ టైప్ ఆఫ్ సినిమాలు, లేదంటే క్రైమ్ సినిమాలు చూస్తారు. ఆ క్రైమ్ ని యాక్చువల్ గా ప్రూవ్ చేయాలంటే ఎవిడెన్స్ కావాలంటారు. ఎవిడెన్స్ అని తెలుగులో మనం ఏమంటాము? ఇప్పుడు ఎవల్యూషన్ కూడా ఆధారం. అవునా కాదా? ఆధారాలు కావాలంటారు, ప్రూఫ్ కదా. ఆధారం అనేది ఉండాలి. ఆధారాలు ఉంటేనే నమ్ముతాము. ఏదైనా నోట్తో చెప్తే నమ్మము. యాక్చువల్గా దానికి ఒక ఎవిడెన్స్ లేదంటే ప్రూఫ్ ఉండాలి, ఆధారం ఉండాలి, రైట్? ఆధార్ కార్డ్ అంట. సాక్ష్యం అంటే ఏంటి? సాక్ష్యాలు అంటే ఎవరైతే యాక్చువల్గా చూసారో వాళ్ళు చెప్పడం ఇలా జరిగిందని, అది సాక్ష్యం అంటే. ఆధారం అంటే ఎవిడెన్స్ అనమాట. ఓకే, ఆధార్ కార్డు కాదు. ఓకే, పదండి. సరే, సో ఎవిడెన్సెస్ ఆఫ్ ఎవల్యూషన్ లో మనకి ఏం వస్తాయి? అన్నిటికన్నా ఫస్ట్ మనకు వస్తాయి పేలియంటోలాజికల్ ఎవిడెన్సెస్. పేలియంటోలాజికల్ ఎవిడెన్సెస్ నంబర్ 1. నంబర్ 2 వచ్చేసి పేలియంటోలాజికల్ ఎవిడెన్సెస్ తర్వాత నంబర్ 2 వచ్చేసి మార్ఫోలాజికల్ అండ్ అనటామికల్ ఎవిడెన్సెస్. మార్ఫోలాజికల్ అండ్ అనటామికల్ ఎవిడెన్సెస్. మూడోది వచ్చేసి ఎంబ్రియోలాజికల్ ఎవిడెన్సెస్. నాలుగోది వచ్చేసి బయోజియోగ్రాఫికల్ ఎవిడెన్సెస్. Okay, so these are the 4 different types of evidences that we will be studying in evolution. అన్నిటికన్నా ఫస్ట్ మనం స్టార్ట్ చేస్తాం విత్ పేలియంటోలాజికల్ ఎవిడెన్సెస్. పేలియంటోలాజికల్ ఎవిడెన్సెస్ అయిన తర్వాత
మనం యాక్చువల్గాను మిగతా అన్నిటికీ వెళ్తాం. పదండి, అన్నిటికన్నా ఫస్ట్ స్టార్ట్ చేద్దాం విత్ పేలియోంటాలజికల్ ఎవిడెన్సెస్. ఇప్పుడు ఓకే, నాన్న పేలియంటాలజీ అంటే ఏంటో తెలుసా? పేలియంటాలజీ ఈస్ ద బ్రాంచ్ ఆఫ్ బయాలజీ ఇన్ విచ్ వి యాక్చువల్లీ రీసెర్చ్ అబౌట్ ఫాసిల్స్. ఏవైతే లివింగ్ ఆర్గానిజమ్స్ గత కొన్ని వందలు వేల ఏళ్ల ముందు ఉండేవో అవి చనిపోయిన తర్వాత వాటి డెడ్ రిమైన్స్ ఏవైతే ఉన్నాయో అలా మనకి రాళ్ల మీద ఒక ఏంటది మార్క్ లాగైనా, లేదంటే వాటిది ఒక ఇంప్రెషన్ లాగైనా, లేదు అంటే ఆ లివింగ్ ఆర్గానిజమ్స్ అలాగా మనకి పాడవకుండా అలా ఉండిపోయినా, వాటి పాత బోన్స్ మనకు దొరికిన, ఓకే, వాటి స్కెలెటన్స్ మనకు దొరికిన దాన్ని మనం ఏమంటాము? ఫాజిల్స్ అంటాం. సో ఈ ఫాజిల్స్ లో ఏం జరుగుతుందంటే మనం యాక్చువల్ గా స్టడీ చేస్తాం అనమాట రిమైన్స్ ఆఫ్ ఆర్గానిజమ్స్ ఏవైతే ఉన్నాయో. సో పేలియంటాలజికల్ ఎవిడెన్సెస్ లో వి స్టడీ అబౌట్ పేలియంటాలజీ, దట్ ఈస్ ద స్టడీ ఆఫ్ ఫాజిల్స్. స్టడీ ఆఫ్ ఫాజిల్స్. ఈ ఫాజిల్స్ స్టడీ ఏదైతే ఉందో దాని అర్థం ఏమిటి అంటే రిమైన్స్ ఆఫ్ ఆర్గానిజమ్స్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ రాక్స్. Dead remains of organisms in the form of rocks. Okay, and most of the time ఈ రాక్ టైప్ ఏదైతే ఉందో దట్ ఈస్ సెడిమెంటరీ రాక్స్. ఎక్కువగా సెడిమెంటరీ రాక్స్ లోనే మనకి యాక్చువల్గా ఈ ఫాజిల్స్ అనేవి దొరుకుతాయి. ఓకే, సరేనా? పదండి, రైట్. ఇప్పుడు మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫాజిల్స్ ఉన్నాయి. అన్నిటికన్నా ఫస్ట్ టైప్ ఆఫ్ ఫాజిల్ ని మనం ఇంటాక్ట్ ఫాజిల్ అంటాం. The first type of fossil is known as the intact fossil. Intact type of fossil antam. Intact. So what is an intact fossil? Intact fossil ante enti? Intact fossil ante ee fossil alage unnadi ante aa living organism mundu ela untedo manaku alage danni recover chestam. Dantlo elanti decay jaragaledu. Endukante adi maniki ice loni bury అయిపోయి ఉండిపోయింది అన్నమాట. ఎక్కడ ఉండిపోయింది? ఐస్ లోని బరీ అయిపోయి ఉండిపోయింది. ఇట్ ఈస్ బరీడ్ ఇన్ ఐస్. ఇట్ ఈస్ యాక్చువల్లీ బరీడ్ ఇన్ ఐస్. ఐస్ లో బరీ అయిపోయి ఉండిపోవడం వల్ల లెట్ us ఇమాజిన్ అ సిచ్యువేషన్ అన్న. పోలార్ రీజన్ లో మనకి మొత్తం పోలార్ రీజన్స్ ఐస్ క్యాప్స్ అనమాట, ఐస్ తో పూర్తిగా నిండిపోయి ఉన్నాయి. ఇప్పుడు ఆ పర్టికులర్ స్పేస్ లో లెట్ us ఒక ఫిష్ అనేది చనిపోయింది. ఈ ఫిష్ ఏదైతే చనిపోయిందో అక్కడ ఉన్న ఐస్ ఏదైతే ఉందో దాని చుట్టూ ఒక ఐస్ ఒక లేయర్ కట్టేసింది. ఆ ఫిష్ ఇలా చనిపోగానే ఫిష్ ఏమైంది? చనిపోయింది అనమాట. ఆ ఫిష్ చనిపోయిన తర్వాత ఏమైంది? దాని చుట్టూ ఒక ఐస్ ది లేయర్ క్రియేట్ అయిపోయింది. ఈ ఐస్ ఫ్రీజింగ్ టెంపరేచర్స్ లో ఉంది కాబట్టి, ఫ్రీజింగ్ టెంపరేచర్స్ ఇక్కడ మెయింటైన్ అవుతున్నాయి కాబట్టి దెర్ ఈస్ నో డికే. మనకి ఎలాంటి టైప్ ఆఫ్ మైక్రో ఆర్గానిజమ్స్ వచ్చి దాన్ని పాడు చేయలేకపోయి. సో ఇది ప్రాపర్ గా ప్రిజర్వ్ అయింది అండ్ దెర్ ఈస్ నో డికే. సో దెర్ ఈస్ ప్రాపర్ ప్రిజర్వేషన్. ఇక్కడ ప్రాపర్ గా ప్రిజర్వేషన్ జరిగింది అండ్ దెర్ ఈస్ నో డికే. సో ఇలాంటప్పుడు మనకి రీసెర్చ్ చాలా ఈజీ అవుతుంది. ఇలాంటి బోల్డ్ అని ఫాజిల్స్ మనకి యాక్చువల్ గా చాలా బాగా ఎవల్యూషన్ ది ప్రాసెస్ ఎక్స్ప్లెయిన్ చేయగలిచాయి, ఎవిడెన్స్ అనేది ఇచ్చేది అనమాట. సో మనకి ఆ పర్టికులర్ ఆర్గానిజమ్స్ నుంచి ఇప్పుడు మోడర్న్ ఆర్గానిజమ్స్ ఎలా వచ్చాయి అని. నంబర్ 1. నంబర్ 2 వచ్చేసి ఓకే మనకి పెట్రిఫైడ్ ఫాజిల్స్. నంబర్ 2 వచ్చేసి మనకి పెట్రిఫైడ్ ఫాజిల్స్. నంబర్ 2 వచ్చేసి పెట్రిఫైడ్ ఫాజిల్స్. పెట్రిఫైడ్ ఫాజిల్స్ లో ఏం జరుగుతుందంటే ఆర్గానిజమ్స్ ఏవైతే ఉన్నాయో అవి యాక్చువల్ గాను రాక్ కింద కన్వర్ట్ అయిపోతాయి అనమాట. ఏవైతే ఆర్గానిజమ్స్ ఉన్నాయో, ఏవైతే మన పెట్రిఫికేషన్ అంటే ఒక లివింగ్ ఆర్గానిజము రాయిలాగా కన్వర్ట్ అయిపోవడం. సో ద ఆర్గానిజం హ్యాస్ కన్వర్టెడ్ ఇంటూ అ రాక్. ద లివింగ్ ఆర్గానిజమ్స్ ఆఫ్టర్ ఇట్స్ డెత్ హ్యాస్ కన్వర్టెడ్ ఇంటూ అ రాక్ లైక్ స్ట్రక్చర్. సో మనకి ఏం జరిగింది? ఒక ఆర్గానిక్ కాంపోనెంట్స్ తో నిండున్న ఒక ఆర్గానిజము మనకి ఇన్ఆర్గానిక్ కాంపోనెంట్ కింద కన్వర్ట్ అయిపోయింది. అవునా కాదా? రాక్ అంటే మనకి ఇన్ఆర్గానిక్ ఎలిమెంట్సే కదా ఉంటాయి, ఫాస్ఫరస్, సల్ఫర్ అవిను, అంతే. దట్స్ ఇట్, అయిపోయింది. ఇది మనకి పెట్రిఫైడ్ ఫాజిల్ అంటే. నౌ లాస్ట్ అండ్ ద ఫైనల్ అండ్ ఈస్ ద కంప్రెస్డ్ ఫాజిల్. మూడో రకం. లాస్ట్ అండ్ ద ఫైనల్ ఈస్ ద కంప్రెస్డ్ ఫాజిల్. కంప్రెస్డ్ ఫాజిల్ అంటే ఏంటి నాన్న? కంప్రెస్డ్ ఫాజిల్ అంటే లెటస్ సే నాన్న ఏం జరిగింది? ఆర్గానిజం అనేది చనిపోయింది. ఓకే, దాన్ని బతకాల్సిన అన్నేళ్ళు బతికింది. బతికిన తర్వాత ఏమైంది అంటే అది చనిపోయి అది ఒక లేయర్ ఆఫ్ రాక్ మీద ఉండిపోయింది. ఇది ఒక రాక్ లేయర్ ఉన్నది కిందన. ఓకే, లెటస్ ఇమాజిన్ అ సిచ్యువేషన్. నేను మీకు చూపిస్తాను అండి. ఓకే, లెటస్ సే
లెట్ us సే మనకి ఏం జరిగింది, ఇది ఒక లేయర్ ఆఫ్ రాక్ ఉన్నది, దీని మీద ఆర్గానిజం చనిపోయింది అనమాట. దీని మీద ఆ పర్టికులర్ ఆర్గానిజం చనిపోయింది. లెట్ us సే దిస్ ఇస్ ది ఆర్గానిజం. ఓకే, ఆర్గానిజము ఈ పర్టికులర్ రాక్ మీద చనిపోయింది అనమాట, ఇలా పడిపోయింది. ఇప్పుడు ఏం జరిగిందంటే వెదరింగ్ ప్రాసెసెస్ వల్ల ఇంకా ఎన్వైరన్మెంటల్ ప్రాసెసెస్ వల్ల దాని మీద ఇంకొక లేయర్ ఆఫ్ రాక్ వచ్చి ఇలా కూర్చున్నది. ఇప్పుడు ఏం జరిగిందంటే ఈ రెండు లేయర్స్ మధ్యన ఆర్గానిజము ఏం జరిగింది, ఇలాగా కంప్రెస్ అయిపోయి ఉండిపోయింది. కంప్రెస్ అవడం వల్ల ఏమైందంటే ఆ ఆర్గానిజం ది షేపు, స్ట్రక్చర్, దాని బోన్స్ ది స్ట్రక్చర్, దాని బాడీ ది స్ట్రక్చర్ అంతా ఈ రాక్స్ మీద ఒక ఇంప్రెషన్ లా పడిపోయింది అనమాట. సో ఒక ఫోటో కాపీ లాగా అనమాట. దాని బాడీ స్ట్రక్చర్ అంతా ఈ రెండు రాళ్ల మధ్యన కంప్రెస్ అవడం వల్ల మనకి ఒక ఫోటో కాపీలో వచ్చి పడిపోయింది అనమాట. దీన్నే మనం కంప్రెస్డ్ ఫాసిల్స్ అంటాం. సో దేర్ ఆర్ 2 layers ఆఫ్ రాక్. దేర్ ఆర్ యాక్చువల్లీ 2 layers ఆఫ్ రాక్. 2 layers ఆఫ్ రాక్స్ ఉన్నాయి. ఈ 2 layers ఆఫ్ రాక్స్ మధ్యన ఈ పర్టికులర్ లివింగ్ ఆర్గానిజం ఏదైతే ఉందో ఈ లివింగ్ ఆర్గానిజం మనకి చనిపోయింది అనమాట. ఓకే, ఈ లివింగ్ ఆర్గానిజం చనిపోవడం వల్ల వీటి రెండింటి మధ్యన ఇది కంప్రెస్ అయిపోయి మనకి యాక్చువల్గా ఒక షేప్ అనేది వచ్చింది అనమాట. ఓకే, సో షేప్ ఇంకా స్ట్రక్చర్ దీని మీద ఇంప్రెషన్ అయింది. దీన్ని మనం ఏమంటాము, దీన్ని మనం కంప్రెస్డ్ ఫాసిల్స్ అని అంటాం. ఓకే, డన్. ఇది వచ్చేసి నాన్న ఫాసిల్స్ వరకు. ఇప్పుడు యాక్చువల్ గాను ఈ పర్టికులర్ ఫాసిల్స్ ఏవైతే ఉన్నాయో ఈ ఫాసిల్స్ యాక్చువల్గా ఏజ్ అనేది ఎలా కనిపెడతాం, ఈ పర్టికులర్ ఫాసిల్స్ ఏవైతే ఉన్నాయో వీటి ఏజ్ అనేది ఎలా కనబడడం జరుగుతుంది. ఒక పర్టికులర్ ఫాసిల్ మీ న్యూస్లో చూస్తారు, ఒక పర్టికులర్ ఫాసిల్ అనేది కనబడడం జరిగింది, ఒక కప్పది. ఈ కప్ప ఏమో ఒక 250 ఏళ్ళు పాత కప్ప. ఈ 250 ఏళ్ళ పాత కప్ప ఏదైతే ఉన్నదో అదొక కొత్త స్పీషీసా, లేదు అంటే దాన్ని ఆల్రెడీ కనిపెట్టడం జరిగిందా? ఇప్పటి వరకు సైంటిస్టులు, శాస్త్రవేత్తలు ఏదైతే ఆర్గానిజం ఆల్రెడీ ఎక్స్టెంట్ అయిపోయింది అనుకున్నారు అది ఇంకా యాక్చువల్గా ఎక్స్టెంట్ అవ్వలేదా? దానివి కొన్ని అవయవాలు అనేది దొరికినం బట్టి మనం ఏం చెప్పచ్చు అంటే అది ఇంకా బతికే ఉందా? దాని లివింగ్ ఆర్గానిజమ్స్ ఏవైతే మనకి దాని లివింగ్ ఫార్మ్స్ దొరుకుతాయా? అది ఇంకా ఎక్స్టెంట్ గా ఉన్నదా చూద్దాం బ్రేక్ తర్వాత అనేసి. ఇప్పుడు ఫర్ సపోజ్ న్యూస్ వచ్చింది అనుకోండి, దాని అర్థం ఏమిటి అంటే ఇది యాక్చువల్గా 200-250 ఏళ్ళు పాతదని ఎలా చెప్తున్నారు అంటే మనకి కార్బన్ డేటింగ్ వాళ్ళు చెప్తున్నారు అనమాట. దేని వాళ్ళు చెప్తున్నారు? they're doing it because of కార్బన్ డేటింగ్. ఓకే, ఈ కార్బన్ డేటింగ్ అనే ప్రాసెస్ ఏదైతే ఉందో ప్రాసెస్ ఏదైతే ఉందో ఇట్ ఈస్ ద ప్రాసెస్ ఆఫ్ a particular a particular type of carbon. చూడండి మనకి కార్బన్ వి బోల్డ్ అండ్ ఐసోటోప్స్ ఉన్నాయి. What is the most common isotope of carbon that we see? Okay, what is the most common type of isotope that we see? Okay, చెప్పండి నాన్న ఏంటి? కార్బన్ ది మాలిక్యులర్ వెయిట్ ఎంత? కార్బన్ ది మాలిక్యులర్ వెయిట్ ఎంత? మాలిక్యులర్ వెయిట్ ఉంది, అటామిక్ వెయిట్ చెప్పండి. కార్బన్ ది అటామిక్ నంబర్ వచ్చేసి 6, దాని అటామిక్ మాస్ వచ్చేసి 12. నౌ అటామిక్ మాస్ 12 ఉన్న కార్బన్ మోస్ట్ కామన్ టైప్ ఆఫ్ కార్బన్ ఐసోటోప్. బట్ కార్బన్ లో బోల్డ్ అండ్ ఐసోటోప్స్ ఉన్నాయని మనం చెప్పుకుంటాం, అవునా కాదా? ఓకే, సో ఈ ఐసోటోప్స్ ఏవైతే ఉన్నాయో ఈ ఐసోటోప్స్ లో ఒక చాలా మంచి ఐసోటోప్ ఉంది, దట్ ఈస్ C14 అనే ఐసోటోప్ ఏదైతే కార్బన్ ఉందో ఇది మన అట్మాస్ఫియర్ లో ఉంటుంది. మనకి లివింగ్ ఆర్గానిజమ్స్ ఏవైతే ఉన్నాయో ప్లాంట్స్, యానిమల్స్, ఓకే, ఇవన్నీ ఈ C14 ఐసోటోప్స్ ని యూటిలైజ్ చేసుకోగలుగుతున్నాయి. ఎందుకంటే ప్లాంట్స్ అట్మాస్ఫియర్ లో ఉన్న కార్బన్ డైఆక్సైడ్ ని అబ్జార్బ్ చేసుకుంటున్నాయి ఫర్ ఫోటోసింథసిస్. దాంట్లో C14 ఉంటుంది. మన లివింగ్ ఆర్గానిజమ్స్ తింటున్నాయి కదా, మనం చదువుకున్నాం రీసెంట్ గా ఈకోసిస్టమ్ లో ఒక్కొక్క ట్రాఫిక్ లెవెల్ మనకి ఎనర్జీ ఇంకా బయోమాస్ ట్రాన్స్ఫర్ అవుతుంది. దట్ మీన్స్ మనకి కార్బన్ కూడా ట్రాన్స్ఫర్ అవుతుంది ఒక్కొక్క ట్రాఫిక్ లెవెల్లో. ఓకే, సో దట్ మీన్స్ మనకి ప్రతి లివింగ్ ఆర్గానిజం లో ఈ C14 ఐసోటోప్ ఏదైతే ఉన్నదో అది ఉంటది. ఇప్పుడు ఈ C14 ఐసోటోప్ ఏదైతే ఉన్నదో ఒక పర్టికులర్ ప్యాటర్న్ లోని బ్రేక్ డౌన్ అవుతూ ఉంటుంది. ఒక ఆర్గానిజం బతుకున్న నాళ్ళు పర్వాలేదు, కానీ ఆ ఆర్గానిజం చనిపోయిన తర్వాత ఇట్ విల్ స్టార్ట్ బ్రేకింగ్ డౌన్. ఓకే, ఇట్ విల్ స్టార్ట్ డికేయింగ్. దీంట్లో మనకి ఒక డీకే అనేది చూస్తాం. We will see a type of decay in this. ఓకే, సరేనా? ఇప్పుడు ఈ డీకే గురించి మీరు అందరూ ఆల్రెడీ ఐ థింక్ ఫిజిక్స్ లోనో ఎక్కడో మాట్లాడుకుంటారు. ఒక కాన్సెప్ట్ వస్తుంది నోన్ యాజ్ హాఫ్ లైఫ్. విన్నారా ఎప్పుడైనా? హాఫ్ లైఫ్ అనేదో ఒక కాన్సెప్ట్ వస్తుంది కదా, జీవితంలో మనకు అర్థం కాలే ఈ కాన్సెప్ట్ ఏమిటో. హాఫ్ లైఫ్ ఏంటి అంటే సగం జీవితం. ఈ సగం జీవితం కాన్సెప్ట్ ఏమిటి అని అనిపిస్తుంది అనమాట. సో టెన్షన్ పడకండి, నాకు కూడా తెలియదు, నేను దాన్ని నేర్చుకోవడానికి పెద్దగా ట్రై చేయలేదు, నేర్చుకోవాల్సిన అవసరం లేదు దేవుడి దయ వల్ల. ఓకే, ఫిజిక్స్ ఇంకా కెమిస్ట్రీ చదవట్లా. కానీ ఒక విషయం ఇక్కడ మనకి ఏం తెలుస్తుంది అంటే ఈ హాఫ్ లైఫ్ ఏదైతే కాన్సెప్ట్ విల్
ఉన్నదో అది యాక్చువల్గా మనకి ఈ పర్టికులర్ కార్బన్ డేటింగ్ లో యూస్ చేస్తారు. ఏదైతే C14 డికే అవుతుంటుందో దాంతో ఒక హాఫ్ లైఫ్ క్యాల్కులేషన్ అనేది చేస్తుంటారంట. చేసిన తర్వాత మనకి ఎంత C14 డికే అయింది అంత మనకి యాక్చువల్గా ఆ పర్టికులర్ ఆర్గానిజం ఏజ్ అనమాట. లెటస్ సే మనకి ఒక 250 ఏళ్ళు పాత ఆర్గానిజం అంటే దాంట్లో అంత ఒక మెజర్మెంట్ ఉంది, ఇంత కార్బన్ C14 డీకే జరిగింది అంటే ఓకే ఓకే అంత సగం కార్బన్ సగం అంటే ఇప్పుడు C14 ఇంత పర్సెంటేజ్ డీకే అయిందంటే ఇన్ని పాత ఏళ్ల ఆర్గానిజమ్స్. ఓకే అది సో దాదాపు అంటారు ఒక 40-50 వేల ఏళ్ల పాత వరకు మనం ఒక ఆర్గానిజంది కార్బన్ డేటింగ్ చేయొచ్చు అంట. ఇప్పుడు కార్బన్ డేటింగ్ మనకి 2 రకాలది వస్తుంది మళ్ళీ. దెర్ ఆర్ 2 టైప్స్ ఆఫ్ కార్బన్ డేటింగ్. వన్ ఈస్ ది రిలేటివ్ డేటింగ్, ఒకటి మనకి రిలేటివ్ కార్బన్ డేటింగ్, ఇంకోటి అబ్సల్యూట్ కార్బన్ డేటింగ్, 2 వస్తాయి. రిలేటివ్ కార్బన్ డేటింగ్ మరియు అబ్సల్యూట్ కార్బన్ డేటింగ్ అని 2 వస్తాయి. ఓకే ఇప్పుడు ఈ కార్బన్ డేటింగ్ ప్రాసెస్ ఏదైతే ఉందో ఇందులో మనం ఏం చూస్తామంటే రిలేటివ్ లోని అన్నిటికన్నా ఓల్డెస్ట్ ఆర్గానిజం ఏదైతే ఉందో ఇప్పటి వరకు దొరికిన అన్నిటికన్నా ఓల్డెస్ట్ ఫాజిల్ దాదాపు ఒక 50 ఏళ్ల పాత 50,000 ఏళ్ల 50,000 years బ్యాక్ ఫాజిల్ దొరికింది. దట్ ఈస్ ద ఓల్డెస్ట్ టిల్ నౌ. ఓకే ఓకే దాంట్లో ఎంత కార్బన్ డీకే జరిగిందో చూస్తారు. దాన్ని మనకి ఇప్పుడు ఏదైతే ఆర్గానిజం న్యూయెస్ట్ ఏదైతే ఉందో అన్నిటికన్నా లేటెస్ట్ గా ఏదైతే దొరికిందో దాంట్లో చూస్తారు. ఓకే దాంట్లో ఎంత రేడియో యాక్టివ్ డికే జరిగింది, దీని మధ్యలో ఏదైతే ఆర్గానిజం ఏమైనా దొరికితే దాన్ని బట్టి ఒక ఎస్టిమేట్ వేస్తారనమాట, రిలేటివ్ ఎస్టిమేట్. ఓ దీని మధ్యలో ఉన్నది అంటే ఈ పర్టికులర్ టైంలో జరగచ్చు, ఇన్నేళ్ళు అయి ఉండొచ్చు. లేటెస్ట్ మనకి 50,000 ఏళ్ల పాత ఒక ఆర్గానిజం దొరికింది, ఇప్పుడు మనకు ఒక ఆర్గానిజం దొరికింది. సో ఈ ఆర్గానిజమ్స్ మధ్యన న్యూయెస్ట్ ఆర్గానిజం కి ఇంకో ఓల్డెస్ట్ ఆర్గానిజం మధ్యన మనకి ఏదైనా ఆర్గానిజం దొరికితే రిలేటివ్ గా క్యాల్కులేషన్లు కొడతారనమాట. ఓకే అది ఇంకో పక్క నుంచి మనకి అబ్సల్యూట్ డెన్సిటీ వస్తుంది. దీంట్లో యాక్చువల్ గా కష్టపడతారు పాపం. ఏం చేస్తారు, ఫర్ సపోజ్ ఆ పర్టికులర్ ఆర్గానిజం ది దుమ్ములు దొరికి, ఓకే ఆ పర్టికులర్ ఆర్గానిజం ఏం దొరికింది, ఒక బోన్ అనేది దొరికింది అనమాట. ఈ బోన్ లో ఏం చేస్తారు, ఒక చిన్న కాంపోనెంట్ తీసుకొని దాన్ని పౌడర్ చేస్తారు. పౌడర్ చేసి ల్యాబ్ లో దాన్ని ఓకే మైక్రోస్కోపులు బోల్డెన్ని కెమికల్ ఇలాంటివన్నీ వాడతారు కదా, మీరు డిటర్జెంట్ యాడ్ లో చూస్తారు. ఓకే టైడ్ డిటర్జెంట్, వాళ్ళు టైడ్ డిటర్జెంట్ వీల్ డిటర్జెంట్ ఏరియల్ సర్ఫ్ ఎక్సెల్ చేసినప్పుడు ల్యాబ్లో రీసెర్చ్లు చేసేస్తున్నారంట. దానివల్ల మనకు మంచి మంచి డిటర్జెంట్లు అందిస్తున్నారంట. దీనికన్నా పెద్ద కంపు విషయాలు నేను వెళ్ళలేదు. ఏదో ఒక్కసారి చేసి ఉంటారబ్బా, ఒక ఫార్ములా క్రియేట్ చేశారు డిటర్జెంట్ది, అదే అలా 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 పాస్ ఆన్ చేస్తున్నారు. అంతేగాని ప్రతిరోజు రీసెర్చ్ చేసేస్తున్నారంట డిటర్జెంట్ల మీద. ఓకే సబ్బులు కొత్త క్రియేట్ చేసేస్తున్నారంట ల్యాబుల్లోని. ఓకే ఆ ఘడి డిటర్జెంట్లో చెప్తారబ్బా, ఒక సైంటిస్ట్ వచ్చి చెప్తాడు నేనే కనిపెట్టాను ఇది చాలా మంచి డిటర్జెంట్ అనేసి. అలాగే వీళ్ళు చేస్తున్నారు అనమాట. కానీ వీళ్ళు చేసిన దాంట్లో యాక్చువల్గా విషయం ఉన్నది. సో కష్టపడి వీళ్ళు చేసి ఆ పర్టికులర్ ఏదైతే ఫాజిల్ ఉందో దాన్ని ఇది కనుక్కుంటారనమాట. ఓకే ఏజ్ ఇది వచ్చేసి పేలియంటోలాజికల్ ఎవిడెన్సెస్ లో వస్తుంది. ఇప్పుడు పేలియంటోలాజికల్ ఎవిడెన్సెస్ తర్వాత విల్ బి గోయింగ్ ఇంటూ మార్ఫోలాజికల్ ఎవిడెన్సెస్. పదండి. సో లెట్ us గో ఫర్ మార్ఫోలాజికల్ ఎవిడెన్సెస్. ఆగండి. ఓకే సో లెట్ us గో ఫర్ మార్ఫోలాజికల్ ఎవిడెన్సెస్. డన్. సరే మార్ఫోలాజికల్ ఎవిడెన్సెస్ చూద్దాం. రైట్. Okay, so let us go into morphological evidences. That is the next part. Morphological and anatomical evidences. నేను చెప్తున్నాను నాన్న, ఈ చాప్టర్లో NCERT అనేది ఏదైతే ఉందో, ఓకే ఈ చాప్టర్లో NCERT ఏదైతే ఉందో NCERT చదువుకుంటూ మీరు వెళ్ళారు అనుకోండి చాలా బాగా కన్ఫ్యూజ్ అవుతారు. మొత్తం NCERT చదివారంటే కూర్చొని చదవలేరు, మీరు కూర్చొని తలనొప్పి వచ్చేస్తుంది. సో మనం కాన్సెప్ట్ వైజ్గా వెళ్ళిపోవడం బెటర్ అనమాట. ఓకే సరే మార్ఫోలాజికల్ అండ్ అనటామికల్ ఎవిడెన్సెస్. మార్ఫోలాజికల్ ఇంకా అనటామికల్ ఎవిడెన్సెస్ ఏం చేస్తాయంటే ఆర్గానిజమ్స్ మధ్యన ఉన్న ఇవల్యూషనరీ లేదంటే ఫైలోజెనెటిక్ రిలేషన్షిప్స్ మీద ఫోకస్ చేస్తాయి. ఓకే ద మార్ఫోలాజికల్ ఎవిడెన్సెస్ ఓకే యాక్చువల్లీ ఫోకస్ ఆన్ ద ఇవల్యూషనరీ ఆర్ ఫైలోజెనెటిక్ రిలేషన్షిప్స్. ఫైలోజెనెటిక్ relationships between living organisms, okay, during evolution, between living organisms during
ఇవల్యూషన్ జరుగుతున్నప్పుడు వాటి మధ్య ఎలాంటి ఫైలోజెనెటిక్ లేదంటే ఇవల్యూషనరీ రిలేషన్షిప్స్ అనేవి డెవలప్ అయ్యాయి. సో దీంట్లో మనకి రెండు కాన్సెప్ట్లు వస్తాయి. ఓకే, రెండు కాన్సెప్ట్లు వస్తాయి. వాట్ ఆర్ ద టూ కాన్సెప్ట్స్ దట్ వీ విల్ బి లెర్నింగ్ ఇన్ దిస్? ఓకే, ద టూ కాన్సెప్ట్స్ దట్ విల్ బి లెర్నింగ్ ఇన్ దిస్, హోమోలాజీ ఇంకా అనాలజీ. దిస్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ టైప్ ఆఫ్ ఎవిడెన్స్. మనకి మార్ఫలాజికల్ ఇంకా అనటామికల్ ఎవిడెన్సెస్ చాలా ఎవిడెన్స్ బ్యాక్డ్ అంటారు, అంటే దానికి యాక్చువల్గా కొంచెం మనకి వెయిట్ ఉందంటారు. మార్ఫలాజికల్ ఇంకా అనటామికల్ ఎవిడెన్సెస్ ఏదైతే మనం చదువుతామో, హోమాలజీ ఇంకా ఎనాలజీ ఏదైతే చదువుతామో, దీనికి యాక్చువల్గా వెయిట్ అనేది ఉన్నది. యాక్చువల్గా ఈ విషయాలు మనకి ప్రూవ్ చేయొచ్చు మనం వీటిని. సో ఎనీథింగ్ దట్ కెన్ బి ప్రూవ్డ్ ఈజీలీ ఈజ్ యాక్చువల్లీ యాక్సెప్టెడ్ ఈజీలీ. ఏదైనా మనం ప్రూవ్ చేయడం కష్టమైతే మాత్రం అది యాక్సెప్ట్ చేయడం కూడా కష్టం అయిపోతుంది ఎవరికైనా జనాలకి కదా. అది సింపుల్, అది ఇక్కడ. సో ఇప్పుడు మనం హోమోలాగస్ ఇంకా అనలాగస్ ఆర్గన్స్ గురించి మాట్లాడుకోబోతున్నాం. వీఆర్ గోయింగ్ టు టాక్ అబౌట్ ద హోమోలాగస్ అండ్ అనలాగస్ ఆర్గన్స్. పదండి, లెట్ us టాక్ అబౌట్ ద homologous and analogous organs. Homologous organs మరియు analogous organs. రైట్, సరే. HDAC కదా, వెరీ గుడ్, గుర్తున్నది అందరికి. ఓకే, సో ఎలా ఉంది నాన్న ఇక్కడ వరకు క్లాసు? ఎలా ఉంది, అందరికీ అర్థమవుతున్నదా? కొంచెం ఇంట్రెస్టింగ్ ఉందా క్లాసు? పర్వాలేదంటారా? క్లాస్ అనేది మనకు కొంచెం ఇంట్రెస్టింగ్ ఉందా? పర్వాలేదంటారా? కంటిన్యూ చేసుకుంటూ వెళ్తామా? ఇదే ఊపులో ఇదే స్పీడ్ మనకు ఓకేనా? లేదంటే మనం కొంచెం స్పీడ్ మార్చాలా, తగ్గించాలా, పెంచాలా, ఏమైనా ఉంటే కూడా మీరు చెప్పచ్చు కిందన చాట్ సెక్షన్ లో చెప్పచ్చు. మనకి స్పీడ్ పెంచాలన్నా మీరు చెప్పచ్చు, స్పీడ్ కొంచెం పెంచుతాం. లేదు సార్ ఈ స్పీడ్ బాగానే ఉన్నది అంటే కూడా మనం యాక్చువల్గా ఇదే స్పీడ్ లో కంటిన్యూ అవుతాం. ఓకే, చెప్పండి. ఎందుకంటే మన క్లాస్ స్టార్ట్ అయ్యి ఒక 1.5 hours అవుతున్నది అందుకు. ఓకే, 1:20 అవుతున్నది. రైట్, ఎస్, 1:20 అవుతున్నది. డన్, సూపర్. ఓకే, గుడ్. సరే అయితే పదండి. ఓకే, ఈ టాపిక్ అయిపోగానే ఎలాగో బ్రేక్ ఇస్తాను మీకు. ఈ టాపిక్ అవగానే నేను మీకు కొంచెం బ్రేక్ ఇస్తా. ఓకే, టాపిక్ అవగానే మనకి ఎవిడెన్సెస్ ఆఫ్ ఎవల్యూషన్ అయిన తర్వాత ఒక 10 minutes బ్రేక్ తీసుకుందాము. 10 minutes బ్రేక్ తీసుకుని మళ్ళీ మనం కంటిన్యూ చేద్దాం. ఓకే, పదండి. సరే, కొంచెం టాపిక్ బోరింగే మరి నాన్న, ఏం చేస్తాం చెప్పండి. ఈ టాపిక్ అలాగే ఉంటుంది మరి, కొంచెం డ్రై టాపిక్ ఇది. రండి. సో హోమోలాగస్ ఆర్గన్స్ అంటే ఏంటి? హోమోలాగస్ ఆర్గన్ ఆర్ హోమాలజీ అనే కాన్సెప్ట్ ఏం ఎక్స్ప్లెయిన్ చేస్తుందంటే, మనకి ఒకే పర్టికులర్ యాన్సెస్టర్ ఉండేదంట. ఆర్గనిజమ్స్ ఇవాల్వ్ అవుతున్నప్పుడు దెర్ ఇస్ ఓన్లీ ఎ సింగిల్ యాన్సెస్టర్. ఆ సింగిల్ యాన్సెస్టర్స్ నుంచి మనకి బోల్డ్ అన్ని నంబర్ ఆఫ్ ఆర్గనిజమ్స్ వచ్చాయి. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ మ్యామల్స్ అన్నమాట. మ్యామల్స్ అన్ని ఏవైతే ఉన్నాయో, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మ్యామల్స్ మనం ఏదైతే చూస్తున్నాం, హ్యూమన్ బీయింగ్స్ తో పాటు కోతులు, బ్యాట్స్, దాని తర్వాత మనకి టైగరు, ఇవన్నీ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ వచ్చేసి మనకి ఒకే కామన్ యాన్సెస్టర్ నుంచి వచ్చాయి. ఒక యాన్సెస్ట్రల్ ట్రీలోని ఒకే కామన్ యాన్సెస్టర్ నుంచి వచ్చాయి. ఇప్పుడు ఈ కామన్ యాన్సెస్టర్స్ నుంచి వచ్చినా కూడా వాటి దగ్గర ఉన్న ఆర్గన్స్ ఏవైతే ఉన్నాయో వాటి ఫంక్షన్స్ ని బట్టి ఆ ఆర్గన్స్ లో మోడిఫికేషన్స్ జరిగాయి. సో దీన్నే మనం ఏమంటాం, సేమ్ కైండ్ ఆఫ్ ఆర్గన్ బట్ ఇట్ హ్యాస్ డిఫరెంట్ ఫంక్షన్స్. దీన్నే మనం ఏమంటాం, హోమోలజీ ఆర్ హోమోలాగస్ ఆర్గన్స్ అంటాం. ఓకే, సో ద సేమ్ ఆర్గన్, it is the same organ from same ancestor, same organ or same origin. Okay, same organ or same origin or organ, but each of these organs have different functions. Function 1, function 2, function 3. Function 1, function 2, function 3. Okay, so manaki ఒకే ఆర్గన్ నుంచి డిఫరెంట్ ఫంక్షన్స్ అనేవి డెవలప్ అయి వచ్చాయి. So the functions are different for the same origin. So similar origin, different function అని కూడా అంటాం దీన్ని. Same or similar origin and different function అంటాం. ఓకే, సరేనా? సో దీన్నే మనం అన్నిటికన్నా ఫస్ట్ కామన్ యాన్సెస్ట్రీ ఉంది, ఒకే కామన్ యాన్సెస్టర్ నుంచి వచ్చే ఈ ఆర్గన్స్ అన్నీను. ఓకే, రెండోది వచ్చేసి మనకి సిమిలర్ ఒరిజిన్, డిఫరెంట్ ఫంక్షన్స్. ఓకే, ఇది జస్ట్ నేను మీకు బేసిక్స్ చెప్తున్నాను అంతే, ఇది బేసిక్స్ మాత్రమే. ఓకే,
ఇది బేసిక్స్ మాత్రమే. దీని మీద ఇంకా ఫర్దర్ మనం చెప్పుకుంటాం. ఇంతటితోనే ఆపేసి క్వశ్చన్లు అని ఏం చేయించను, ఇంకా ఉంది డీటెయిల్గా మనం మాట్లాడుకుంటాం. ఎనలాగస్ ఆర్గన్స్ అంటే ఏంటి? ఎనలాగస్ ఆర్గన్స్ అంటే ఆ పర్టికులర్ ఆర్గానిజమ్స్ మధ్యన ఏం లింక్ లేదు, కానీ వాటి ఆర్గన్స్ చేస్తున్న ఫంక్షన్స్ మనకు మ్యాచ్ అవుతాయి. మనకి ఫర్ సపోజ్ లెటస్ సే బర్డ్స్ లో ఏవైతే యాక్చువల్గా వింగ్స్ ఉన్నాయో ఆ 4 limbs నుంచి వచ్చాయి, కానీ ఇన్సెక్ట్స్ లో ఉన్న వింగ్స్ 4 limbs నుంచి ఏం రాలా, అది మనకి థొరాసిక్ పార్ట్ నుంచి ఒక ఎక్స్టెన్షన్ లో వచ్చాయి. కానీ ఇవి రెండు చేస్తున్న పనులు ఏమిటి? ఎగరడమే. సో ఫ్లయింగ్ is the common function that these organs are performing, but they don't have a similar origin. So the function is the same, but the origin is different. Same function, ఒకే ఫంక్షన్ ఉంది, ఓకే, ఫంక్షన్ ఒకటే ఉన్నది, బట్ ఒరిజిన్ వేరువేరులు ఉన్నాయి. There are different origins. Sorry, different origin. Different origin. దీన్ని మనం ఏమంటాము? అనాలజీ అంటాం. ఇప్పుడు అనాలజీలోని మనం ఎలాంటి కామన్ యాన్సెస్ట్రీ చూడము. ఇప్పుడే మనం చెప్పుకున్నట్టు అపోజింగ్ టు దట్ దెర్ ఇస్ నో కామన్ యాన్సెస్ట్రీ. అండ్ మనకి సేమ్ ఫంక్షన్ ఉంటుంది కానీ ఒరిజిన్ డిఫరెంట్ గా ఉంటుంది. సో సిమిలర్ ఫంక్షన్ బట్ డిఫరెంట్ origin. ఓకే, సరే. ఇప్పుడు మనకి హోమోలాగస్ ఆర్గన్స్ ఇంకా హోమాలజీ గురించి ఇంకొంచెం డీటెయిల్ గా మాట్లాడుకుంటాము. ఇంకా అనలాగస్ ఆర్గన్స్ గురించి కూడా డీటెయిల్ గా మాట్లాడుకుంటాం. పదండి, ఇంకొక పాయింట్ మనం మాట్లాడుకుంటే మనకి ఇవి అయిపోతాయి. ఎక్కువ లేదు, మన కాన్సెప్ట్ ఎక్కువ లేదు, కానీ క్వశ్చన్స్ చాలా ఎక్కువ వస్తాయి దీని నుంచి. అందుకే కొంచెం మంచిగా మాట్లాడుకోవాలి. హోమోలాగస్ ఆర్గన్స్ ఏవైతే ఉన్నాయో అవి ఎలాంటి టైప్ ఆఫ్ ఎవల్యూషన్ ని చూపిస్తాయి అంటే మనకి డైవర్జెంట్ ఎవల్యూషన్ ని చూపిస్తాయి. దే షో అ టైప్ ఆఫ్ ఎవల్యూషన్ నోన్ యాజ్ డైవర్జెంట్ ఎవల్యూషన్. వాట్ ఈస్ అ డైవర్జెంట్ ఎవల్యూషన్ అంటే ఏంటి? మనకి ఒక ఆర్గన్ ఒకటే ఉంది, దెర్ ఇస్ అ సింపుల్ ఓన్లీ వన్ ఆర్గన్, బట్ ఈచ్ ఆర్గన్ హ్యాస్ డిఫరెంట్ ఫంక్షన్స్. మనకి ఏమవుతున్నది, ఆ ఆర్గన్ అనేది కామన్ యాన్సెస్టర్స్ నుంచి మనకి డైవర్సిఫై అయిపోయింది, ఫంక్షన్ ని బట్టి డైవర్సిఫై అయింది. సో ఒకే దగ్గర నుంచి వేరే చోట్ల వెళ్తున్నది అనమాట. ఇలాగా వేరే చోట్ల డైవర్సిఫై అవుతున్నది. అందుకే దాన్ని మనం ఏమంటున్నాం? డైవర్జెంట్ ఎవల్యూషన్ అని అంటున్నాం. ఇప్పుడు దీంతో సంబంధించిన ఎగ్జాంపుల్స్, అందుకే హోమోలాగస్ ఆర్గన్స్ డైవర్జెంట్ ఎవల్యూషన్ కి మనం హెచ్డి అని పెట్టుకుంటాం. అందరికీ తెలుసు, ఇది హెచ్డి అని పెట్టుకుంటాం కదా, ఇది అందరికీ తెలుసు. సరే, ఇప్పుడు డైవర్జెంట్ ఎవల్యూషన్ కి ఎగ్జాంపుల్స్ మనకి ఇంపార్టెంట్. సో ప్లాంట్స్ ఇంకా యానిమల్స్ రెండిట్లోనే ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ఈ రెండు ఎగ్జాంపుల్స్ మనకి ఇంపార్టెంటే. let us discuss both examples. ఓకే, ప్లాంట్స్ ఇంకా యానిమల్స్ రెండిట్లోని ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. రెండిట్లో ఉన్న ఎగ్జాంపుల్స్ మనకి ఇంపార్టెంట్. ఓకే, అన్నిటికన్నా ఫస్ట్ ప్లాంట్స్ లో వచ్చేసి ఎగ్జాంపుల్ ఏంటో తెలుసా? ప్లాంట్స్ లో మనం మార్ఫాలజీ చదువుకున్నాం, గుర్తుందా నాన్న? ప్లాంట్ మార్ఫాలజీ గుర్తుందా? మార్ఫాలజీ ఆఫ్ ఫ్లవరింగ్ ప్లాంట్స్ చాప్టర్ గుర్తుందా అందరికి? ఏమైంది? ఎనర్జీ డౌన్ అయిపోయిందా? సార్ యాక్చువల్గా బ్రేక్ఫాస్ట్ చేయాలి సార్, మాకు ఎనర్జీ రావట్లేదు సార్ అంటారా? ఈ టాపిక్ అవగానే బ్రేక్ ఇస్తా, ఒక 10 నిమిషాలు బ్రేక్ ఇస్తా ఈ టాపిక్ అవగానే. దాని తర్వాత మీరు కావాలంటే చేసుకొని రండి, పర్వాలేదు. ఈ టాపిక్ అవగానే నేను మీకు బ్రేక్ ఇస్తాను, కావాలంటే మీరు బ్రేక్ఫాస్ట్ లేదంటే కొంచెంసేపు ఫ్రెష్ అప్ అయి రావచ్చు, మళ్ళీ క్లాస్లో కూర్చోవచ్చు. నో నీడ్ టు వరీ. కొంచెం ఎనర్జీ డౌన్ అవుతుంది నాకు తెలుసు. ఓకే, అది. సో ఈ టాపిక్ అవగానే ఇచ్చేస్తా. అంటే హోమోలాగస్ ఇంకా ఎనలాగస్ ఆర్గన్సే కాదు, ఎవిడెన్సెస్ ఆఫ్ ఎవల్యూషన్ అనే టాపిక్ ఉంది కదా, ఈ ఎవిడెన్సెస్ ఆఫ్ ఎవల్యూషన్, ఓకే, ఎవిడెన్సెస్ ఆఫ్ ఎవల్యూషన్ ఏదైతే ఉందో ఈ టాపిక్ అయిపోగానే నేను మీకు బ్రేక్ ఇస్తాను. ఓకే, సరేనా? పదండి. ఓకే, సరే అయితే డన్. సరే, సో ప్లాంట్స్ లో ఉన్న ఎగ్జాంపుల్ ఏంటన్నా? మార్ఫాలజీ మనం చదువుకున్నాం. మార్ఫాలజీలో మనం స్టెమ్ మోడిఫికేషన్స్ చదువుకున్నాం. స్టెమ్ మోడిఫికేషన్స్ లో 2 మెయిన్ స్టెమ్ మోడిఫికేషన్స్ వస్తాయి. ఏంటది? థార్న్స్ ఇంకా టెండ్రిల్స్. దాని మీదే ఇదంతాను. ఓకే, చూడండి, మనకి ప్లాంట్స్ లో హోమోలాగస్ ఆర్గన్ ఎగ్జాంపుల్ చాలా ఇంపార్టెంట్, జాగ్రత్తగా నోట్ డౌన్ చేసుకోండి. ఇట్ ఈస్ థార్న్స్ ఆఫ్ బౌగన్విలియా, అండ్ టెండ్రిల్స్ ఆఫ్ కుకుర్బిటా. ఇప్పుడు ఇవి ఎందుకు హోమోలాగస్ ఆర్గన్స్ అనేది కూడా మనకు తెలియాలి. చూడండి, మనకి థార్న్స్ ఏం పని చేస్తున్నాయి ప్లాంట్ కి? బోత్ ఆర్ మోడిఫికేషన్స్ ఆఫ్ యాక్సిలరీ బడ్, బోత్ ఆర్ స్టెమ్ మోడిఫికేషన్స్.
both are stem or auxiliary bud modification. ఏదైతే auxiliary bud ఉన్నదో auxiliary bud modifications రెండు. ఓకే, బోత్ ఆర్ auxiliary bud modifications. ఇప్పుడు మనకి థార్న్స్ ఏవైతే ఉన్నాయో థార్న్స్ ఈ ప్లాంట్ ఏం చేస్తున్నాయి, ప్రొటెక్షన్ ఇస్తున్నాయి, ఏదైనా ప్రెడేటర్ లేదంటే హర్బివోర్ వచ్చి తినేయకుండా. టెండ్రిల్స్ ఏం చేస్తున్నాయి, సపోర్ట్ ఇస్తున్నాయి. సో మనకి ఒరిజిన్ సేమే, రెండిటిది సేమ్ ఒరిజిన్ కానీ ఫంక్షన్ డిఫరెంట్. రెండు auxiliary bud modifications, కానీ రెండు auxiliary bud modifications అయినా కూడా అవి చేసిన ఫంక్షన్స్ వేరు. ఒకటి మనకి థార్న్ గా డెవలప్ అయింది ఏదైతే మనకి ప్రొటెక్షన్ ఇస్తున్నదో, ఇంకోటి టెండ్రిల్ గా డెవలప్ అయింది ఏదైతే ప్లాంట్ ని గ్రోత్ కోసం హెల్ప్ చేస్తున్నదో. ఓకే, అది కదా. సో దీన్నే మనం ఏమంటాము, దీన్నే మనం ఎగ్జాంపుల్ ఫర్ హోమోలాగస్ ఆర్గన్స్ ఇన్ ప్లాంట్స్ అంటాం. ఇప్పుడు యానిమల్స్ లో మనం చూసుకున్నట్లయితే యానిమల్స్ లో వచ్చేసి ఓకే 4 limbs ఆఫ్ డిఫరెంట్ వర్టిబ్రేట్స్, ఇది మనకు అన్నిటికన్నా ఫస్ట్ వస్తుంది. 4 limbs ఆఫ్, ఫస్ట్ ఎగ్జాంపుల్ ఇస్ 4 limbs ఆఫ్ డిఫరెంట్ వర్టిబ్రేట్స్. అన్ని నేను మీకు చూపిస్తాను ఇప్పుడు, అన్ని చూపిస్తాను నేను మీకు ఇప్పుడు చెప్పిన తర్వాతే నేను మీకు చూపిస్తాను. 4 limbs ఆఫ్ డిఫరెంట్ వర్టిబ్రేట్స్, వేరే టైప్స్ ఆఫ్ వర్టిబ్రేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళవి 4 limbs ఏవైతే ఉన్నాయో వేరుగా డెవలప్ అయ్యాయి, అదొకటి. ఇప్పుడు నా 4 limbs నేను ఏదైనా సామాన్లు పిక్ చేసుకోవడానికైనా పట్టుకోవడానికైనా యూజ్ చేస్తున్నాను. అది ఒక టైగర్ ఉన్నది అనుకోండి, టైగరు చీతా, అది పరిగెట్టడానికి యూజ్ చేస్తున్నారు దాని 4 limbs ని. అదే మనకి బ్యాట్స్ లో 4 limbs వింగ్స్ కింద డెవలప్ అయ్యాయి, ఎగరడానికి హెల్ప్ చేస్తున్నది అది. అదే మనకి వేల్ ఉన్నది అనుకోండి, వేలు బ్లూ వేల్, అది కూడా ఒక మ్యామల్లే. అందులో ఉన్న 4 limbs మనకి ఫిన్స్ కింద డెవలప్ అయ్యి దాని స్విమ్మింగ్ లో హెల్ప్ చేస్తున్నది అది. సో మనకి 4 limbs ఆఫ్ వర్టిబ్రేట్స్ ఒకటి ఎగ్జాంపుల్. దాని తర్వాత వర్టిబ్రేట్ హార్ట్స్ ఇంకా బ్రెయిన్స్, వర్టిబ్రేట్ హార్ట్స్ అవి కూడా అంతే, అండ్ బ్రెయిన్స్. కెపాసిటీ వేరు ఇది వేరు, కానీ మనకి వర్టిబ్రేట్ హార్ట్స్ ఇంకా బ్రెయిన్స్ కూడా మంచి ఎగ్జాంపుల్స్. దే ఆర్ ఆల్సో గుడ్ ఎగ్జాంపుల్స్. ఓకే, సరే అయింది. ఇప్పుడు మనం అలాగే అనలాగస్ ఆర్గన్స్ గురించి కూడా మాట్లాడేసుకుందామా ఇప్పుడు? అలాగే మనం అలాగే మనం అనలాగస్ ఆర్గన్స్ కూడా మాట్లాడుకుందామా? అనలాగస్ ఆర్గన్స్ లో మనకు వచ్చిన ఎగ్జాంపుల్స్ ఏంటన్నా, అనలాగస్ ఆర్గన్స్ ఏవైతే ఉన్నాయో దే యాక్చువల్లీ ఆర్ ఇంపార్టెంట్ ఫర్ కన్వర్జెంట్ ఎవల్యూషన్. అనలాగస్ ఆర్గన్స్ ఏవైతే ఉన్నాయో దే ఆర్ యాక్చువల్లీ ఇంపార్టెంట్ ఫర్ కన్వర్జెంట్ ఎవల్యూషన్. దే ఆర్ ఇంపార్టెంట్ ఫర్ కన్వర్జెంట్ ఎవల్యూషన్. అందుకే ఏ ఇంకా సి కాబట్టి ఏసీ అని గుర్తుపెట్టుకోమంటాను నేను ఇప్పుడు, దీన్ని ఏసీ అని గుర్తుపెట్టుకోమంటాను. ఇప్పుడు అనలాగస్ ఆర్గన్స్ ని కన్వర్జెంట్ ఎందుకు అంటున్నాం? మనకి యాక్చువల్ గాను ఒకే ఒక్క ఫంక్షన్ ఉంది, కానీ డిఫరెంట్ ఆర్గన్స్ అదే ఫంక్షన్ చేయడానికి ఇష్టపడుతున్నాయి. అంటే మనకి దెర్ ఆర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆర్గన్స్. ఒకటి మనకి యాక్చువల్ గా వింగ్స్ ఆఫ్ బటర్ఫ్లై అండ్ బర్డ్స్, ఓకే, దాంతో ఫ్లిప్పర్స్ ఆఫ్ పెంగ్విన్స్ అండ్ డాల్ఫిన్స్, ఇలాంటివి బోల్డ్ అన్ని వస్తాయి. సో ద ఆర్గన్స్ ఆర్ డిఫరెంట్ బట్ దే ఆర్ ట్రైంగ్ టు పర్ఫార్మ్ వన్ సింగిల్ ఫంక్షన్. ఓకే, సో అందుకే దీన్ని మనం ఏమంటాము అనలాగస్ ఆర్గన్స్. అన్ని ఆర్గన్స్ వచ్చి ఒకే ఫంక్షన్ కోసం కన్వర్జ్ అవుతున్నాయి, ఒకే ఫంక్షన్ కోసం ఇలాగా కన్వర్జ్ అవుతున్నాయి. అలా కన్వర్జ్ అవుతున్నాయి కాబట్టి దీన్ని మనం ఏమంటాం కన్వర్జెంట్ ఎవల్యూషన్. దీంట్లో ఉన్న ఎగ్జాంపుల్స్ కూడా చెప్పేసుకుందాం విచ్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ వన్స్ అగైన్. పదండి. సో ప్లాంట్స్ ఇంకా యానిమల్స్ లో ఎగ్జాంపుల్స్, ప్లాంట్స్ అండ్ యానిమల్స్ లో ఎగ్జాంపుల్స్ చెప్పేసుకుందాం. ఓకే, సో ప్లాంట్స్ లో వచ్చేసి ఎగ్జాంపుల్ ఏంటి నాన్న? ప్లాంట్స్ లో వచ్చేసి ఎగ్జాంపుల్ మనకి పొటాటో ఇంకా స్వీట్ పొటాటో, ఇవి రెండు వస్తాయి. ప్లాంట్ లో మనకి ఏమేమి వస్తాయి? పొటాటో అండ్ స్వీట్ పొటాటో, పొటాటో అండ్ స్వీట్ పొటాటో. బంగాళదుంపలు ఇంకా మనకి తీయ దుంపలు, ఓకే, తీయగా ఉంటాయి కదా స్వీట్ పొటాటో, అది. ఇవి రెండు అన్నమాట. మనకి ఎందుకు ఇవి అనలాగస్ ఆర్గన్స్ అంటే ఇవి రెండు మనకి చేసింది ఒక పని సేమ్, ఫుడ్ స్టోరేజ్, కానీ ఇవి రెండింటిది ఒరిజిన్స్ వేరు. మనకి పొటాటో వచ్చేసి ఒక స్టెమ్ మోడిఫికేషన్, పొటాటో ఈజ్ అ స్టెమ్ మోడిఫికేషన్, ఓకే. అలాగే స్వీట్ పొటాటో వచ్చేసి మనకి అడ్వెంటీషియస్ రూట్ మోడిఫికేషన్, అది అడ్వెంటీషియస్ రూట్ మోడిఫికేషన్, అడ్వెంటీషియస్ రూట్ అది. ఓకే, సో మనకి పొటాటో స్టెమ్ మోడిఫికేషన్, స్వీట్ పొటాటో రూట్ మోడిఫికేషన్, రెండు వేరు. ఇది రూటు, ఇది స్టెమ్, కాకపోతే రెండు ఏం చేస్తున్నాయి? వాట్ ఈస్ దర్ కామన్ ఫంక్షన్?
What is their common function? Food storage. Food storage is the common function. So the origin is different, but the function is same. ఇదొక ఎగ్జాంపుల్ మనకి, ఇదొక ఎగ్జాంపుల్. ఇంకో పక్క నుంచి యానిమల్స్ లో ఎగ్జాంపుల్స్ వచ్చేసి మనకి మోస్ట్ ఇంపార్టెంట్ ఎగ్జాంపుల్స్ ఏవైతే వస్తాయో దాంట్లో వచ్చేసి అన్నిటికన్నా ఫస్ట్ వింగ్స్ ఆఫ్ బటర్ఫ్లై ఇన్ బర్డ్స్. వింగ్స్ ఆఫ్ బటర్ఫ్లై అండ్ బర్డ్స్ ఇదొకటి నంబర్ 1. రెండో ఎగ్జాంపుల్ ఐస్ ఆఫ్ ఆక్టోపస్ అండ్ మ్యామల్స్. ఐస్ ఆఫ్ ఆక్టోపస్. ఆక్టోపస్ వచ్చేసి మనకి ఆక్టోపస్ వచ్చేసి మొలస్కా, మ్యామల్స్ వచ్చేసి మనకి కార్డేట్స్. ఓకే, మ్యామల్స్. సో ఒరిజిన్ డిఫరెంట్ కానీ రెండు విజన్ లోనే హెల్ప్ చేస్తున్నాయి, చూడడానికి హెల్ప్ చేస్తున్నాయి రెండు విజన్ లో. ఓకే, దాని తర్వాత ఫ్లిప్పర్స్ ఆఫ్ పెంగ్విన్స్ అండ్ డాల్ఫిన్స్. ఒరిజిన్ డిఫరెంట్, పెంగ్విన్స్ వచ్చేసి బర్డ్స్. సో అందుకే వీటి కూడా మనకి ఫంక్షన్స్ ఏమైనా ఒరిజిన్ అనేది మనకి డిఫరెంట్ అన్నమాట. ఓకే, సరేనా? అయిపోయింది. సో దీంతో మనకి కంప్లీట్ అయిపోయింది మనకి మార్ఫలాజికల్ ఇంకా అనటామికల్ ఎవిడెన్సెస్. ఓకే, దీని తర్వాత మనం ఎంబ్రియోలాజికల్ ఎవిడెన్సెస్ ఒకటి మాట్లాడుకొని డైరెక్ట్ ఇంకా బయోజియోగ్రాఫికల్ ఎవిడెన్సెస్కి వెళ్ళిపోతాం, విచ్ ఇస్ అనదర్ మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్. ఫస్ట్ మనం ఎంబ్రియోలాజికల్ ఎవిడెన్సెస్ గురించి మాట్లాడేసుకుందాం, పదండి. ఓకే, సరే. సో ఎంబ్రియోలాజికల్ ఎవిడెన్సెస్ కి వెళ్లే ముందు లెట్ us talk about these organs. పదండి. ఓకే, కొంచెం ఎన్సీఆర్టీ చదివేసుకుందాం రండి. కంపారిటివ్ అనాటమీ అండ్ మార్ఫాలజీ షోస్ సిమిలారిటీ అండ్ డిఫరెన్సెస్ అమంగ్ ఆర్గానిజమ్స్ of today and those that existed million years ago. Such similarities can be interpreted to understand the common ancestors that were shared or not. For example, ఇప్పుడు whales, bats, cheetah and humans all are mammals, share similarities in the pattern of the bones of the forelimbs. Okay, with the actual గా forelimb bones ఏవైతే ఉన్నాయో వాటి pattern లో similarity అనేది చూస్తాం. Though these forelimbs perform different functions, they have similar anatomical structure. ఇది వచ్చేసి మనకి homologous organs కి examples ఇవి. Okay, so they are examples for homologous organs. చూడండి. ఓకే, వాటన్నిటిలో మనకి హ్యూమరస్, రేడియస్, అల్నా, కార్పల్స్, మెటాకార్పల్స్ ఇంకా ఫెలాంజెస్ అనేవి ఉంటాయి అన్నమాట. ఓకే, సో సేమ్ స్ట్రక్చర్ డెవలప్డ్ అలాంగ్ డిఫరెంట్ డైరెక్షన్స్ డ్యూ టు అడాప్టేషన్స్ టు డిఫరెంట్ నీడ్స్. దీన్నే మనం డైవర్జెంట్ ఎవల్యూషన్ అండ్ దీస్ స్ట్రక్చర్స్ ఆర్ నోన్ యాజ్ homologous structures or homologous organs. Homology indicates common ancestry. చాలా ఇంపార్టెంట్. హోమాలజీ అనే వర్డ్ కూడా వాడతారు హోమోలాగస్ ఆర్గన్స్ కి. హోమాలజీ ఇండికేట్స్ కామన్ యాన్సెస్ట్రీ. Other examples are vertebrate hearts or brains. In plants also thorn and tendrils of bougainvillea and cucurbita represent homology. Okay, so homology is based on divergent evolution. Analogy refers to exact opposite. Wings of butterfly, birds ఒకేలా ఉంటాయి, అవి anatomical గా సిమిలర్ గా కనిపించినా కూడా దే పర్ఫార్మ్ డిఫరెంట్ ఫంక్షన్స్. అందుకే వాటిని కన్వర్జెంట్ ఎవల్యూషన్ లో పెట్టుకుంటాం. ఓకే, దానికి ఇంకా ఐ ఆఫ్ ఆక్టోపస్, పెంగ్విన్స్ వచ్చేసింది. దాని తర్వాత మనకి డిఫరెంట్ ఇవన్నీ ఏవైతే ఎగ్జాంపుల్స్ ఉన్నాయో మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం. ఇది మనకు వచ్చేసి యాక్చువల్గా చూడండి, ఇది మనకు వచ్చేసి ఇవి టెండ్రిల్స్, ఇవి థార్న్స్. దాని తర్వాత ఇవి మ్యాన్లో ఉన్న బోన్ ఎలా ఉందో చూడండి, చీతాలో ఉన్న బోన్స్, వేల్లో ఉన్న బోన్స్, బ్యాట్లో అన్ని ఆల్మోస్ట్ సిమిలర్ గానే ఉన్నాయి. ఓకే, కామన్ యాన్సెస్ట్రీ ఉంది కానీ ఫంక్షన్ అనేది మనకి మారింది. ఓకే, సరే, డన్. ఓకేనా? సరే, ఓకే, డన్, అయిపోయింది. సో నెక్స్ట్ మనం ఇంకా ఎంబ్రియోలాజికల్ ఇప్పుడు నెక్స్ట్ ఫర్దర్ ముందుకెళ్ళి. ఓకే, man has bred selected plants and animals for agriculture, horticulture, sport or security. Man has domesticated many wild animals. This intensive breeding program has created breeds from different breeds. ఇలా మనకి మ్యానే క్రియేట్ చేసినప్పుడు మిలియన్స్ ఆఫ్ ఇయర్స్ నేచర్ అనేది క్రియేట్ చేయలేదా కొత్త బ్రీడ్స్ ని, కొత్త స్పీషీస్ దీని వల్ల రాలేవా అని అంటున్నారు. ఇంకేం లేదు, అంతే. పదండి. సరే నాన్న, దీని మీద మరి క్వశ్చన్స్ చేయరా మీరు ఇప్పుడు బ్రేక్ అడుగుతున్నారు, కరెక్టే కాదన్ను, కానీ మరి క్వశ్చన్స్ చేయరా? మరి దీని మీద క్వశ్చన్స్ అక్కర్లేదంటారా? ఏమో మీరు క్వశ్చన్స్ చేసి వెళ్తారనుకున్నాను. బ్రేక్ కావాలా? ఇప్పుడే బ్రేక్ కావాలా? మీరు ఇప్పుడు కావాలంటే మీరు ఏం చేస్తారో నాకు తెలుసారా? మీరు బ్రేక్ కావాలని వెళ్ళిపోయి మరి తిరిగిరారు, మీరు అలాంటి పనులు చేస్తారు మీరు.
అందుకే నేను బ్రేక్లు ఇవ్వను మీకు, అందుకే నేను మీకు బ్రేక్లు ఇవ్వను. బ్రేక్లు ఇస్తే ప్రాబ్లం అదే. బ్రేక్ చూడండి, క్వశ్చన్స్ చేసుకొని బ్రేక్కి వెళ్దామా అంటే చేసుకోవచ్చు, అలాగా క్వశ్చన్స్ అయ్యేగానే బ్రేక్ తీసుకుందామా? ఓకేనా, సరే పదండి. సో ఎంబ్రియోలాజికల్ ఎవిడెన్సెస్ ఇంకా బయోజియోగ్రాఫికల్ ఎవిడెన్సెస్ కూడా మాట్లాడుకున్న తర్వాత మనం క్వశ్చన్స్ అయ్యాక బ్రేక్ అంట, బ్రేక్ తర్వాత క్వశ్చన్స్ అంట, బ్రేక్ తర్వాత క్వశ్చన్స్ చేయడంలో కిక్ ఉండదు, నేను చెప్తున్నా మీకు అది. ఓకే, అది పదండి ఎంబ్రియోలాజికల్ ఎవిడెన్సెస్ చేసుకుందాం. ఎంబ్రియోలాజికల్ ఎవిడెన్సెస్ కంప్లీట్ చేసేసుకుందాం. ఎవిడెన్సెస్ కంప్లీట్ చేసుకొని మనం క్వశ్చన్స్ చేసుకుందాం. ఎంబ్రియోలాజికల్ ఎవిడెన్సెస్ అనే కాన్సెప్ట్ ఎవరు ఇచ్చారంటే అర్నెస్ట్ హకీల్ అనే ఒక అతను ఇచ్చారు. అర్నెస్ట్ హకీల్. మన హకీల్ ఎవరైతే ఉన్నారో అతను ఉట్టుకుంటే కూర్చునేవారు కాదనమాట, ఏదో ఒకటి ఇచ్చేవారు అనమాట. ఓకే ఓకే, సరేనా సరేనా, వినండి వినండి. ఇప్పుడు అర్నెస్ట్ హకీల్ ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఓకే, మొన్న అలాగే జరిగింది, నాకు నిజంగా నమ్మకం లేదు మీ మీద, మీ అందరి మీద. మొన్న అలాగే జరిగింది. 10 నిమిషాలు మాత్రం బ్రేక్ ఇచ్చా. ఆ 10 నిమిషాల బ్రేక్ లో ఎలా మాయమయ్యారంటే ఒక్కసారిగా టుష్ మనం మాయమైపోయారు, మరి తిరిగి రాలే ఇంకా మరి దాని తర్వాత. అందుకే అమ్మో బ్రేక్ అంటే భయం వేస్తున్నది ఇవాళ రేపు మీ అందరినీ చూస్తే నాకు. అతను ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, ఏంటి, ఆంటోజెనీ రీక్యాపిచులేట్స్ ఫైలోజెనీ అని. ఆంటోజెనీ రీక్యాపిచులేట్స్ ఫైలోజెనీ అని ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఓకే, సో ఈ స్టేట్మెంట్ బట్టి అతను ఏమన్నారు, దీని అర్థం ఏమిటి, ఆంటోజెనీ అంటే ఎంబ్రియోలాజికల్ హిస్టరీ. ఓకే, ఎంబ్రియోలాజికల్ హిస్టరీ రిపీట్స్, రికాపిచులేట్స్ అంటే రిపీట్స్, ఫైలోజెనీ అంటే ఎవల్యూషనరీ హిస్టరీ అనమాట. ఓకే ఓకే, ఎవల్యూషనరీ హిస్టరీ అనమాట. ఓకే, ఎవల్యూషనరీ హిస్టరీ అనమాట ఇది వాళ్ళు. ఇప్పుడు దీని అర్థం ఏమిటి అన్నది అర్థం కాలే ఎవరికి. ఈ ఆంటోజెనీ రీక్యాపిచులేట్స్ ఫైలోజెనీ అంటే ఏమిటి? ఓకే ఓకే, వినండి. సో ఆంటోజెనీ రీక్యాపిచులేట్స్ ఫైలోజెనీ అంటే ఎంబ్రియోలాజికల్ హిస్టరీ రిపీట్స్ ఎవల్యూషనరీ హిస్టరీ అంటే ఏమిటి? బేసిక్ గా మన ఎంబ్రియో అనేది ఎలా డెవలప్ అవుతున్నదో ఓకే, డెవలప్ అయ్యి ఎలా ఒక జైగోట్ నుంచి మనకి, చూడండి అన్న నేను సింపుల్ గా చెప్తాను, టు బి వెరీ సింపుల్ నేను మీకు చెప్తాను. మనకి ఫస్ట్ ఫర్టిలైజేషన్ అవగానే జైగోట్ ఫార్మ్ అయింది. జైగోట్ ఫార్మ్ అయిన తర్వాత మనకి ఏమవుతుంది, ఎంబ్రియో ఫార్మ్ అవుతుంది. ఎంబ్రియో నుంచి మనకి అడల్ట్ ఆర్గనిజం అనేది వస్తుంది కదా. ఇది మనకు తెలుసు ప్రాసెస్. నార్మల్ గా మనకి కోఆర్డినేట్స్ లో, ఇది ఎస్పెషల్ గా మనం కోఆర్డినేట్స్ లో చూస్తాం ఈ ప్రాసెస్. మనకి ఏవైతే కోఆర్డినేట్స్ ఉన్నాయో కోఆర్డినేట్స్ అన్నిట్లో మనం ఈ ప్రాసెస్ అనేది చూస్తాము. జైగోట్ నుంచి ఎంబ్రియో నుంచి అడల్ట్ వస్తుంది నార్మల్ గా. ఓకే ఫైన్. ఇప్పుడు ఇతనేమన్నారంటే కోఆర్డినేట్స్ లో ఇతను ఒక కాన్సెప్ట్ తీసుకున్నారు, దట్ ఈస్ విత్ రెస్పెక్ట్ టు గిల్ స్లిట్స్ అనమాట. అతను ఏమన్నారు, ఎంబ్రియో ఏదైతే ఉందో ఎంబ్రియోలో యాక్చువల్ గా ఏ కోఆర్డినేట్ అయినా మనకి గిల్ స్లిట్స్ అనేవి ఉంటాయి, గిల్ స్లిట్స్ అనేవి డెవలప్ అవుతాయి. ఈ గిల్ స్లిట్స్ ఫర్దర్ వెళ్ళి మనకి అడల్ట్ ఆర్గనిజం లో లంగ్స్ అయిపోతాయి. ఫారింజియల్ గిల్ స్లిట్స్ అని చదువుకున్నాం కదా, ఓకే ఓకే, ఫారింజియల్ గిల్ స్లిట్స్ అని చదువుకున్నాం కదా. ఫారింజియల్ గిల్ స్లిట్స్ కోఆర్డినేట్స్ లో ఉంటాయి అనేసి, ఏదో ఎట్ ఎనీ వన్ పాయింట్ ఆఫ్ టైం అనేసి. సో ఇతను ఏమన్నారంటే ఎలాగైతే గిల్ స్లిట్స్ లంగ్స్ కింద మారాయో ఎంబ్రియోలాజికల్ డెవలప్మెంట్ టైంలో గిల్ స్లిట్స్ ఎలాగైతే అడల్ట్ కింద, గిల్ స్లిట్స్ ఏవైతే ఉన్నాయో లంగ్స్ కింద మారాయో అడల్ట్ లో, అలాగే మనకి ఎవల్యూషన్ కూడా అలాగే జరిగిందంట. మనకి ఫస్ట్ గిల్స్ ఉన్న ఆర్గానిజమ్స్ వచ్చాయి, దాని తర్వాత లంగ్స్ ఉన్న ఆర్గానిజమ్స్ వచ్చాయంట. అర్థమైందా? మీరు చూసుకున్నట్లయితే ఫస్ట్ మనకి అక్వాటిక్ ఆర్గానిజమ్స్ లో గిల్స్ ఉండేవి. సో ఫస్ట్ మనకి అక్వాటిక్ ఆర్గానిజమ్స్ వచ్చాయి, అక్కడ వాటిలో గిల్స్ ఉన్నాయి. తర్వాత ఆర్గానిజం టెరెస్ట్రియల్ ఆర్గానిజమ్స్ అయిపోయి, సో వాటిలో లంగ్స్ వచ్చాయి. సో దీన్ని బట్టి మనకి ఏం జరిగింది, మనకి ఎంబ్రియోలోని ఎలాగైతే డెవలప్మెంట్ అవుతుందో ఎవల్యూషన్ కూడా అలాగే జరిగింది అనేసి ఒక కాన్సెప్ట్ ఇచ్చారు. అందరికీ అర్థమైందా లేదా? ఇప్పుడు ఇతను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు ఏంటంటే
నువ్వేం చేస్తున్నావు నీకైనా అర్థం అవుతుందా అనేసి అడిగారు జనాలు. ఎప్పుడైతే ఇలా చెప్పాడో ఓకే నువ్వు ఏదో థియరీ ఇద్దామని ఇస్తున్నావా ఓకే లేదంటే ఇప్పుడు నాది కూడా ఎవల్యూషన్ లో ఒక పేరు ఉండాలి, ఎవల్యూషన్ గురించి జనాలు చదువుకుంటున్నప్పుడు నా గురించి కూడా ఒకసారి చదువుకోవాలి అని చెప్పడానికి ఇచ్చావా అనేసి అన్నాడు అనమాట. ఓకే అందరికందరూ దీంట్లో అన్నిటికన్నా ఫస్ట్ ఓకే ఎవరు దీన్ని ఒకతను డిస్ప్రూవ్ చేశారు, చాలా హర్ట్ అయిపోయారు ఒకతను. ఇప్పుడు ఇందాక లూయిస్ పాస్చర్ ఎలా హర్ట్ అయిపోయాడు అలాగే ఇక్కడ ఒకతను హర్ట్ అయిపోయాడు. ఎవరు? వాన్ బయర్ అని ఒకతను హర్ట్ అయిపోయాడు. ఓకే వాన్ బేరే హర్ట్ అయిపోయాడు అనమాట. వాన్ బేర్ ఏమన్నాడు? డిసప్రూవ్ చేశాడు. ఇలా ఇవన్నీ జరగదు యాక్చువల్ గాను. ఓకే సో ఇట్ వాస్ డిసప్రూవ్డ్ బై, ఇదే మిమ్మల్ని అడుగుతారు ఎవరు దీన్ని ఎవరు ఇచ్చారని అడుగుతారు, అర్నెస్ట్ హకీలు ఏం చెప్పారని అడుగుతారు, ఆంటోజనీ రికాపిచులేస్ ఫైలోజనీ. ఎవరు డిసప్రూవ్ చేశారంటే వాన్ బేయర్ అనే అతను డిసప్రూవ్ చేశారు. ఓకే అది అన్నమాట సార్. ఓకే ఇది ఓకే అది సరేనా, అతను డిసప్రూవ్ చేస్తారు, అయింది, డన్. ఓకే సూపర్, దీంతో అయిపోయింది, దీంతో కంప్లీట్ అయిపోయింది మనది ఎంబ్రియోలాజికల్ ఎవిడెన్సెస్ విచ్ ఇస్ నాట్ సో గుడ్. లాస్ట్ వచ్చేసి ఫైనల్ గా బయోజియోగ్రాఫికల్ ఎవిడెన్సెస్. బయోజియోగ్రాఫికల్ ఎవిడెన్సెస్. బయోజియోగ్రాఫికల్ ఎవిడెన్సెస్. ఓకే సో బయోజియోగ్రాఫికల్ ఎవిడెన్సెస్ ఏవైతే ఉన్నాయో ఇది చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ మనం ఎక్స్ప్లెయిన్ చేస్తాయి, దట్ ఈస్ అడాప్టివ్ రేడియేషన్. ఓకే అడాప్టివ్ రేడియేషన్ చూడండి చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. ఇప్పుడు వినండి, ఇప్పుడు మనకి బయోజియోగ్రాఫికల్ ఎవిడెన్సెస్ ఏంటంటే ఏదైనా ఆర్గానిజమ్స్ ఏవైనా, ఇప్పుడు ఒక సెట్ ఆఫ్ ఆర్గానిజమ్స్ లెటస్ సే మనం ఓకే ఒక మంచి ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఓకే దీన్ని బట్టి మనం ఒక మంచి ఎగ్జాంపుల్ తీసుకోవచ్చు, దట్ ఈస్ విత్ రెస్పెక్ట్ టు డార్విన్. డార్విన్ ఎగ్జాంపుల్ ఇప్పుడు తీసుకోవాలి మనం ఇంకా, ఎందుకంటే డార్విన్ ఎగ్జాంపుల్ ఇప్పుడు తీసుకోకపోతే ఇంక తర్వాత తీసుకోలేం. సో ఓకే సరే అయితే పని చేద్దాం. ఓకే బయోజియోగ్రాఫికల్ ఎవిడెన్సెస్ ఏదైతే ఉన్నదో ఇది ఒక దీని మీద మన దీంట్లో మనం ఒక డార్విన్ గురించి ఒక స్టోరీ మాట్లాడుకుంటేనే మనం ముందుకు వెళ్ళొచ్చు అనమాట. సో డార్విన్ ది స్టోరీ మాట్లాడి నేను చెప్పేలోపు కొంచెం టైం అవుతుంది. ఓకే సో మీరందరూ ఒక పని చేయండి, డార్విన్ ది స్టోరీ ఉంది. ఓకే ఓకే డార్విన్ ది స్టోరీ కూడా ఉంది, దాని తర్వాత ఉన్న కాన్సెప్ట్ ఉంది, క్వశ్చన్లు ఉన్నాయి. సో మనం పని చేద్దాం, ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. ఈ బ్రేక్ తర్వాత డార్విన్ స్టోరీ ఇంకా క్వశ్చన్స్. ఓకే ఈ బ్రేక్ ఒక చిన్న బ్రేక్ తీసేసుకుందాం పదండి. అందరికందరూ గుండెలు బాధేసుకుంటున్నారు బ్రేకో అని. సో లెటస్ టేక్ అ బ్రేక్. బ్రేక్ తర్వాత ఓకే బ్రేక్ తర్వాత మనకేముంది, డార్విన్ తాతది స్టోరీ ఉంది. బ్రేక్ తర్వాత అన్నిటికన్నా ఫస్ట్ డార్విన్ తాత స్టోరీ. ఓకే బ్రేక్ తర్వాత మనకి డార్విన్ తాతది స్టోరీ ఉంది. ఓకే నంబర్ 1 డార్విన్ తాత ఏం చేశారు అన్నది. రెండోది ఓకే మనకి క్వశ్చన్స్ ఉన్నాయి, బోల్డ్ అని క్వశ్చన్స్, దాదాపు ఒక 30-40 క్వశ్చన్లు ఉన్నాయి. సో ఇవి రెండు మనం చేసుకోవాలంటే మీరు బ్రేక్ తర్వాత రావాలి. ఓకే తీసుకోండి బ్రేక్. ఓకే గోలు పెట్టేసుకుంటున్నారు, గుండెలు బాధేసుకుంటున్నారు. ఓకే సరేనా, ఆఫ్టర్ బ్రేక్ ఇంకా మనం ఆగేది ఉండదు, ఫాస్ట్ గా చేసుకుంటాం. ఓకే సో యూ కెన్ టేక్ అ బ్రేక్ టిల్ 11:40 వరకు బ్రేక్ తీసుకోండి. సో బ్రేక్ అనేది మనకి ఎప్పటి వరకు ఉంది, క్లాస్ resumes at 11:40 AM. ఓకే ఒక 10 minutes బ్రేక్ చక్కగా తీసుకోండి, తొందర ఏమీ లేదు. ఓకే అదే అనమాట, అది సరేనా, పదండి. సో ఇప్పుడు అందరికందరూ గుండెలు బాధేసుకుంటున్నారు, అమ్మో నాకు బ్రేక్ ఇవ్వట్లేదా అని గోలు పెట్టేస్తున్నారు. సో బ్రేకులు తీసుకొని నాకు కరెక్ట్గా 11:40కి ఉండాలి. 11:40కి మీరు అందరూ కనిపించాలి. ఎవరెవరిదైతే పేరు ఉన్నదో చాట్ సెక్షన్ లో నేను నోట్ డౌన్ చేసుకున్నాను, స్క్రీన్ షాట్లు తీసుకొని మరీ పెట్టుకున్నాను. నాకు కనిపించకపోవాలి, అప్పుడేమో తర్వాత నేను మీ మాట నమ్మను, ఇంకా మీరు బ్రేక్ తర్వాత వచ్చారనేది. ఎవరైనా రాకపోయారంటే నేను నమ్మను మీరు బ్రేక్ తర్వాత రారు అనేసి. లెటస్ సి, నాకు కనిపిస్తున్న 42 మంది 42 కనిపించాలి. 42 నంబర్ నాకు కనిపిస్తున్నది ఇప్పుడు చాట్ సెక్షన్ లో, అది అలాగే కనిపించాలి నాకు. లెటస్ సి చూద్దాం, మీరు నన్ను రాంగ్ ప్రూవ్ చేస్తారో నేను మిమ్మల్ని రాంగ్ ప్రూవ్ చేస్తారో చూద్దాం, పదండి లెటస్ సి. ఓకే సూపర్.
ఓకే ఛాంపియన్స్ బ్రేక్ అయిపోయింది, పదండి. ఓకే సరే. వెల్కమ్ బ్యాక్ టు ద సెషన్ నాన్న, వెల్కమ్ బ్యాక్. ఓకే, సో వేర్ వర్ వి? మనం యాక్చువల్గా ఇప్పటి వరకు ఓకే పిలియోంటలాజికల్ ఎవిడెన్సెస్, మార్ఫలాజికల్ ఇంకా ఎనటామికల్ ఎవిడెన్సెస్, దాని తర్వాత మనం నెక్స్ట్ ఇంకోటి ఏంటి ఎంబ్రియోలాజికల్ ఎవిడెన్సెస్ వరకు కంప్లీట్ చేసుకున్నాం. ఇప్పుడు మనకి నెక్స్ట్ ఏదైతే వస్తుందో, నెక్స్ట్ ఏదైతే రాబోతున్నదో దట్ ఈస్ యాక్చువల్లీ బయోజియోగ్రాఫికల్ ఎవిడెన్సెస్. కానీ బయోజియోగ్రాఫికల్ ఎవిడెన్సెస్ ఏదైతే ఉన్నారో ఓకే బయోజియోగ్రాఫికల్ ఎవిడెన్సెస్ ఏవైతే ఉన్నాయో ఓకే వాటి గురించి మనం మాట్లాడుకున్నట్లయితే ఇక్కడ మనకి డార్విన్ తాతది స్టోరీ గురించి కొంచెం మాట్లాడుకోవాలి. ఓకే, ఇప్పుడు డార్విన్ ఏం చేశారు? వాట్ డిడ్ డార్విన్ డూ అండ్ వై డూ వి రిగార్డ్ హిమ్ యాజ్ ద ఫాదర్ ఆఫ్ ఎవల్యూషన్? లేదు అంటే అతన్ని యాక్చువల్గా ఎవల్యూషన్ తో సంబంధించి అతనికి యాక్చువల్ గాను ఓకే సో మనకి యాక్చువల్గా అదే మనం దాని గురించి మనం మాట్లాడుకున్నట్లయితే మనకి డార్విన్కి ఎందుకు మనం అంత ఇంపార్టెన్స్ ఇస్తాం అనేది మనం మాట్లాడుకుంటాం అనమాట. వినండి, ఇప్పుడు ఏం జరిగిందంటే డార్విన్ ఎవరైతే ఉన్నారో అతని ఫాదర్ వచ్చేసి ఒక డాక్టర్ అనమాట. డార్విన్స్ ఫాదర్ వాజ్ అ డాక్టర్. ఓకే, అతని ఫాదర్ ఎవరైతే ఉన్నారో ఈ వాజ్ అ డాక్టర్. చూడండి, నేను చెప్పాను సగం మంది మాయమైపోతారని చెప్పాను. ఓకే చూడండి, 42 మంది ఉండేవారు, 27 కనిపిస్తున్నారు నాకు చాట్ లో. ఓకే పదండి. సో ఇప్పుడు డార్విన్ ది ఫాదర్ ఎవరైతే ఉన్నారో హీ వాజ్ అ డాక్టర్. ఇంకా ఇప్పుడు పేరెంట్స్ గురించి మీ అందరికీ తెలుసు, వాళ్ళ డాక్టర్ అయితే వాళ్ళ పిల్లలు కూడా డాక్టర్ అయిపోవాలి కదా. సో మన డార్విన్ కూడా చార్ల్స్ డార్విన్ ఎవరైతే ఉన్నారో ఓకే అతను నువ్వు కూడా డాక్టర్ అవ్వాలి అని చెప్పారు అనమాట. ఓకే, ఇప్పుడు డార్విన్ కి డాక్టర్ అవ్వడం ఇష్టం లేదు. ఓకే, అతనికి యాక్చువల్గా ఏంటంటే కొత్తగా అతనికి యాక్చువల్గా ఇవల్యూషన్ మీద కాకపోయినా మనకి అతని చుట్టూ ఉన్న ఆర్గానిజమ్స్ అతనికి చాలా ఫ్యాసినేటింగ్ గా అనిపించేవి. మనకి అర్త్ మీద ఈ ఆర్గానిజమ్స్ ఎలా డెవలప్ అయ్యి వచ్చాయి, ఎలా ఇవాల్వ్ అయ్యి అనే దాని మీద రీసెర్చ్ చేయడంలో అతనికి ఇంట్రెస్ట్ ఉండేది. ఓకే, మీరు వచ్చారు కదా చాలండి, నాకు కరెక్టే సార్, మేము వచ్చాం కదా సార్ అనేసి అంటున్నారు కదా. సరే ఓకే పదండి. ఇప్పుడు ఏం జరిగిందో కేర్ఫుల్ గా వినండి. వాట్ హ్యాపెండ్ హియర్, లిసన్ టు మీ వెరీ కేర్ఫుల్లీ. సో హెచ్ఎంఎస్ బీగల్ అని చాలా పెద్ద షిప్ ఉండేది. ఓకే, హెచ్ఎంఎస్ బీగల్ అనేసి ఒక పెద్ద షిప్ ఉండేది. ఈ షిప్ ఏదైతే ఉందో ఒక మర్చెంట్ నేవీ షిప్ అనమాట. ఓకే, ఈ షిప్ మీద యాక్చువల్ గాను ఎక్కువగాను ఇప్పుడు అప్పట్లోని యాక్చువల్లీ ఇండియాకి వచ్చి బోల్డ్ మంది స్పైసెస్ అనేవి ఇక్కడ నుంచి తీసుకెళ్లి వేరే దేశాల్లో అమ్మేవారు. అలాగే వేరే కామోడిటీస్ ని ట్రేడ్ చేసేవారు అనమాట అప్పట్లో. దానికోసం వాళ్ళు షిప్స్ మీద ట్రావెల్ చేసేవారు, పెద్ద షిప్స్ మీద ట్రావెల్ చేసేవారు. ఇప్పుడు ఇలాంటి ఒక షిప్ లోని డార్విన్ వెళ్తాడు. ఇంగ్లాండ్ లో అనమాట, ఇది విషయం ఇంగ్లాండ్ది. ఓకే, ఇంగ్లాండ్ లో. సో ఇంగ్లాండ్ లో డార్విన్ వెళ్ళి నేను కూడా ఈ షిప్ ఎక్కుతానంటే, అరే అందరికందరూ మర్చెంట్స్ కోసం ఈ షిప్ ఇది. ఓకే, నువ్వు బచ్చగాళ్ళలో ఉన్నావు, నువ్వు వచ్చి ఏం చేస్తావు షిప్ మీద, అక్కర్లేదు అన్నారు. కానీ డార్విన్ అన్నారు, లేదు నాకు చాలా ఇంట్రెస్ట్ ఉంది. ఓకే, నాకు యాక్చువల్ గాను చెప్పాలంటే నాకు ఇప్పుడు మీ అందరికీ ఏమి ఇష్టం అన్న ఫుడ్, మనందరికీ ఏమి ఇష్టం చెప్పండి? మంచి చికెన్ బిర్యానీ ఇష్టం కదా. సో అప్పట్లో ఆలోచించుకోండి. లెట్ us ఇమాజిన్ అప్పట్లో అక్కడ వాళ్ళందరికీ చికెన్ బిర్యానీ అంటే ఇష్టం అనుకోండి. అందులో నుంచి ఎలాంటి బిర్యానీ? హైదరాబాద్ చికెన్ బిర్యానీ, నార్మల్ బిర్యానీ కాదు, హైదరాబాద్ దమ్ బిర్యానీ అనమాట. ఓకే, సో అప్పుడు డార్విన్ అన్నాడు అనమాట, నేను మీ అందరికీ మంచిగా దమ్ బిర్యానీ వండి పెడతాను, మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు నేను దమ్ బిర్యానీ చేసిస్తా. ఓకే, నాకు అది వచ్చు, నాకు మీరు ఒకే పని చేయాలి, నన్ను కూడా వెళ్ళనియండి ప్లీజ్ అన్నాడు. ఓకే, ఇదేంటబ్బా అని అనుకున్నారనమాట. దాని తర్వాత అర్థమైంది, సర్లే ఎవడో ఏదైనా మంచి బిర్యానీ చేసి పెడతాడంట, మనం ఎందుకు ఊరుకోవాలి, మనం ఎందుకు వద్దనుకోవాలి, రానిండి అని అనుకున్నాం. ఓకే అనుకున్నాడు అనమాట. ఎక్కనిచ్చారు. ఇప్పుడు పాపం షిప్ కూడా క్లీన్ చేయించేవారు, బిర్యానీ చేయించేవారు. ఓకే, ఇవన్నీ చేయించేవారా పాపం. ఓకే, ఇవన్నీ చేయించిన తర్వాత వాళ్ళు వెళ్తున్నప్పుడు ఒక గ్రూప్ ఆఫ్ ఐలాండ్స్ వచ్చాయి. అప్పటి వరకు ఆ ఐలాండ్స్ ని ఎవరు దిగలేదన్నమాట. ఇప్పుడు ఏం జరిగిందంటే నార్మల్ గా మనకి షిప్స్ ఏం చేస్తాయంటే రీఫ్యూలింగ్ కోసమైనా రెస్ట్ కోసమైనా మనకి కొంచెంసేపు ఒక ఐలాండ్ మీద ఆపుతారనమాట. అలాగే అక్కడ ఐలాండ్ మీద ఆపారు. ఇప్పుడు ఐలాండ్ మీద ఆపినప్పుడు ఏం జరిగింది అంటే వెన్ దే స్టాప్డ్ ఆన్ దట్ ఐలాండ్ మన డార్విన్ గారు కూడా తిరిగాడు. ఓకే, మన చార్ల్స్ డార్విన్ దిగి
మన చార్ల్స్ డార్విన్ ఏమన్నాడో తెలుసా, నేను కూడా ఓకే ఓకే నేను కూడా సార్ 42కి 33 సరిపోతారు నాన్న, సరిపోతారు, 34 ఉన్నారు, నాకు చాలండి. ఎవరైతే సిన్సియర్గా వచ్చారో వచ్చినంత వరకు నాకు చాలు, నాకేం ప్రాబ్లం లేదు. ఇప్పుడు ఆ ఐలాండ్స్ మీద దిగారు, దిగి అక్కడ కూర్చొని మన డార్విన్ గడికి బిర్యానీ ఇష్టం కదా, అందుకే నేను యాక్చువల్గాను కబాబ్ కూడా వండుతాను అనేసి చక్కగా ఒక బార్బిక్యూ క్రియేట్ చేసి అక్కడ కబాబ్ వండడం మొదలెట్టాడు. ఓకే, ఒకటి అందరికీ కబాబులు తెప్పించాడు అనమాట. అందరూ హ్యాపీగా లెగ్ పీస్లు కబాబులు తిన్నారు. తిన్న తర్వాత అందరూ అన్నారు సరే చాలా బాగున్నది, మంచి రెస్ట్ అయింది, ఇక బయలుదేరదాం ఇక్కడి నుంచి అన్నారు. అప్పుడు వాడేమన్నాడు, లేదు నాకు ఇక్కడ చాలా నచ్చింది, చాలా బాగుంది, ఇక్కడ వింత వింత రకాల పక్షులు, వింత వింత రకాలైన యానిమల్స్ ఇక్కడ ఉన్నాయి, నేను ఇక్కడే ఉండిపోతాను, నేను ఇక్కడే రీసెర్చ్ చేస్తాను. ఇక్కడ ఉండిపోవడం ఏంట్రా లఫోట్గా, నువ్వు ఇక్కడ ఉంటే మేము నిన్నెలా తీసుకెళ్తావు, ఇక్కడే ఉండిపోతాం, మేము రాము, మరి ఇంకా నువ్వు ఇక్కడే జీవితాంతం ఇక్కడే కూర్చుంటామా అన్నారు. నేను ఇక్కడే కూర్చుంటాను, నేను ఎక్కడికి వెళ్ళను, నాకు ఇదే స్వర్గం, నా రీసెర్చ్కి ఇదే చాలు అనేసి అక్కడే ఉండిపోతాడు అనమాట. ఓకే, అయితే నీ చావు నువ్వు చావు అని చెప్పేసి బయలుదేరిపోతారు వాళ్ళందరూ. ఓకే, వాళ్ళు వెళ్ళిపోతారు. వాడితో పాటు కూర్చోలేరు కదా, వాళ్ళ బోల్డ్ పనులు ఉన్నాయి, వెళ్ళిపోయారు వాళ్ళు. ఇప్పుడు మన డార్విన్ ఏం చేశాడు, అక్కడున్న బోల్డ్ అండ్ యానిమల్స్ ని యాక్చువల్గా అబ్జర్వ్ చేయడం మొదలెట్టాడు. అందులో వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ యానిమల్ అతను ఏదైతే అబ్జర్వ్ చేశాడో డార్విన్స్ ఫించెస్. డార్విన్ ఏదైతే ఫించెస్ ని అబ్జర్వ్ చేశాడో ఓకే, దాని గురించి మనం మాట్లాడుకుంటున్నాం అనమాట. ఓకే, ఇప్పుడు రండి చూద్దాం, రండి, లెట్ us స్టార్ట్ అబౌట్ ఇట్. ఓకే రండి, లెట్ us స్టార్ట్ అబౌట్ ఇట్. డార్విన్ ఒక బర్డ్ ను అబ్జర్వ్ చేశాడు. ఆ బర్డ్ పేరు ఏంటంటే ఫించెస్ అనమాట. బికాస్ అతను దాన్ని కనిపెట్టాడు కాబట్టి వాటిని మనం డార్విన్స్ ఫించెస్ అంటాం. డార్విన్స్ ఫించెస్. ఓకే, ఈ డార్విన్స్ ఫించెస్ ఏవైతే ఉన్నాయో దీస్ ఆర్ టైప్ ఆఫ్ బర్డ్స్. ఓకే, దే ఆర్ టైప్ ఆఫ్ బర్డ్స్ అనమాట. టెన్షన్ పడకండి, ఆ ఫించెస్ తో బిర్యానీ వండుకోలేదులేండి, ఫించెస్ మీద ఓన్లీ రీసెర్చ్ చేశాడు. అతనికి అర్థమైపోయింది నేను ఇక చికెన్ బిర్యానీ తినలేనని కూడా తెలుసు పాపం. ఆ ఐలాండ్ మీద ఏం చికెన్లు దొరుకుతాయి, ఏం బిర్యానీ వండుకుంటాడంట. కానీ పర్వాలేదులేండి, అతని రీసెర్చ్ అతనికి ఇంపార్టెంట్ అనిపించింది, సో ఆ ఫించెల మీద రీసెర్చ్ చేయడం మొదలెట్టాడు. ఇప్పుడు అతను ఏం అబ్జర్వ్ చేశాడంటే అతను ఒక ఫ్యాసినేటింగ్ విషయం చూశాడు. అతను డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫించెస్ ని చూశాడు. ఒక్కొక్క ఫించ్ ది బీక్ ప్యాటర్న్ అనేది డిఫరెంట్ గా ఉందని చూశాడు. ఈచ్ ఫించ్ హ్యాడ్ అ డిఫరెంట్ బీక్ ప్యాటర్న్. ఈచ్ ఆఫ్ ద ఫించెస్ హ్యావ్ డిఫరెంట్ బీక్ ప్యాటర్న్స్. బీక్స్ అంటే ఏంటి, మనకి బర్డ్స్ కి ఇలా బీక్స్ వస్తాయి కదా, ఆ బీక్ ప్యాటర్న్ ఒక్కొక్క దానికి డిఫరెంట్ బీక్ ప్యాటర్న్స్. డిఫరెంట్ బీక్ ప్యాటర్న్స్. ఓకే, వేరే ఓకే, ఫించ్ బిర్యానీ ఊహ ఎంత బాగుందో అంట. ఓకే, అయితే పెట్టుకో నాన్న, టిల్లూస్ ఫించ్ బిర్యానీ అని పెట్టుకో. టిఎఫ్బి టిల్లూస్ ఫించ్ బిర్యానీ పెట్టుకో గ్యారంటీగా పెట్టుకో, చాలా మంది వస్తారు. ఓకేనా, టిల్లూస్ ఫించ్ అందరు ఇదేంటి ఫ్రెంచ్ బిర్యానీ అంటారు. ఫ్రెంచ్ కాదయ్యా, ఫించ్ బిర్యానీ అని చెప్తావు నువ్వు. ఓకేనా, రండి. ఇప్పుడు ఈ డిఫరెంట్ బీక్ ప్యాటర్న్స్ దేని వల్ల డెవలప్ అయ్యాయంటే ఈ బీక్ ప్యాటర్న్స్ ఇవాల్వ్ అయ్యే బికాస్ ఆఫ్ ద ఫుడ్ హ్యాబిట్స్ దే హ్యాడ్. వాటికి ఏవైతే ఫుడ్ హ్యాబిట్స్ ఉండేవో ఆ ఫుడ్ హ్యాబిట్స్ అనేవి అలా ఇవాల్వ్ అయ్యి మనకి యాక్చువల్ గాను బీక్ ప్యాటర్న్స్ అనేవి వచ్చేవన్నమాట. ఓకే, సరే అయితే ఫైన్. ఇప్పుడు చూడండి అన్న, ఇప్పుడు చూడండి, మనకి యాక్చువల్గా నార్మల్గా స్టార్టింగ్ లో ఏవైతే ఫించెస్ ఉండేవంట అతను ఇలా చెప్పాడు అనమాట. ఓకే, సరే, సో నార్మల్గా ఏవైతే ఫించెస్ ఉండేవో వాటికి సీడ్ ఈటింగ్ హ్యాబిట్ ఉండేదంట, సీడ్స్ తినేవంటవి. కానీ ప్రాబ్లం ఏమైంది, ఐలాండ్ మీద అన్లిమిటెడ్ సీడ్స్ అయితే లేవు కదా, దెర్ ఇస్ నథింగ్ యాజ్ అన్లిమిటెడ్. ఓకే, సో అందుకు ఏమైందంటే ఈ సీడ్ ఈటింగ్ హ్యాబిట్ నుంచి బోల్డ్ అని డైవర్సిఫై అయిపోయి. ఓకే, కొన్ని మనకి ఫ్రూట్ ఈటింగ్ పక్క వెళ్ళిపోయి, కొన్ని ఫించెస్ మనల్ని ఫ్రూట్ ఈటింగ్ వెళ్ళిపోయి, ఫ్రూగివోరస్ అయిపోయి. సమ్ స్టార్టెడ్ ఈటింగ్ ఫ్రూట్స్. సో ఆ ఫ్రూట్స్ ని తినడానికి ఒక రకమైన బీక్ డెవలప్ అయింది. కొన్ని వెళ్ళి క్యాక్టస్ ని తినడం మొదలెట్టాయి. సో దానివల్ల ఒక టైప్ ఆఫ్ బీక్ డెవలప్ అయింది. కొన్ని వెళ్ళి మనకి ఇన్సెక్ట్స్ ని తినడం మొదలెట్టాయి, దానివల్ల ఒక టైప్ ఆఫ్ బీక్ డెవలప్ అయింది. కొన్ని వెళ్ళి మనకి వెజిటేబుల్స్ ని తినడం మొదలెట్టాయి. సో ఇతను ఏం చూసాడంటే ఫుడ్ హ్యాబిట్స్ అనే ఒక రీజన్ వలన మనకి వేరే ఆర్గానిజమ్స్ డైవర్సిఫై అయ్యి వచ్చాయి. ఓకే, ఒక టైప్ ఆఫ్ డైవర్జెంట్ ఎవల్యూషన్. ఒకే దగ్గర నుంచి ఒకే కామన్ యాన్సిస్టర్స్ నుంచి బోల్డ్ అన్ని ఆర్గానిజమ్స్ ఇలాగా డైవర్సిఫై వచ్చాయి.
సో అందుకే ఇక్కడ ఒక టైప్ ఆఫ్ డైవర్జెంట్ ఎవల్యూషన్ జరుగుతున్నది, కానీ అడాప్టేషన్స్ వలన ఆర్గానిజం వేరే వేరే పక్క రేడియేట్ అవుతున్నాయి. బికాస్ ఆఫ్ అడాప్టేషన్స్ టు ఫుడ్ హ్యాబిట్ ఆర్గానిజం స్టార్టెడ్ రేడియేటింగ్ టు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హ్యాబిట్స్ అండ్ హ్యాబిటాట్స్. మొత్తం మనకి యాక్చువల్ గా చెప్పాలంటే ఆ గెలపెగోస్ ఐలాండ్స్ ఏవైతే ఉన్నాయో ఆ గెలపెగోస్ ఐలాండ్స్ మీద మొత్తంగా అవి ఏం చేసాయి, స్ప్రెడ్ అయిపోయి ఫుడ్ హ్యాబిట్స్ వలన. సో దీన్ని అతను ఒక టైప్ ఆఫ్ అడాప్టివ్ రేడియేషన్ అన్నారు. అడాప్టేషన్స్ కోసం ఆర్గానిజమ్స్ ఏమయ్యాయి, రేడియేట్ అయ్యాయి, రేస్ లాగా రేడియేట్ అయ్యాయి, వేరే వేరే చోట్ల వెళ్ళిపోయాయి అనమాట. అర్థమైందా? అది దీన్నే మనం అడాప్టివ్ రేడియేషన్ అంటాం. అడాప్టివ్ రేడియేషన్ ఇది ఫస్ట్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ డార్విన్స్ ఫించెస్. ద సెకండ్ ఎగ్జాంపుల్ విత్ రెస్పెక్ట్ టు అడాప్టివ్ రేడియేషన్ ఇస్ ఆస్ట్రేలియన్ మార్సుపియల్స్. చాలా ఇంపార్టెంట్ ఈ ఎగ్జాంపుల్ కూడా, జాగ్రత్తగా వినండి. ఆస్ట్రేలియన్ మార్సుపియల్స్. ఆస్ట్రేలియన్ మార్సుపియల్స్. ఓకే, ఇప్పుడు వినండి నాన్న, ఇప్పుడు జాగ్రత్తగా వినండి. ఆస్ట్రేలియన్ మార్సుపియల్స్ ఏవైతే ఉన్నాయో దే ఆర్ వెరీ యాక్చువల్లీ మనం చెప్పుకున్నట్లయితే ఆస్ట్రేలియన్ మార్సుపియల్స్ గురించి మాట్లాడుకున్న ముందు మనం ఆస్ట్రేలియా గురించి మాట్లాడాలి. ఆస్ట్రేలియా అనేది మనకి ఒక సపరేట్ కాంటినెంట్ కూడా, ఒక కంట్రీ కూడా. మీరు చూసుకున్నట్లయితే మొత్తం మనం వరల్డ్ లో అన్ని కాంటినెంట్స్ చూస్తే ఆస్ట్రేలియా సపరేట్ గా ఒక దగ్గర ఉన్నది అనమాట. ఓకే, మనకి సపరేట్ గా చాలా దూరంగా ఉన్నది ఆస్ట్రేలియా చూసుకున్నట్లయితే. ఓకే, ఇప్పుడు ఈ ఆస్ట్రేలియా ఏదైతే ఉన్నదో బికాస్ ఇట్ వాజ్ ఐసోలేటెడ్, మనకి ఏం జరిగింది ముందు యాక్చువల్గా చెప్పాలంటే యూరప్ ఇంకా ఏషియా ఏవైతే ఉన్నాయో అవి యాక్చువల్గా రెండు పూర్తిగా మర్జ్ అయి ఉండేవి. ఓకే, దాన్ని మనం యురేషియా అనేవాళ్ళం. దానివల్ల కాంటినెంటల్ డ్రిఫ్ట్ జరిగింది, టెక్టానిక్ ప్లేట్స్ ఒకదానిలో ఉండి డుబు డు డు అని గుద్దుకోవడం వల్ల మనకి హిమాలయన్ హిల్స్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హిల్స్ వచ్చాయంటారు. ఇప్పుడు ఇలా జరగడం వల్ల ఏమైందంటే మనకి ఈ పర్టికులర్ ఏవైతే ఆర్గానిజమ్స్ ఉన్నాయో అక్కడవి ఇక్కడ మనకి షిఫ్ట్ అయ్యాయి. దీన్నే మనం ఓవర్ రిడన్ బై డిఫరెంట్ ఆర్గానిజమ్స్ అంటాం. ఒక ప్లానెట్ లో ఉన్న ఆర్గానిజమ్స్ వేరే ఒక కాంటినెంట్ మీద ఉన్న ఆర్గానిజమ్స్ వేరే కాంటినెంట్ మీదకి వెళ్ళాయి. ఆఫ్రికాలో ఉన్న ఆర్గానిజమ్స్ యూరోప్కి వచ్చాయి, యూరోప్ లో ఉన్న ఆర్గానిజమ్స్ ఏషియాకి వచ్చాయి, ఏషియాలో ఉన్నవి యూరోప్ లో ఉన్న కొన్ని మళ్ళీ మనకి అమెరికాకి వెళ్ళాయి. దీనివల్ల ఏమైందంటే ఎక్స్చేంజ్ అనేది జరిగింది. కానీ ఆస్ట్రేలియాలో ఉన్న ఆర్గానిజమ్స్ అలాగే ఐసోలేటెడ్ గా ఉండిపోయి, గెలపెగోస్ ఐలాండ్ లాగా. గెలపెగోస్ ఐలాండ్ లో అలాగా ఫించెస్ ఐసోలేటెడ్ గా ఉండిపోయి, అలాగే మనకి ఆస్ట్రేలియాలో ఉన్న మార్సుపియల్స్ ఏవైతే ఉన్నాయో, ఏవైతే ఆర్గానిజమ్స్ ఆస్ట్రేలియాలో ఉంటాయో వాటిని మనం మార్సుపియల్స్ అంటాం, మ్యామల్స్ అనమాట. అవి మనకి ఐసోలేటెడ్ గా ఉండిపోయి. అండ్ బికాస్ దే వర్ ఐసోలేటెడ్ అండ్ బికాస్ దేర్ వాజ్ నో ఇంటర్ఫిరెన్స్ ఫ్రమ్ ఎనీ ఎక్స్టర్నల్ ఫోర్స్ ఆర్ ఆర్గానిజం, ఇక్కడున్న ఆర్గానిజమ్స్ ఒక వేరే విధంగా డెవలప్ అయ్యాయి అనమాట. వితౌట్ ఎనీ డిస్టర్బెన్స్ ఫ్రమ్ ఎనీ ఎక్స్టర్నల్ ఫోర్స్ ఒక వేరే విధంగా డెవలప్ అయ్యాయి. ఓకే, ఇప్పుడు ఏంటంటే ఏం మాట్లాడేసుకుంటున్నారు అందరికందరూ, ఏవేవో డిస్కషన్ చేసేసుకుంటున్నారు. వినండి. అయితే ఇప్పుడు ఈ ఆస్ట్రేలియన్ మార్సుపియల్స్ ఏవైతే ఉన్నాయో యాక్చువల్గా ఒకే యాన్సెస్ట్రల్ మార్సుపియల్ ఉండేదంట వీళ్ళలోని. దెర్ వాజ్ అ సింగిల్ యాన్సెస్ట్రల్ మార్సుపియల్, ఎవరి దగ్గర నుంచి అయితే ఇవన్నీ ఇవాల్వ్ అయ్యి వచ్చాయంటాం. అండ్ బికాస్ ఆఫ్ దేర్ ఫుడ్ హ్యాబిటాట్ వీటన్నిటి కోసం ఇవేమయ్యాయి అంటే వేరే వేరే ఆర్గానిజమ్స్ కింద రేడియేట్ అయ్యాయి అనమాట. ఇప్పుడు ఏ ఆర్గానిజమ్స్ కింద రేడియేట్ అయ్యాయి అన్నది మాత్రం మనం అందరూ గుర్తుపెట్టుకోవాలి, చాలా చాలా ఇంపార్టెంట్. జాగ్రత్తగా వినండి, ఎందుకంటే లాస్ట్ లో దీంట్లో ఒక ఇంపార్టెంట్ పాయింట్ చెప్పబోతున్నాను. లిసన్ టు మీ కేర్ఫుల్లీ. సో మనకి ఒక యాన్సెస్టర్ మార్సుపియల్ నుంచి మనకి టైగర్ క్యాట్ అని ఒక టైప్ ఆఫ్ ఆర్గానిజం ఉంటుంది. దాని తర్వాత డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆర్గానిజం గురించి రాసుకున్నట్లయితే ఒకటి కోయలా అని ఉంటుంది ఒకటి. ఓకే, దాని తర్వాత మనకి క్యాంగరూ ఒకటి ఉంటుంది. క్యాంగరూ తర్వాత మనకి బ్యాండికూట్ అనే ఒక ఆర్గానిజం ఉంటుంది, బ్యాండికూట్. ఓకే, బ్యాండిక్యూట్, మార్సుపియల్ బ్యాండికూట్. దాని తర్వాత టస్మానియన్ వుల్ఫ్ అని ఒకటి ఉంటుంది ఆర్గానిజము. ఓకే, దాని తర్వాత మనకి షుగర్ గ్లైడర్ అని ఒక ఆర్గానిజం ఉంటుంది. షుగర్ గ్లైడర్ అని ఒక ఆర్గానిజం ఉంటుంది. ఇంకోటి బ్యాండెడ్ యాంటీటర్ ఉంటుంది. ఓకే, బ్యాండెడ్ యాంటీటర్ తర్వాత మార్సుపియల్ మోల్ ఒకటి ఉంటుంది. చూస్తున్నారా ఎన్ని డిఫరెంట్. సో మనకి దీనివల్ల ఏం జరిగింది, మనకి అడాప్టివ్ రేడియేషన్ జరగడం వల్ల అడాప్టేషన్స్ వల్ల వేరే ఆర్గానిజమ్స్ రేడియేట్ అయ్యి మనకి కొత్త స్పీషీస్ అనేవి డెవలప్ అయ్యి వచ్చాయి. దీన్నే మనం అడాప్టివ్ రేడియేషన్ లీడ్స్ టు స్పీషియేషన్ అని అంటాం. వాంబాట్ అని ఒక ఆర్గానిజం ఉంటుంది. ఏమైనా మిస్ అయ్యామా ఇంకేమైనా? వాంబాట్, మార్సుపియల్ ర్యాట్ కూడా ఉంది మనకి.
marsupial rat. So these are the different types of Australian marsupials. These are the different types of Australian marsupials. Okay na? Vintunara andaru? So in this process we can explain that adaptive radiation led to speciation. Adaptive radiation vallana మనకి ఏం జరిగింది, కొత్త స్పీషీస్ అనేవి డెవలప్ అయ్యి వచ్చాయి. దాన్ని మనం ఏమంటాం, స్పీషియేషన్ అంటాం. బట్ హ్యాబిట్స్, హ్యాబిటాట్స్, ఫుడ్ వలన అవి వేరే వేరే పార్ట్స్ ఆఫ్ ది ఐలాండ్ లో షిఫ్ట్ అయిపోయి అనమాట. ఆస్ట్రేలియాలో వేరే వేరే చోట్ల వెళ్ళిపోయి షిఫ్ట్ అయ్యి అక్కడ బతకడం మొదలెట్టాయి. కానీ వచ్చిందని ఒకే ఆర్గనిజం నుంచి. దీన్ని మనం అడాప్టివ్ రేడియేషన్ మరియు డైవర్జెంట్ ఎవల్యూషన్ కూడా ఎగ్జాంపుల్ లా చెప్పుకుంటాం. దిస్ ఇస్ ఆల్సో ఎన్ ఎగ్జాంపుల్ ఆఫ్ డైవర్జెంట్ ఎవల్యూషన్. ఓకే, పదండి. ఎనీవేస్ ఇక్కడతో మనకు డైవర్జెంట్ ఎవల్యూషన్ కి ఇంకా ఎగ్జాంపుల్ నేర్చుకోవాలంటే వీ హ్యావ్ టు లెర్న్ అబౌట్ అవర్ థర్డ్ ఎగ్జాంపుల్, దట్ ఈస్ ప్లసెంటల్ మ్యామల్స్. ప్లసెంటల్ మ్యామల్స్. గంగరాజ్ అంటున్నారు మనకి మెడగాస్కర్ కూడా ఇండియాలో వచ్చి అవుతుంది అంటున్నారు. అవ్వచ్చేమో నాన్న, కాదనట్లేదు, ఇట్ మే హ్యాపెన్. ఓకే, బట్ దాని కాంక్రీట్ ప్రూఫ్స్ ఇంకా మనకి లేవు అనమాట. కాంక్రీట్ ప్రూఫ్ మనకి ఇంకా లేదు. ఓకే, సరే అయితే 1 minute ఆగండి. ఇప్పుడు నాన్న వినండి. దెర్ ఇస్ అ గ్రూప్ ఆఫ్ యానిమల్స్ నోన్ యాజ్ ప్లసెంటల్ మ్యామల్స్. దెర్ ఇస్ అ గ్రూప్ ఆఫ్ యానిమల్స్ నోన్ యాజ్ ప్లసెంటల్ మ్యామల్స్. నేను మీ అందరికి చూపిద్దాం అనుకుంటున్నాను. రండి ఇక్కడ చూడండి. Placental mammals in Australia also exhibit adaptive radiation in evolving into variety of such placental mammals, each of which appears to be similar to a corresponding marsupial. Placental wolf and Tasmanian wolf marsupial ఇవి సిమిలర్ గా ఉంటాయి అనమాట. ఇక్కడ ఏం జరిగిందో నేను క్లియర్ గా చూపిస్తాను. ఇవి వచ్చేసి మనకి ఆస్ట్రేలియన్ మార్సుపియల్స్ ది రేడియేషన్ అనమాట. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఏం జరిగిందో క్లియర్ గా చూడండి. ఇక్కడ మనకి యాక్చువల్ గా చూసుకున్నట్లయితే ఇవన్నీ ప్లసెంటల్ మ్యామల్స్. మనకి ప్లసెంటల్ మ్యామల్స్ ఆస్ట్రేలియాలో డెవలప్ అవ్వాల, అవి వేరే ఏదో చోటలో డెవలప్ అయ్యాయి, వేరే ఇంకెక్కడో డెవలప్ అయ్యాయి ప్లసెంటల్ మ్యామల్స్. మనకి ఆస్ట్రేలియన్ మార్సుపియల్స్ ఆస్ట్రేలియాలో రేడియేట్ అయితే ఇవి వరల్డ్ లో వేరే ఎక్కడో రేడియేట్ అయ్యాయి. కానీ ఇక్కడ ఒక సిమిలారిటీ ఉంది. ఐ వాంట్ యూ టు లిసన్ వెరీ కేర్ఫుల్లీ హియర్. ఇక్కడ మనకు ఒక సిమిలారిటీ ఉన్నది. ఓకేనా సార్? సి ఆల్ ద 41 స్టూడెంట్స్ ఆర్ బ్యాక్ అంట. అయితే సూపర్, ఇంకే కరెక్టే కదా. సరే, ఇప్పుడు నాన్న ఒక విషయం నేను చెప్తాను, జాగ్రత్తగా వినండి ఇక్కడ. ఓకే, మనకి ప్లసెంటల్ మ్యామల్స్ ఆస్ట్రేలియాలో లేవు, ఇంకెక్కడో అయ్యాయి అవి రేడియేట్. మనకి ఆస్ట్రేలియాలో మార్సుపియల్స్ రేడియేట్ అయ్యాయి. కానీ ఈ ప్లసెంటల్ మ్యామల్స్ రేడియేట్ అయ్యే ప్యాటర్న్ ఇంకా మార్సుపియల్స్ రేడియేట్ అయ్యే ప్యాటర్న్ సిమిలారిటీస్ కనిపించడం వల్ల ఇవి రెండు కలిపి మనకి ఎలాంటి టైప్ ఆఫ్ ఎవల్యూషన్ చూపిస్తాయి? ఇవన్నీ రెండు కలిపి మనకి ఎలాంటి టైప్ ఆఫ్ ఎవల్యూషన్ చూపిస్తాయి? ఆలోచించి చెప్పండి ఒకసారి. చూడండి, మళ్ళీ చెప్తాను. మనకి ప్లసెంటల్ మ్యామల్స్ పూర్తిగా వేరు. ప్లసెంటల్ మ్యామల్స్ ఏవైతే ఉన్నాయో అవి పూర్తిగా వేరు. ఓకే, ఇంకో పక్క నుంచి మార్సుపియల్స్, ఆస్ట్రేలియన్ మార్సుపియల్స్ పూర్తిగా వేరు. ఆస్ట్రేలియన్ మార్సుపియల్స్ కూడా పూర్తిగా వేరు. కాకపోతే ఇవి కూడా అడాప్టివ్ రేడియేషన్ చూపించాయి. అడాప్టివ్ రేడియేషన్ చూపించాయి. ఇంకా ఇవి కూడా అడాప్టివ్ రేడియేషన్ చూపించాయి, కానీ వేరే వేరే జాగాల్లో. ఈ అడాప్టివ్ రేడియేషన్ ది ప్యాటర్న్ ఎంత సిమిలర్ గా ఉంది అంటే వీటి రెండింటిది ఎవల్యూషన్ ఏదైతే ఉందో దాన్ని మనం కన్వర్జెంట్ ఎవల్యూషన్ అని అంటాం. వెరీ గుడ్, వెరీ గుడ్. ఏమంటాం దాన్ని మనం? కన్వర్జెంట్ ఎవల్యూషన్ అనేసి అంటాం. ఎందుకు కన్వర్జెంట్ అంటున్నాం? ఎందుకంటే మనకి వీటి రెండింటిది ఎవల్యూషన్ కన్వర్జ్ అవుతున్నది. వీటి రెండిట్లో ఎవల్యూషనరీ ప్యాటర్న్స్ ఏవైతే ఉన్నాయో అవి కన్వర్జ్ అవుతున్నాయి అనమాట. కన్వర్జ్ అవుతున్నాయి. ఒక పక్క నుంచి మనకి ఇవి, ఇంకో పక్క నుంచి ఇవి, రెండిట్లోని సిమిలర్ టైప్ ఆఫ్ ఎవల్యూషనరీ ప్యాటర్న్ అనేది చూస్తాం. సిమిలర్ టైప్ ఆఫ్ అడాప్టివ్ రేడియేషన్ చూస్తాం. ఓకే, తెలుసు క్యాన్సర్ కి వ్యాక్సిన్ వచ్చింది. ఎక్కడ వచ్చిందో తెలుసు, రష్యాలో వచ్చింది. రష్యాలో వాళ్ళు అందరికీ ఫ్రీగా కూడా చేసి పడేశారు. అది రష్యన్ గవర్నమెంట్ అది అందరికీ ఫ్రీ కూడా చేసి పడేసింది. తెలుసు, నాకు తెలుసు. అది అర్థమైందా? అది అనమాట. ఇక్కడ చూడండి, అందుకే మనం ఇక్కడ చూస్తాం. మనకి ఇక్కడ మోలు, ఇక్కడ వచ్చేసి మార్సుపియల్ మోలు, రెండు సిమిలర్. ప్లసెంటల్ మ్యామల్ ఇది, ఇది మార్సుపియల్. యాంటీటరు, నంబాటు యాంటీటరు. మౌసు, మార్సుపియల్ మౌసు. ఓకే, లీమరు, స్పాటెడ్ కస్కస్సు. ఫ్లయింగ్ స్క్విరల్, ఫ్లయింగ్ ఫెలాంజరు. ఓకే, దాని తర్వాత బాబ్ క్యాటు, టాస్మానియన్ టైగర్ క్యాటు. వుల్ఫ్, టాస్మానియన్ వుల్ఫ్.
ఇవన్నీ. సో కన్వర్జెంట్ ఎవల్యూషన్ మనకి ఎక్కడెక్కడ మార్సుపియల్స్ ఇంకా వీటి మధ్యన జరిగింది. మనకి ఫ్రీగా ఏమి ఉండదులేండి, మనకేం ఫ్రీ లేదు. మనకి ఎందుకు ఫ్రీ ఇస్తారు? మనకి వాళ్ళు కోవిడ్ వ్యాక్సినే ఫ్రీ ఇచ్చుకున్నందుకు దోలు తీరిపోయిందంట వాళ్ళకి. అమ్మో అంతమందికి ఫ్రీగా ఇచ్చామో అని బొరమొత్తేసుకుంటున్నారు వాళ్ళు. ఇంకా మనకి ఇది కూడా ఫ్రీగా ఇచ్చేస్తారు వాళ్ళు. ఆస్పోత్తనమే అంటాం దాన్ని. ఏమి ఇవ్వరు ఫ్రీగా వాళ్ళు మనకి. పదండి. సో లెట్ us డూ క్వశ్చన్స్. అప్పటి నుంచి మనం క్వశ్చన్స్ చేయట్లా. క్వశ్చన్లు చేయట్లా. సో ఇప్పుడు మనం క్వశ్చన్స్ చేద్దాం. పదండి, క్వశ్చన్లు చేద్దాం. క్వశ్చన్లు ఓకేనా? సరేనా? రండి. సో సెలెక్ట్ ద కరెక్ట్ గ్రూప్ ఆర్ సెట్ ఆఫ్ ఆస్ట్రేలియన్ marsupials exhibiting adaptive radiation. కరెక్ట్ గ్రూప్ ఆర్ సెట్ ఆఫ్ ఆస్ట్రేలియన్ మార్సుపియల్స్ ఎగ్జిబిటివ్ అడాప్టివ్ రేడియేషన్. అడాప్టివ్ రేడియేషన్ చూపించండి. చెప్తారా? ఎవరు అడాప్టివ్ రేడియేషన్ చూపిస్తున్నారు ఇక్కడ? సో ఒకే సెట్ చెప్పాలి. ఆస్ట్రేలియన్ మార్సుపియల్స్ మాత్రమే ఉండాలండి. నంబాట్, స్పాటెడ్ కస్కస్, ఫ్లయింగ్ ఫెలాంజర్, మోల్, ఫ్లయింగ్ స్క్వెరల్, టాస్మానియన్ టైగర్ క్యాట్, లీమర్, యాంటీటర్ వుల్ఫ్, టాస్మానియన్ వుల్ఫ్, బాబ్ క్యాట్, మార్సుపియల్ మోల్. పదండి, ఏమవుతుంది? ఆప్షన్ ఏ నంబాట్, స్పాటెడ్ కస్కస్, ఫ్లయింగ్ ఫెలాంజర్. ఇవి మూడు మనకి ఆస్ట్రేలియన్ మార్సుపియల్స్. మిగతా అన్నిటిలో మనకి యాక్చువల్గా ఫ్లయింగ్ స్క్వెరల్ లేదు, లీమర్ లేదు ఇక్కడ. దాని తర్వాత మనకి ఇక్కడ టాస్మానియన్ వుల్ఫ్, మార్సుపియల్ మోల్ ఉంది, కానీ టాస్మానియన్ బాబ్ క్యాట్ రావాలి ఇక్కడ. అది ఓకే. సో ఆప్షన్ ఏ అయిపోతుంది. ఆప్షన్ ఏ. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఇస్ నాట్ ట్రూ. ఇందులో ఏ స్టేట్మెంట్ కరెక్ట్ కాదు? బోల్డ్ క్వశ్చన్లు ఉన్నాయి. ఇంకా నాకు అనిపిస్తుంది అది ఇవాళ మనం ఈ చాప్టర్ని కంప్లీట్ చేయకుండా ఈ క్వశ్చన్స్ వరకు కంప్లీట్ చేసేసుకొని రేపు మళ్ళీ కంటిన్యూ చేద్దాం అనిపిస్తున్నది. ఎందుకంటే మీకు కూడా ఒక సెట్ ఆఫ్ బ్రేక్ ఇది కంప్లీట్ అవుతుంది, మీకు కూడా కొంచెం బ్రేక్ దొరుకుతుంది. దాని తర్వాత మళ్ళీ రేపు మనం కంటిన్యూ చేసుకుందాం అనిపిస్తుంది నాకు. ఐఎమ్ ఫీలింగ్ లైక్ దట్. ఇవాళ పార్ట్ 1 లో చేద్దాం, రేపు పార్ట్ 2 లో చేద్దాం. ఏమంటారు? లేదు అంటే ఒకేసారి కూర్చోాలంటే మనకి ఇంకో 2.5-3 గంటలు పట్టేస్తుంది. మీరు లంచ్ కూడా కంప్లీట్ అవ్వదు, చాలా లేట్ అయిపోతుంది మన క్లాసు. సో ఇవాళ మనం ఈ క్వశ్చన్స్ చేసేసుకొని ఇవాళ ఇక్కడతో స్టాప్ చేద్దాం. రేపు మనం ఏం చేద్దాం అంటే రేపు మనం మిగతా పార్ట్ కంటిన్యూ చేద్దాం. ఓకేనా? సరేనా? ఏమంటారు? ఏం చేద్దామంటారు చెప్పండి. ఎవరైతే అలా ఓకే అంటున్నారో మనకి రేపు కూడా కొంత చేద్దాం అంటున్నారో వాళ్ళు ఓకే చెప్పండి. ఓకే. సో ఫ్లిప్పర్స్ ఆఫ్ చూడండి, అనలాగస్ స్ట్రక్చర్స్ ఆర్ రిజల్ట్ ఆఫ్ కన్వర్జెంట్ ఎవల్యూషన్. కరెక్ట్. మనకి ఇన్కరెక్ట్ అడిగారు. స్వీట్ పొటాటో అండ్ పొటాటో ఇస్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఎనాలజీ. ఇది కరెక్ట్. హోమాలజీ ఇండికేట్స్ కామన్ యాన్సెస్ట్రీ. కరెక్ట్. ఫ్లిప్పర్స్ ఆఫ్ పెంగ్విన్స్ అండ్ డాల్ఫిన్స్ ఆర్ అనలాగస్ ఆర్గన్స్, హోమోలాగస్ కాదు కదా. సో ఇది రాంగ్. ఆప్షన్ డి. మీరు ఇలా అంటే ఎలాగ సార్? ఇదేంటి సార్ ఇలా అంటున్నారు? ఈరోజే కంప్లీట్ చేసేయండి సార్ ప్లీజ్ సార్, మళ్ళీ రేపటికి పెట్టకండి సార్ ప్లీజ్ సార్ అని అంటున్నారు. ఓకే సరే, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. ఓకే చూద్దాం పదండి. ఫస్ట్ క్వశ్చన్స్ కంప్లీట్ చేద్దాం, దాని తర్వాత డిసైడ్ చేద్దాం. ఓకేనా? పదండి. మ్యాచ్ లిస్ట్ 1 విత్ లిస్ట్ 2. మ్యాచ్ లిస్ట్ 1 విత్ లిస్ట్ 2. పదండి. లంచ్ బ్రేక్ ఇవ్వకపోతే ఎలా అన్న? మరి లంచ్ బ్రేక్ ఇవ్వాలి కదా. లంచ్ బ్రేక్ అనేది ఇవ్వాలి కదా. అందుకే కదా. అదే నేను అదే అనుకుంటున్నాను. చెప్తారా? ఓకే సరే. ఓకే అందరూ చెప్తున్నారు ఆప్షన్. చూడండి ఇప్పుడు రండి. ఏది అడాప్టివ్ రేడియేషన్ అంటే ఏంటి? డార్విన్స్ ఫించెస్. ఏది 4 అవుతుంది? ఏది 4 ఎక్కడ ఉంది? ఆప్షన్ సిలో మాత్రమే ఉంది. సో డైరెక్ట్గా చూసేసుకోవచ్చు, మనం ఇంకేం చూడక్కర్లా.
ఇది దీంతోనే అయిపోతుంది మనకి. నెక్స్ట్ వచ్చేసి మనకి ఎంబ్రియోలాజికల్ సపోర్ట్ ఫర్ ఎవల్యూషన్ వాస్ డిసప్రూవ్డ్ బై. ఎంబ్రియోలాజికల్ సపోర్ట్ ఫర్ ఎవల్యూషన్ వాస్ డిసప్రూవ్డ్ బై. ఎంబ్రియోలాజికల్ సపోర్ట్ ఏదైతే ఉందో ఎవల్యూషన్ కి దాన్ని ఎవరు డిసప్రూవ్ చేశారు? ఎవరు అది కాదు అంటే ఇది ఎవరు కాదని చెప్పారు? హూ డిసప్రూవ్డ్ ఇట్? ఎవరు డిసప్రూవ్ చేశారు నాన్న దీన్ని? ఎవరు డిసప్రూవ్ చేశారు? ఎంబ్రియోలాజికల్ సపోర్ట్ ఏదైతే ఉందో ఎవరు డిసప్రూవ్ చేశారు? ఎవరు చెప్పారు అంటే మనకి ఎవరు చెప్పారు అని అడిగితే మీరేం చెప్తారు? ఎవరు చెప్పారు అని అడిగితే మీరేం చెప్తారు? ఏం చెప్తారు? అర్నెస్ట్ హకీలు. ఎవరు డిసప్రూవ్ చేశారు? మనకి కార్ల్ అర్నెస్ట్ వాన్ బేర్, పూర్తి పేరు అతంది వాన్ బేర్. ఓకే పదండి అయింది. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్, ఇది ఇంకా మనకి నెక్స్ట్ క్లాస్లో చదువుకుంటాం, అది ఇంకా మనం చదవాలి. ఓకే సో ఇక్కడికి వద్దాం. ఫ్లిప్పర్స్ ఆఫ్ పెంగ్విన్స్ అండ్ డాల్ఫిన్స్ ఆర్ ఎగ్జాంపుల్స్ ఆఫ్. ఫ్లిప్పర్స్ ఆఫ్ పెంగ్విన్స్ అండ్ డాల్ఫిన్స్ ఆర్ ఎగ్జాంపుల్స్ ఆఫ్. Flippers of penguins and dolphins are examples of. మనకి పెంగ్విన్స్ ది డాల్ఫిన్స్ ది ఫ్లిప్పర్స్ ఏవైతే ఉన్నాయో దేనికి ఎగ్జాంపుల్? ఇండస్ట్రియల్ మెలనిజమా, న్యాచురల్ సెలెక్షన్, అడాప్టివ్ రేడియేషన్, కన్వర్జెంట్ ఎవల్యూషన్? దేనికి? అడాప్టివ్ రేడియేషన్. దేనికి? కన్వర్జెంట్ ఎవల్యూషన్. కన్వర్జెంట్ ఎవల్యూషన్ అనలాగస్ ఆర్గన్స్ కాబట్టి కన్వర్జెంట్ ఎవల్యూషన్. అడాప్టివ్ రేడియేషన్ అంటున్నారు మీరు అందరికందరూ. నెక్స్ట్, ద సిమిలారిటీ ఆఫ్ బోన్ స్ట్రక్చర్ ఇన్ ద ఫోర్ లింబ్స్ ఆఫ్ మెనీ వర్టిబ్రేట్స్ ఇస్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్. The similarity of bone structure in the forelimbs of many vertebrates is an example of. బోల్డ్ అని వర్టిబ్రేట్స్ లో ఏదైతే ఫోర్ లింబ్స్ ఉన్నాయో ఆ ఫోర్ లింబ్స్ లో ఏదైతే సిమిలారిటీ ఉందో ఓకే స్ట్రక్చర్ లోని అది దేనికి ఎగ్జాంపుల్? అది కన్వర్జెంట్ ఎవల్యూషన్ అన్న హోమాలజీ అన్న సేమే, సారీ ఎనాలజీ అన్న సేమే. అడాప్టివ్ రేడియేషన్ కాదు, ఏమవుతుంది? హోమాలజీ అవుతుంది. ఆప్షన్ సి. డన్ అయిపోయింది, ఇది అయింది. నెక్స్ట్, among the following sets of example for divergent evolution select the correct option. సో డైవర్జెంట్ అంటే ఏంటి నాన్న? హెచ్డి కదా. సో హెచ్డి అంటే హోమోలజీ డైవర్జెంట్ ఎవల్యూషన్ కదా, హోమోలాగస్ ఆర్గన్స్. సో మనకి హోమోలాగస్ ఆర్గన్స్ కి ఎగ్జాంపుల్స్ అడుగుతున్నారు. హోమోలాగస్ ఆర్గన్స్ కి ఏంటన్నా? హార్ట్ ఆఫ్ బ్యాట్ మ్యాన్ అండ్ చీతా, బ్రెయిన్ ఆఫ్ బ్యాట్ మ్యాన్ అండ్ చీతా, ఫోర్ లింబ్స్ ఆఫ్ బ్యాట్ మ్యాన్ అండ్ చీతా, ఐ ఆఫ్ ఆక్టోపస్ బ్యాట్ అండ్ మ్యాన్. ఓకే ఇందులో మనకి ఇన్కరెక్ట్ ఆప్షన్ అడుగుతున్నారు, రాంగ్ ఆప్షన్ అడుగుతున్నారు. ఇన్కరెక్ట్ తప్పు ఏంటి? ఏది తప్పు ఇందులో అని అడుగుతున్నారు. రాంగ్ ఆప్షన్ అడుగుతున్నారు. సో మనకి హార్ట్, బ్రెయిన్, ఫోర్ లింబ్స్ ఏవైతే ఉన్నాయో వర్టిబ్రేట్స్ లో అవన్నీ మనకి ఏమిటి? ఆల్ త్రీ ఆర్ ద ఎగ్జాంపుల్స్ ఆఫ్ డైవర్జెంట్ ఎవల్యూషన్. కానీ ఐ ఆఫ్ ఆక్టోపస్, బ్యాట్, మ్యాన్ ఏదైతే ఉందో దట్ ఈస్ యాక్చువల్లీ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ అనలాగస్ ఆర్గన్స్. అనలాగస్ ఆర్గన్ కి ఎగ్జాంపుల్ అది, కన్వర్జెంట్ ఎవల్యూషన్ కి ఎగ్జాంపుల్. సో ఆప్షన్ డి అయిపోతుంది. ఆప్షన్ డి. ఇన్కరెక్ట్ అన్నాడు, అదే చెప్తున్నాను, ఇన్కరెక్ట్ అన్నారు. ఓకే సరేనా, అయింది. నెక్స్ట్ ఇది అయింది. అనలాగస్ స్ట్రక్చర్స్ ఆర్ రిజల్ట్ ఆఫ్. అనలాగస్ స్ట్రక్చర్స్ ఆర్ అ రిజల్ట్ ఆఫ్. అనలాగస్ స్ట్రక్చర్స్ ఏవైతే ఉన్నాయో అవి దే ఆర్ అ రిజల్ట్ ఆఫ్. Analogous structures are a result of. देन रिजल्ट डाइवर्जेंट एवोल्यूशन का, कन्वर्जेंट एवोल्यूशन का, शेयर्ड एंसेस्ट्री का, स्टेबलाइजिंग सिलेक्शन का. देనికి అనలాగస్ అంటే ఏంటన్నా? మనకి కన్వర్జెంట్ ఎవల్యూషన్ కదా. ఆప్షన్ బి అయింది. నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ వచ్చేసి విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్ట్రక్చర్స్ ఇస్ హోమోలాగస్ టు వింగ్ ఆఫ్ అ బర్డ్. ఒక వింగ్, బర్డ్ ది వింగ్ కి ఏది హోమోలాగస్ అని అడుగుతున్నారు. చాలా మంచి క్వశ్చన్ ఇది, చాలా ట్రిక్కీ క్వశ్చన్ కూడా. కానీ మీలో ఎవరు కరెక్ట్ గా ఆన్సర్ చేస్తారో నేను చూస్తాను. పదండి లెట్ us see. మీలో ఇది ఎవరు కరెక్ట్ గా ఆన్సర్ చేస్తారో చూద్దాం. అన్నిటికన్నా ఫస్ట్ కరెక్ట్ ఆన్సర్ ఎవరి దగ్గర నుంచి వస్తుందో చూస్తాను నేను. ఆప్షన్ సియా, బియా? బి. ఓకే చాలా బాగుంది. ఇంకెవరైనా చెప్తున్నారా? ఆప్షన్ డి ప్రియా, వెరీ గుడ్. ఇంకా
ఫ్లిప్పర్ ఆఫ్ వేల్. శ్రీజ కూడా ఆప్షన్ డి చెప్పారు. ఆప్షన్ డి అది వెరీ గుడ్. ఫ్లిప్పర్ ఆఫ్ వేల్. మనకి ఏమన్నారు, అనలాగస్ అనలేదు. అనలాగస్ అంటే వింగ్ ఆఫ్ అ మాత్ అవును. నేను హోమోలాగస్ అన్నారు. హోమోలాగస్ అంటే సేమ్ ఒరిజిన్ అయి ఉండాలి, సేమ్ ఆర్గన్ అయి ఉండాలి. మనకి వింగ్ ఆఫ్ అ బర్డ్ అంటే 4 లింబ్. సో ఫ్లిప్పర్ ఆఫ్ వేల్ కూడా మనకి 4 లింబే కదా. సో ఆప్షన్ డి. ఫంక్షన్స్ డిఫరెంట్. పదండి నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ద వింగ్స్ ఆఫ్ అ బర్డ్ అండ్ వింగ్స్ ఆఫ్ అన్ ఇన్సెక్ట్ ఆర్. మళ్ళీ చూడండి అలాంటి క్వశ్చన్ వచ్చింది. ఎన్ని క్వశ్చన్స్ ఉన్నాయో చూసారా, ఎన్ని చేస్తే అన్ని. గంగరాజ్ అంట మలయాళంలో పెడుతున్నాడు మెసేజ్. ఏం నాన్న బాబు, ఏం నాన్న, ఎందుకు ఇన్ని కష్టాలు ఎందుకు పడాలి, మీరు మలయాళంలో పెట్టాల్సిన అవసరం వచ్చింది. എനിക്ക് ഒരിക്കലും టిల్లు అన్ననోడు సంసారికం ఆగ్రహం ఇల్ల. అవునా, చాలా కష్టపడుతున్నారు. ఇప్పుడు మీకు ఆగ్రహం ఉందనేసి ఎవరన్నారు అసలు, ఏమనిపిస్తున్నది? ఎనుకు మలయాళం మరియా, మలయాళం కూడా అర్థమవుతుంది నాకు. మీరు ఏమనుకుంటున్నారంట? పదండి ఆప్షన్ చెప్పండి. ఏంటి? హోమోలాగస్ స్ట్రక్చర్స్ అండ్ రిప్రజెంట్ డైవర్జెంట్ ఎవల్యూషన్. రాంగ్. అనలాగస్ స్ట్రక్చర్స్ అండ్ రిప్రజెంట్ కన్వర్జెంట్ ఎవల్యూషన్. కరెక్ట్. ఆప్షన్ బి. అది ఆప్షన్ బి. సరేనా? డన్, అయిపోయింది. ఓకే, ఇది అయింది. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ అనలాగస్ స్ట్రక్చర్స్. మళ్ళీ అడిగారు చూసారా. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ అనలాగస్ స్ట్రక్చర్స్. Which of the following are analogous structures? దీంట్లో ఏది అనలాగస్ స్ట్రక్చర్స్ చెప్పండి. Which one of the following are analogous structures? ఏది అనలాగస్ స్ట్రక్చర్స్ దీంట్లోని? ఫ్లిప్పర్స్ ఆఫ్ పెంగ్విన్స్ అండ్ డాల్ఫిన్స్. వెరీ గుడ్. సో చూసారా, అనలాగస్ స్ట్రక్చర్స్ మీద మీకు నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ కూడా ఎక్కువ ఉన్నాయి. ఓకే, సరే అయితే 4 limbs of cat and lizard used in walking and 4 limbs of whale used in swimming and 4 limbs of bats used in flying are examples of. పదండి అందరికందరూ ఆన్సర్ చేస్తారు. 4 limbs of cat and lizard used in walking. సో 4 limbs అన్ని చోట్ల మనకి 4 limbs కనిపిస్తున్నాయి. సేమ్ ఒరిజిన్ బట్ ఫంక్షన్స్ డిఫరెంట్. వాకింగ్, స్విమ్మింగ్, ఫ్లయింగ్. అంటే ఏమిటి మనకి ఇది? దీస్ ఆర్ హోమోలాగస్ ఆర్గన్స్. ఆప్షన్ బి. అయిపోయింది. ఓకే, నెక్స్ట్ మళ్ళీ the eye of octopus and eye of cat show different patterns of structure yet they perform similar function. This is an example of. మళ్ళీ వచ్చింది ఇంకో క్వశ్చన్. The eye of octopus and eye of cat show different patterns of structure yet they perform similar function. This is an example of. ఏంటి? ఆప్షన్ సి. హోమోలాగస్ ఆర్గన్సా, అనలాగస్ ఆర్గన్సా? ఐ ఆఫ్ ఆక్టోపస్, ఐ ఆఫ్ క్యాట్ మనకి అనలాగస్ ఆర్గన్స్ కదా, హోమోలాగస్ కానీ కాదు. హోమోలాగస్ అనేవి రాంగ్. రెండు ఆక్టోపస్ మొలస్కను, క్యాట్ అనేది మ్యామల్. సో అనలాగస్ ఆర్గన్స్ దట్ హ్యావ్ ఇవాల్వ్డ్ డ్యూ టు కన్వర్జెంట్ ఎవల్యూషన్. ఆప్షన్ సి. ఓకే, సరే, ఓకే, డన్. నెక్స్ట్, the process by which organisms with different evolutionary history evolve similar phenotypic adaptations in response to a common environmental challenge is called. చాలు.
అయింది, టైం అయింది. ఏమిటి? ద ప్రాసెస్ విచ్ ఆర్గనిజమ్స్ with different evolutionary history evolve similar phenotypic adaptations in response to common environmental challenge. ఏమంటాం దీన్ని? కన్వర్జెంట్ ఎవల్యూషన్. ఎనలాగస్ ఆర్గన్స్ గురించి మాట్లాడుతున్నారు. సిమిలర్ ఫినోటైపిక్ అడాప్టేషన్స్, సిమిలర్ ఫంక్షన్స్, రెస్పాన్స్ టు కామన్ ఎన్వైరన్మెంటల్ ఛాలెంజ్, డిఫరెంట్ ఎవల్యూషనరీ ప్యాటర్న్స్ అంటే డిఫరెంట్ ఆర్గన్స్ కానీ సిమిలర్ ఫంక్షన్. మనకేమవుతుంది? అది కన్వర్జెంట్ ఎవల్యూషన్ అవుతుంది. అనలాగస్ ఆర్గన్స్ గురించి మాట్లాడుతున్నారు. ఇలా అడుగుతారు మిమ్మల్ని క్వశ్చన్, అప్పుడేమో మీరు ఆన్సర్లు ఇలాగా తప్పు పెట్టేసి వస్తారు. డార్విన్స్ ఫించెస్ ఆర్ ఎ గుడ్ ఎగ్జాంపుల్ ఆఫ్. డార్విన్స్ ఫించెస్ అడాప్టివ్ రేడియేషన్ కాదు, అడాప్టివ్ రేడియేషన్ అస్సలు కాదు కాదు మనకి అది కన్వర్జెంట్ ఎవల్యూషను. అడాప్టివ్ రేడియేషన్ అనేది మనకి బయోజియోగ్రాఫికల్, ఒక కామన్ యాన్సెస్టర్ నుంచి రావాలి. కామన్ ఎన్వైరన్మెంటల్ రెస్పాన్స్ కాదు, కామన్ యాన్సెస్టర్ నుంచి రావాలి. అది కాకుండా మనకి ఆ రేడియేషన్ అనేది జరగాలి వేరే వేరే అడాప్టేషన్స్ ద్వారా. పదండి, అడాప్టివ్ రేడియేషన్ అంటాం అందుకే దాన్ని. ఇక్కడ ఏంటి? డార్విన్స్ ఫించెస్ అడాప్టివ్ రేడియేషన్ కి ఎగ్జాంపుల్. కరెక్ట్, ఆప్షన్ సి. నెక్స్ట్ క్వశ్చన్. థార్న్స్ ఆఫ్ బౌగన్విలియా అండ్ టెండ్రిల్స్ ఆఫ్ కుకుర్బిటా ఆర్ ఎగ్జాంపుల్స్ ఆఫ్. క్వశ్చన్. Thorns of bougainvillea and tendrils of cucurbita are examples of. దేనికి ఎగ్జాంపుల్స్ అవి? Thorns of bougainvillea and tendrils of cucurbita are examples of. They are examples of దేనికి ఎగ్జాంపుల్స్? హోమోలాగస్ ఆర్గన్స్ కి ఎగ్జాంపుల్. ఆప్షన్ డి. ఇది అయిపోయింది. అండ్ దీని తర్వాత మనకి మళ్ళీ వచ్చింది ఏంటి? డార్విన్స్ ఫించెస్ ఆర్ అన్ ఎక్సలెంట్ ఎగ్జాంపుల్స్ ఆఫ్. ఇలాగే అడుగుతారు మీకు డైరెక్ట్ క్వశ్చన్స్. ఇవి మీకు అడాప్టివ్ రేడియేషన్ తో సంబంధించి ఇలాంటి క్వశ్చన్స్ మీకు డైరెక్ట్ గా వస్తాయి. ఓకే, డార్విన్స్ ఫించెస్ ఆర్ ఎక్సలెంట్ ఎగ్జాంపుల్స్ ఆఫ్. దేనికి? డార్విన్స్ ఫించెస్ అడాప్టివ్ రేడియేషన్ కి మంచి ఎగ్జాంపుల్స్ కదా. ఆప్షన్ సి, మళ్ళీ ఆప్షన్ సి ఇక్కడ. ఓకే, దాని తర్వాత అడాప్టివ్ రేడియేషన్ రిఫర్స్ టు. పదండి, అడాప్టివ్ రేడియేషన్ రిఫర్స్ టు. Adaptive radiation refers to. Adaptive radiation refers to దేనికి? Evolution of different species from a common ancestor. Very good. ఒక కామన్ యాన్సెస్టర్ నుంచి బోల్డ్ అన్ని డిఫరెంట్ స్పీషీస్ రేడియేట్ అయ్యి వచ్చాయి కదా. వెరీ గుడ్, ఆప్షన్ సి. గుడ్. ఓకే, సరే. దాని తర్వాత ద ఫించెస్ ఆఫ్ గాలపగోస్ ఐలాండ్స్ ప్రొవైడ్ ఎన్ ఎవిడెన్స్ ఇన్ ఫేవర్ ఆఫ్. ద ఫించెస్ ఆఫ్ గాలపగోస్ ఐలాండ్స్ provide evidence in favor of. In favor of. The finches of Galapagos Islands provide an evidence in favor of. In favor of ఏంటి? దేనికి? బయోజియోగ్రాఫికల్ ఎవల్యూషన్. అదే కదా, అది బయోజియోగ్రాఫికల్ ఎవల్యూషన్లోనే కదా మనం మాట్లాడుకున్నాం దాన్ని కదా. గుడ్. ఓకే, సరే. అయితే ఇది అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి మనకి వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సిక్వెన్సెస్ ఆఫ్ జియోగ్రాఫికల్ ఐసోలేషన్. ఇది మనం తర్వాత చదువుకుంటాం. జియోగ్రాఫికల్ ఐసోలేషన్ అనేది మనం తర్వాత చదువుతాము. ఓకే, సరే. సో దీంతో మనకి యాక్చువల్గాను కంప్లీట్ అయిపోయింది అన్న. విత్ దిస్ వీఆర్ యాక్చువల్లీ కంప్లీట్, డన్, అయిపోయింది. ఓకే, సో ఇప్పుడు మీ అందరి తరఫు నుంచి ఒక సింపుల్ వినండి. ఇప్పుడు మీ అందరి తరఫు నుంచి ఒక సింపుల్ రెస్పాన్స్ నేను మీ అందరినీ అడగబోతున్నాను. చూడండి, మనకి యాక్చువల్గా సెషన్ దాదాపు ఇంకొక 2 గంటలు ఈజీగా వెళ్తుంది. ఎందుకంటే మనం ఇప్పుడు థియరీస్ ఆఫ్ ఎవల్యూషన్ చదవాలి. ఎవల్యూషన్ ఏవైతే థియరీస్ ఉన్నాయో, డార్విన్ థియరీ, లామార్కిజం ఒకటి, మ్యూటేషన్ థియరీ చదువుకుంటాం. అది చదువుకున్న తర్వాత మనం యాక్చువల్గాను డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సెలెక్షన్స్ చదువుతాం. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సెలెక్షన్స్ చదివిన తర్వాత
ఓకే, మనం యాక్చువల్గాను మొత్తం ఎవల్యూషన్ ఏదైతే మొత్తం ప్రాసెస్ ఉందో అది ఎలా జరిగింది అదంతా చదివి దాని తర్వాత మనం హార్డీ వెయిన్బర్గ్ ప్రిన్సిపల్ చదువుతాం. హార్డీ వెయిన్బర్గ్ ప్రిన్సిపల్ అయిన తర్వాత మనం దాంట్లో బోల్డ్ అంత ఇంకా ప్రాస్పెక్ట్స్ ఉన్నాయి అవి చదువుతాం. ఓకే, సో అది చదివిన తర్వాత మళ్ళీ మనం ఏం చదువుతాం, హిస్టరీ ఆఫ్ మ్యాన్ ఏదైతే ఎవల్యూషన్ ఆఫ్ మ్యాన్ ఉందో అది చదువుతాం. సో దిస్ విల్ టేక్ సమ్ 2 more hours, ఇంకా 2 గంటలు ఇంకా పడుతుంది, ఒక 2:30-3 అయిపోతుంది మనకి. సో అందుకే నేను అది అలా చేసినప్పుడు మనకి ఏమవుతుందంటే నేను ఇంకొంచెం తొందరగా చేయడానికి ట్రై చేస్తాను, మనందరిది ఎనర్జీ డ్రైన్ అవుట్ అవుతుంది. సో నేను అలా చేద్దామని అనుకోవట్లేదు. అందుకే నేను మీకు ఇప్పుడు ఒక పోల్ పెట్టేస్తాను, మీరు అందరూ ఒక పోల్ ఉంటే బెటర్ అంటున్నారు. ఓకే, సో సో మీ దగ్గర ఉన్న ఆప్షన్స్ క్లియర్. ఓకే, యూ హ్యావ్ టు చూస్ బిట్వీన్ 2 ఆప్షన్స్. 2 ఆప్షన్స్ మధ్యన చూస్ చేయండి. ఆప్షన్ ఏ అండ్ ఆప్షన్ బి. ఓకే, ఆప్షన్ ఏ ఏంటి, 1 షాట్లో ఇవాళే కంప్లీట్ చేయాలి. ఓకే, కంప్లీట్ చేయాలి. ఆప్షన్ బి ఏంటి అంటే కంప్లీట్ టుడే. ఓకే, లేదు ఆప్షన్ బి ఏంటి, పార్ట్ 2 ఒకటి పెట్టుకుందాం, పార్ట్ 2 చేసుకొని ఓకే మంచిగా కంప్లీట్ చేయాలి, మనం మంచిగా కంప్లీట్ చేయాలి. మళ్ళీ ఒక హాయిగా ఒక 2.5 hours తీసుకొని హాయిగా మనం కంప్లీట్ చేయొచ్చు. ఇప్పుడు మీరు చెప్పండి, ఇందులోని మీకు పార్ట్ 1లో ఇక్కడ మనకి అంత బాగా జరగదు ఇంకా, ఎందుకంటే తొందరగా చేసుకుంటాము, మీ అందరికీ టైం దొరకదు. కానీ మనకి ఇక్కడ మంచిగా కంప్లీట్ చేసుకుంటాం, పార్ట్ 2లో హాయిగా రిలాక్స్డ్గా చేసుకుంటాం. సో ఇప్పుడు చూద్దాం, నాకు ఆప్షన్ ఏ 1 2 3, ఆప్షన్ ఏ 3 4 కనిపించాయి ఆప్షన్ ఏలు. ఓహో, అందరికందరూ బిఏ పెడుతున్నారు, ఆల్మోస్ట్ అందరూ బీనే పెడుతున్నారు. బి 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 అందరూ బి అంటున్నారు, ఎక్కువగా బిఏ వస్తున్నది. కరెక్ట్. మధ్యలో 2-3 ఏ అంటున్నారు కానీ మ్యాక్సిమం బీనే. సో ఆఫ్ కోర్స్ మీరందరూ పోల్ పెట్టమన్నారు, పోల్లో ఏమో నాకు ఆప్షన్లు ఇస్తాను నేను మీకు, మీ అందరికీ. మనం ఆప్షన్ బి చూస్ చేసుకుంటున్నాం. మనం ఒక పార్ట్ 2 చేసుకుందాము. ఈ పార్ట్ 2లో మనం ఓకే ఏం కవర్ చేసుకోబోతున్నాం కూడా చెప్పేస్తాను. వాట్ వి విల్ బి కవరింగ్ ఇన్ పార్ట్ 2 ఐ విల్ టెల్ యూ. నేను అది కూడా చెప్తాను మీకు, ఎందుకు ఇంపార్టెంట్ కూడా చెప్తాను నేను పార్ట్ 2. సో వాట్ వి విల్ బి కవరింగ్ ఇన్ పార్ట్ 2. పార్ట్ 2లో మనం ఏం కవర్ చేస్తామో చెప్పేస్తాను. పార్ట్ 2లో మనం థియరీస్ ఆఫ్ ఎవల్యూషన్ కవర్ చేస్తాం. థియరీస్ ఆఫ్ ఎవల్యూషన్లో మనకి వస్తాయి ఏమిటంటున్నాను, థియరీస్ ఆఫ్ ఎవల్యూషన్లో ఓకే డార్విన్ ది థియరీ, లామార్క్ థియరీ ఒకటి వస్తుంది, దాని తర్వాత మనకి మ్యూటేషన్ థియరీ హ్యూగో డివరీస్ వల్ల వస్తుంది. ఈ 3 థియరీలు మనకి ఇంపార్టెంట్. రెండోది వచ్చేసి మనకి హార్డీ వెయిన్బర్గ్ ప్రిన్సిపల్ చదువుతాం. హార్డీ వెయిన్బర్గ్ ప్రిన్సిపల్ చదివిన తర్వాత దాంట్లో మనం జెనెటిక్ డ్రిఫ్ట్, ఫౌండర్ ఎఫెక్ట్ అవన్నీ చదువుతాం. ఓకే, అది సరేనా. మూడోది వచ్చేసి మనం సెలెక్షన్స్ చదువుతాం, టైప్స్ ఆఫ్ సెలెక్షన్స్, స్టెబిలైజింగ్. ఓకే, దాని నుంచి బోల్డ్ అని క్వశ్చన్స్ వస్తాయి మనకి. స్టెబిలైజింగ్, డైరెక్షనల్, డిస్రప్షనల్ సెలెక్షన్స్ చదువుతాం. ఓకే, దాని తర్వాత మనకు వచ్చేసి హిస్టరీ ఆఫ్ ఎవల్యూషన్. ఓకే, వేరే ఆర్గానిజమ్స్ది, ఇంకా మ్యాన్ది ఇది చదువుతాం. సో దీస్ ఆర్ ద టాపిక్ దట్ ఆర్ లెఫ్ట్ ఫర్ పార్ట్ 2. పార్ట్ 2లో మనం ఇవన్నీ కవర్ చేసుకుంటాం. ఓకే, సో మేబీ పార్ట్ 2 అనేది మనకి ఉంటే రేపే ఉంటుంది అనుకుంటున్నాను నేను. ఓకే సరేనా. సో రేపే మ్యాక్సిమం ఇఫ్ పాసిబుల్ మనం రేపే చేద్దాం. లేదు రేపు మనకి ఈ టైంలో కుదరట్లేదు అంటే మనం ఇంకేదైనా టైంలోనే చేసుకుందాం. ఓకేనా, డన్. సో సరే నాన్న, దట్స్ అబౌట్ ఇట్. సో అందుకే మనం ఇంకా ఇక్కడితో ఎండ్ చేసుకుంటున్నాం ఇవాళ సెషన్ని. ఓకే, బాధపడకండి. ఓకే, నేను కావాలని మీకు స్టాప్ చేయట్లేదు. ఓకే, PYQs కూడా చేసుకుంటాం. ఎస్ PYQs కూడా చేసుకుంటాం, ప్లస్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ప్లస్ PYQs కూడా చేసుకుంటాం. ఓకేనా, సరే. ఓకే, సో బాధలు పడద్దు ఎవరైతే కావాలనుకున్నారో 1 షాట్ ఏమనుకోకండి. మనకి ఇది ఒక డ్రై టాపిక్, ఈ డ్రై టాపిక్లో ఎక్కువసేపు మనం కూర్చోవాలని అన్నది కొంచెం కష్టం. అందుకు నేను కొంచెం మీకు మనం నెక్స్ట్ సెషన్లో చేద్దాం. ఓకే, నా ఇష్టం కాదు, అందరినీ అడిగి డిసిషన్ తీసుకున్నాను. ఓకే సార్ మీ ఇష్టం అని అంటున్నారు కదా, నా ఇష్టం కాదు అది. మీ అందరినీ కూడా అడిగాను, మీరే ఆప్షన్ బి ఓకే అన్నారు. ఓకేనా, సరే.
డన్. ఓకే, సో పదండి, ఇంకేమైనా ఉంటే మీరు కింద కమెంట్ సెక్షన్లో పెట్టచ్చు. ఓకేనా? ఓకే, డన్. థ్యాంక్ యూ నాన్న, థ్యాంక్ యూ వెరీ మచ్. క్లాసు మీకు ఇదే టైంలో ఉంటుంది నాన్న, మార్నింగ్ 9:30కే ఉంటుంది. ఉంటే మీకు ఆఫ్టర్నూన్ ఈవినింగ్ ఎక్కువగా నేను పెట్టిన ఎలాగో మీకు తెలుసు, ఉంటే మార్నింగే ఉంటుంది. ఓకే, సరేనా? దట్స్ అబౌట్ ఇట్. థ్యాంక్ యూ నాన్న. చాలా మంది డిసప్పాయింట్ అయిపోయారంట, చాలా ఫీల్ అయిపోయారంట. ఓకే, అవ్వకండి, ఫీల్ అవ్వకండి. నెక్స్ట్ క్లాస్కి డెఫినెట్గా రండి. ఓకే, థ్యాంక్ యూ నాన్న, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. పదండి, బాయ్ బాయ్.